హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈ ఛానల్లో ఆల్ క్లాసెస్ సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు ఇంటర్మీడియట్ స్నాప్షాట్ బుక్లోని థర్డ్ చాప్టర్ ఫస్ట్ ఇయర్ నుంచి మదర్స్ డే దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జేబీ ప్రీస్లే రాసినటువంటి హ్యూమరస్ ప్లే ఇది ఒక నాటకం. ద ఫాలోయింగ్ ప్లే ఇస్ ఎ హ్యూమరస్ పోర్ట్రేయల్ ఆఫ్ ద స్టేటస్ ఆఫ్ ది మదర్ ఇన్ ఎ ఫ్యామిలీ. సో ఇదేంటంటే ఒక తల్లి తన కుటుంబం కోసం ఎంత కష్టపడుతుందో మనకు తెలుసు. బట్ ఆమె ఎంత కష్టపడినా కూడా ఆమెకు సరైన గుర్తింపు రాదనమాట, రికగ్నిషన్ ఉండదు, ఆమె చేసే పనికి ఎటువంటి అప్రిషియేషన్ ఉండదు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. సో అటువంటి ఒక మదర్ గురించి ఇదొక ప్లే అనమాట హ్యూమరస్ వేలో. లెట్స్ రీడ్ ఆన్ టు సీ హౌ మిస్సెస్ పియర్సన్స్ ఫ్యామిలీ రియాక్ట్స్ వెన్ షీ ట్రైస్ టు స్టాండ్ అప్ ఫర్ హర్ ఓన్ రైట్స్. సో అటువంటి మదర్ తన హక్కుల కోసం నిలబడినప్పుడు, అంటే తన హక్కులు తనకు కావాలని చెప్పేసి అనుకున్నప్పుడు, అంటే ఈ మిస్సెస్ పియర్సన్ అనమాట ఆమె. సో ఆ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయింది, ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి పర్సన్స్ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. సో క్యారెక్టర్స్ చూద్దాం. ఫస్ట్ మిస్సెస్ యానీ పియర్సన్, ఈమె మదర్ అనమాట. మిస్సెస్ యానీ పియర్సన్ వచ్చేసి మదర్. జార్జ్ పియర్సన్ ఈయన హస్బెండ్, ఇతను హస్బెండ్. డారిస్ పియర్సన్ తను వచ్చేసి డాటర్. నెక్స్ట్ సిరిల్ పియర్సన్ వచ్చేసి సన్. మిస్సెస్ ఫిట్జ్గెరాల్డ్ అనే ఒక ఆమె ఉంటుంది, ఆమె నైబర్ అనమాట, ఇంటి పక్కలో ఉంటారు అనమాట, పక్కింట్లోనే ఎదురింట్లోనే ఉంటారు మిస్సెస్ ఫిట్జ్గెరాల్డ్. సో ఈమె నైబర్. ద యాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద లివింగ్ రూమ్ ఆఫ్ ద పియర్సన్స్ హౌస్ ఇన్ ఏ లండన్ సబర్బ్. సబర్బ్ అంటే అవుట్స్కట్స్ లో ఉండేటువంటి ప్లేస్ అనమాట, సిటీకి దూరంగా కొద్దిగా బయటలో ఉంటుంది కదా. సో లండన్ శివారులో, లండన్ అవుట్స్కట్స్ లో ఉండేటువంటి ఒక ప్లేస్. అక్కడ పియర్సన్ వాళ్ళ ఇల్లు ఉంటుంది అనమాట. అందులో లివింగ్ రూమ్ లో ఇది జరుగుతూ ఉంటుంది ఈ యాక్షన్ అంతా. టైం వచ్చేసి ద ప్రెజెంట్, సో ఇప్పుడు అని అంటే వాళ్ళు రాసేటప్పుడు. సీన్ ఏంటంటే ద లివింగ్ రూమ్ ఆఫ్ ద పియర్సన్స్ ఫ్యామిలీ. ఆఫ్టర్నూన్. ఇట్ ఈస్ కంఫర్టబ్లీ ఫర్నిష్డ్, మచ్ లివ్డ్ ఇన్ రూమ్ ఇన్ ఎ స్మాల్ సబర్బన్ సెమీ డిటాచ్డ్ విల్లా. సో పియర్సన్ ఫ్యామిలీ యొక్క వాళ్ళ ఇంట్లో లివింగ్ రూమ్ లో జరుగుతూ ఉంటుంది ఆఫ్టర్నూన్ టైం అది. ఇట్ ఈస్ ఎ కంఫర్టబ్లీ ఫర్నిష్డ్, మచ్ లివ్డ్ ఇన్ రూమ్ ఇన్ ఎ స్మాల్ సబర్బన్ సెమీ డిటాచ్డ్ విల్లా. సో కంఫర్టబుల్గా అన్ని వస్తువులు ఉంటాయి అక్కడ, అన్ని రకాల కన్వీనియంట్ థింగ్స్ అన్ని ఉండేలాగా, అంటే సోఫాలు ఇట్లాంటివన్నీ మొత్తం అన్ని ఉన్నాయన్నమాట. మచ్ లివ్డ్ ఇన్ రూమ్ ఇన్ ఏ స్మాల్ సబర్బన్ సెమీ డిటాచ్డ్ విల్లా. సో ఒక చిన్న ఈ అవుట్స్కట్స్ లో మచ్ లివ్డ్ ఇన్ రూమ్ అంటే బాగా యూజ్ చేస్తున్నటువంటి రూమ్ అనమాట ఎక్కువగా. అండ్ సెమీ డిటాచ్డ్ విల్లా. సో ఆ విల్లా అంటే ఆ ఇల్లు ఏదైతే ఉందో సెమీ డిటాచ్డ్, పూర్తిగా పక్కింటి వాళ్ళతో ఇట్లా కనెక్షన్ లేకుండా ఉంటది కదా. సో సెమీ డిటాచ్డ్ విల్లా అంటాం. సో అటువంటి ఇల్లు అనమాట సెపరేట్ గా. ఇఫ్ నెససరీ ఓన్లీ వన్ డోర్ నీడ్ బి యూస్డ్, బట్ ఇట్ ఈస్ బెటర్ విత్ టూ. సో అవసరం ఉన్నప్పుడు ఒక డోర్ యూజ్ చేస్తారు, అండ్ రెండు ఉంటే బాగుంటుంది దానికి. వన్ అప్ లెఫ్ట్ లీడింగ్ టు ద ఫ్రంట్ డోర్ అండ్ ద స్టైర్స్ అండ్ ద అదర్ ఇన్ ద రైట్ వాల్ లీడింగ్ టు ద కిచెన్ అండ్ ద బ్యాక్ డోర్. సో టూ డోర్స్ ఉంటాయి, అవసరం ఉన్నప్పుడు ఇంకోటి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఒకటి లెఫ్ట్ సైడ్ అనమాట ఒక డోరు, అండ్ రైట్ సైడ్ ఇంకొక డోర్ ఉంటుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ లో నుంచి వెళ్తే ఫ్రంట్ డోర్ ఇవన్నీ వస్తాయి, స్టేర్స్ ఇవన్నీ మెట్లు. అండ్ రైట్ వాల్కు ఉన్నటువంటి డోర్ లోకి వెళ్తే కిచెన్ ఇవన్నీ ఉంటాయి అనమాట, అండ్ బ్యాక్ డోర్ కూడా ఉంటుంది. అది ఆ ఇంటి సెటప్. దేర్ కెన్ బి ఏ మస్లిన్ కవర్డ్ విండో ఇన్ ద లెఫ్ట్ వాల్. సో మస్లిన్ కవర్డ్ అంటే ఒక కర్టెన్ లాగా వేసింటారు కదా విండోకి. సో ఆ మస్లిన్ అనేటువంటి దాంతో తయారు చేసినటువంటి కవర్ అనమాట అది. ఆ తెర ఏదైతే ఉందో ఆ విండోకి వేసినటువంటి కర్టన్ మస్లిన్ కవర్డ్ ఇన్ ద లెఫ్ట్ వాల్. సో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాల్ కి మస్లిన్ కవర్డ్ ఉంది విండో. అండ్ పాసిబ్లీ వన్ ఇన్ ద రైట్ వాల్, రైట్ సైడ్ కూడా ఇంకొక విండో ఉంటుంది. ద ఫైర్ ప్లేస్ ఈజ్ అజ్యూమ్ టు బి ఇన్ ద ఫోర్త్ వాల్. సో ఇంకొక వాల్కి వాళ్ళ దగ్గర ఫైర్ ప్లేస్ ఉంటుంది అనమాట. ఫైర్ ప్లేస్ అంటే ఇల్లు కూల్గా ఉండనీకి నిప్పు పెడతా ఉంటారు కదా ఒక చోట, అది ఫైర్ ప్లేస్ అనమాట. దేర్ ఈజ్ ఎ సెటీ అప్ రైట్. సెటీ అంటే సోఫా అని అర్థం, ఒకటి ఉంది అక్కడనే. అండ్ ఆర్మ్ చైర్ డౌన్ లెఫ్ట్ అండ్ వన్ డౌన్ రైట్. సో రైట్ సైడ్ ఒక సోఫా ఉంది, అండ్ లెఫ్ట్ వచ్చేసి ఒక ఆర్మ్ చైర్ ఉంది, అండ్ వన్ డౌన్ రైట్, ఇంకొకటి రైట్లో ఉందన్నమాట. లెఫ్ట్లో ఒక ఆర్మ్ చైర్, రైట్లో ఒక ఆర్మ్ చైర్. ఏ స్మాల్ టేబుల్ విత్ టూ చైర్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఇట్ స్టాండ్స్ అట్ ద సెంటర్. సో సెంటర్లో ఒక చిన్న టేబుల్ ఉంది, అండ్ అటుపక్క ఇటుపక్క చైర్స్ ఉన్నాయి రెండు. ఇది ఆ రూమ్ సెటప్ అంతా.
When the curtain rises, it is an afternoon in early autumn and the stage can be well lit. సో ఈ తెర పైకి లేవగానే ప్లే కాబట్టి తెర లేస్తది కదా నాటకానికంటే ముందు. ఆ తెర పైకి లేవగానే ఎలా ఉంటదంటే సీను ఒక ఆఫ్టర్‌నూన్ సీన్. ఎర్లీ ఆటమ్ సీజన్ ప్రారంభంలో అన్నమాట. అంటే ఫాల్ సీజన్. అండ్ ద స్టేజ్ కెన్ బి వెల్ లిట్. సో అది డే టైమ్ కాబట్టి స్టేజ్ అంతా పూర్తిగా లైట్స్‌తో వెలుగుతా ఉంటది. మిసెస్ పియర్సన్ అట్ రైట్. సో రైట్ సైడ్ మిసెస్ పియర్సన్ ఉంటారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ ఉంటారు. ఆర్ సిట్టింగ్ ఆపోజిట్ ఈచ్ అదర్ అట్ ద స్మాల్ టేబుల్. మధ్యలో ఒక చిన్న టేబుల్ ఉంటది. దానికి ఆపోజిట్ వీళ్ళిద్దరూ కూర్చొని ఉంటారు. అంటే మధ్యలో టేబుల్ ఉంటది. ఆన్ విచ్ ఆర్ 2 టీ కప్స్ అండ్ సాసర్స్ అండ్ ద కార్డ్స్ విత్ విచ్ మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ హాస్ బీన్ టెల్లింగ్ మిసెస్ పియర్సన్స్ ఫార్చ్యూన్. సో ఆ టేబుల్ మీద 2 టీ కప్పులు ఉంటాయి. 2 టీ కప్స్, వాటి సాసర్స్ ఉంటాయి అండ్ కార్డ్స్ ఉంటాయి. ఏం కార్డ్స్ అంటే విచ్ మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ హ్యాస్ బీన్ టెల్లింగ్ మిసెస్ పియర్సన్స్ ఫార్చ్యూన్. సో ఆమె ఫార్చ్యూన్‌ని, ఆమె యొక్క ఫ్యూచర్‌ని లేదా ఆమె యొక్క అదృష్టాన్ని చెప్పే కార్డ్స్ ఉంటాయి కదా! కార్డ్స్‌ని చూసి అంటే ఏ కార్డ్ వస్తే దానికి తగ్గట్టు వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటదో చెప్పే చెప్పేటువంటి అంటే ఫార్చ్యూన్ టెల్లర్స్ అంటారు. భవిష్యత్తు గురించి చెప్పేటువంటి కార్డ్స్ అన్నమాట అవి. సో అవి పెట్టుకొని మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ ఉంటారు. అంటే ఆమె చెప్తా ఉంటదనమాట తన యొక్క ఫ్యూచర్. మిసెస్ పియర్సన్ ఈజ్ ఎ ప్లెజెంట్ బట్ వర్రీడ్ లుకింగ్ వుమెన్ ఇన్ హర్ 40s. సో ఈమె చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ తన అంటే ఆమెకు 40 ఇయర్స్ ఏజ్ అనమాట. అంటే 40 ప్లస్ 40s అంటే 40-45 అలా ఉంటాయి. సో అటువంటి ఏజ్‌లో ఆమె వర్రీడ్ లుకింగ్. సో ఆమె ప్రశాంతంగా కనిపించినప్పటికీ ఆమె ఫేస్‌ని చూసి కనిపెట్టేయొచ్చు. ఆమె కొద్దిగా బాధలో ఉందనమాట. అంటే ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు అవన్నీ బయటికి చెప్పుకోలేకపోతా ఉంది. మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ ఈస్ ఓల్డర్, హెవియర్ అండ్ ఎ స్ట్రాంగ్ అండ్ సినిస్టర్ పర్సనాలిటీ. సో ఈ మిసెస్ పియర్సన్ కంటే అంటే మిసెస్ పియర్సన్ కంటే మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ కొంచెం పెద్దది అండ్ హెవీగా ఉంటది. కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటదనమాట, లావుగా అండ్ స్ట్రాంగ్. సినిస్టర్ కొద్దిగా డేంజరస్‌గా కనిపిస్తదనమాట. సినిస్టర్ అంటే హార్మ్‌ఫుల్ అని అర్థం. అంటే కొద్దిగా డేంజర్, చూడగానే ఎవరో పవర్‌ఫుల్ పర్సన్ ఉన్నట్టున్నారు అని చెప్పి అనిపిస్తది ఆమె. చూడగానే భయమేస్తదనమాట. షీ ఈజ్ స్మోకింగ్. ఆమె మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ స్మోక్ చేస్తా ఉంది సిగరెట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ దీస్ 2 షుడ్ హావ్ షార్ప్‌లీ కాంట్రాస్టింగ్ వాయిసెస్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట స్మోకింగ్ అనేది. ఎందుకంటే ఈ షార్ప్‌లీ కాంట్రాస్టింగ్ వాయిసెస్ ఇద్దరికి అంటే ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్. ఈమె ఏమో చాలా సున్నితంగా ఉంటది మిసెస్ పియర్సన్. మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా, హార్డ్‌గా ఉంటదన్నమాట. మిసెస్ పియర్సన్ స్పీకింగ్ ఇన్ ఎ లైట్ ఫ్లరిడ్ సార్ట్ ఆఫ్ టోన్ విత్ ఎ టచ్ ఆఫ్ సబర్బన్ కాక్నే పర్హాప్స్ అండ్ మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ విత్ ఎ డీప్ వాయిస్ రాదర్ ఐరిష్ పర్హాప్స్. సో వాళ్ళ వాయిసెస్ ఎలా ఉంటాయంటే మిసెస్ పియర్సన్ చాలా లైట్‌గా, ఫ్లర్రీడ్ సార్ట్ ఆఫ్ టోన్ అంటే కొద్దిగా టెన్షన్ పడుతూ నెర్వస్‌గా మాట్లాడేటువంటి క్యారెక్టర్ అన్నమాట. చాలా స్మూత్‌గా మాట్లాడుతది లైట్‌గా విత్ సమ్ టెన్షన్ లైక్ దట్. సో ఆమె వాయిస్‌లో ఈ సబర్బన్ కాక్నే టచ్ ఉంటదనమాట. అంటే సబర్బన్ కాక్నే అనేది అక్కడ మాట్లాడేటువంటి యాక్సెంట్ అనమాట. యాక్సెంట్ ఆ బ్రిటిష్ స్లాంగ్ కొంచెం ఆ ఏరియాలో మాట్లాడే యాక్సెంట్ ఉంటది. కాక్నే యాక్సెంట్. అండ్ మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ ఈమె కొద్దిగా డీప్ వాయిస్. ఈమెలో ఐరిష్ యాక్సెంట్ కనిపిస్తదనమాట. ఐర్లాండ్. సో ఐరిష్ యాక్సెంట్ కనిపిస్తది. సో ఇది మొత్తం అంతా సెటప్. మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ కలెక్టింగ్ ఆఫ్ ద కార్డ్స్. సో ఆ విధంగా కార్డ్స్ అన్ని చెప్పి తన ఫ్యూచర్ గురించి సో ఇట్లా కూర్చొని ఉన్నారు ఇద్దరు. టీ కప్స్, సాసర్స్ అన్ని పెట్టుకొని. సో కార్డ్స్ ఓపెన్ చేస్తూ ఇట్లా చెప్పిందనమాట. కలెక్టింగ్ ఆఫ్ ద కార్డ్స్, కార్డ్స్ అన్ని చేతిలోకి తీసుకుంటూ అండ్ దట్స్ ఆల్ ఐ కెన్ టెల్ యూ మిసెస్ పియర్సన్. సో ఇది నేను నీ గురించి చెప్పేదంతా మొత్తం. కుడ్ బి ఎ గుడ్ ఫార్చ్యూన్, కుడ్ బి ఎ బ్యాడ్ వన్. సో ఇది మంచి ఫార్చ్యూన్ అవ్వచ్చు, అంటే నీ అదృష్టం అవ్వచ్చు, లేదా బ్యాడ్ వన్ దురదృష్టం కూడా అవ్వచ్చు. ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సెల్ఫ్ నౌ. సో నేను చెప్పేదంతా చెప్పేసిన, ఇంకా మిగిలిందంతా నీ మీదనే ఉంది. అంటే నీ యాక్షన్స్ అన్నమాట. నువ్వు ఏదైతే చేస్తావో దాన్ని బట్టే ఇంకా మొత్తం నీ ఫ్యూచర్ అంతా ఉంటది. మేకప్ యువర్ మైండ్ అంటే సో డెసిషన్ తీసుకో. ఇంకా ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే. అండ్ దేర్ ఇట్ ఈస్. ఇంకా అంతే అని చెప్పేసి చెప్పిందనమాట తన గురించి. సో ఇంక నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే అని చెప్పి మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ మిసెస్ పియర్సన్‌తో అనింది. ఈమె చెప్తా ఉంది, యెస్ థ్యాంక్ యూ మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్. సో చాలా థ్యాంక్ యూ మీరు నా ఫార్చ్యూన్ చెప్పినందుకు. ఐఎమ్ మచ్ ఒబ్లైజ్డ్ అంటే థ్యాంక్ యూ సో మచ్ అని. ఐఎమ్ షూర్ కరెక్ట్ మీరు చెప్పేది.
నిజమే. ఇట్స్ వండర్‌ఫుల్ హావింగ్ ఎ రియల్ ఫార్చ్యూన్ టెల్లర్ లివింగ్ నెక్స్ట్ డోర్. సో, ఇంటి పక్కనే నెక్స్ట్ డోర్ అంటే ఇంటి పక్కననమాట. ఇంటి పక్కనే ఒక రియల్ ఫార్చ్యూన్ టెల్లర్ ఉండడం, ఇలా భవిష్యత్తు చెప్పేవాళ్ళు ఉండడం చాలా వండర్‌ఫుల్ థింకింగ్. అది వండర్‌ఫుల్ ఆహ్, న్యూస్ అనమాట. చాలా హ్యాపీ నేను. డిడ్ యూ లెర్న్ దట్ ఔట్ ఈస్ట్? సో, ఇది గూడా నువ్వు ఈస్ట్‌లో నేర్చుకున్నావా? ఈస్ట్ అంటే ఈస్టర్న్ కంట్రీస్ అనమాట. ఈస్టర్న్ కంట్రీస్ లైక్ ఇండియా లేదా కొన్ని ఏషియన్ కంట్రీస్‌ని ఈస్టర్న్ కంట్రీస్ అంటాం. సో, నువ్వు ఈస్ట్‌లో నేర్చుకున్నావా అని జెప్పి అడిగిందామె. ఈమె ఈమెనడిగిందనమాట. మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్. ఐ డిడ్. అవును. నేను అక్కడే ఈస్ట్‌లో నేర్చుకున్నాను. 12 ఇయర్స్ ఐ హాడ్ ఎ ఫిట్. సో, దాదాపుగా 12 సంవత్సరాలు అక్కడనే ఉన్నాను నేను ఈస్ట్‌లో. విత్ మై ఓల్డ్ మ్యాన్ రైజింగ్ టు బి లెఫ్టినెంట్ క్వార్టర్ మాస్టర్. సో, విత్ మై ఓల్డ్ మ్యాన్ అంటే తన హస్బెండ్ అనమాట. ఓల్డ్ మ్యాన్ అంటే ఇక్కడ హస్బెండ్. మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ యొక్క హస్బెండ్. నేను నా భర్తతో కలిసి అక్కడనే ఉన్నాను. నా భర్తకప్పుడు ప్రమోషన్స్ వచ్చేసి అంటే తను పనిచేస్తూ లెఫ్టినెంట్ క్వార్టర్ మాస్టర్ అయ్యాడు. లెఫ్టినెంట్ క్వార్టర్ మాస్టర్ అంటే అదొక పోస్ట్ అనమాట ఆర్మీలో. హీ లెర్న్ట్ ఎ లాట్. అక్కడ చాలా నేర్చుకున్నాడు తను. అంటే తన భర్త చాలా నేర్చుకున్నాడు. అండ్ ఐ లెర్న్ట్ ఎ లాట్ మోర్. తనకంటే నేనే ఎక్కువ నేర్చుకున్నాను. బట్ విల్ యూ మేకప్ యువర్ మైండ్ నౌ మిసెస్ పియర్సన్ డియర్? సో, అదంతా వదిలేయి. ఇప్పుడు నువ్వు డెసిషన్ తీసుకుంటావా మిసెస్ పియర్సన్? పుట్ యువర్ ఫుట్ డౌన్. సో, వెంటనే నువ్వు యాక్ట్ చేయాలా ఇప్పుడు ఇంకా నీ నీ పని ప్రారంభించాలని అర్థం. పుట్ యువర్ ఫుట్ డౌన్ అంటే అట్లనే ఊరికే ఉండకోకుండా నువ్వు వెంటనే మొదలు పెట్టాలి ఈ పని. వన్స్ అండ్ ఫర్ ఆల్. వన్స్ అండ్ యాన్ అపాస్ట్రఫీ ఉంటే అక్కడ అండ్ అని అర్థం. వన్స్ అండ్ ఫర్ ఆల్. సో, వెంటనే నువ్వు చేయాలా. అండ్ బీ ద మిస్ట్రెస్ ఆఫ్ యువర్ ఓన్ హౌస్ అండ్ ద బాస్ ఆఫ్ యువర్ ఓన్ ఫ్యామిలీ. సో, నీ ఇంటికి నువ్వే ఓనర్ లాగా ఉండాలా. నీ ఫ్యామిలీకి కూడా నువ్వే బాస్ అయి ఉండాలా అని చెప్పేసి చెప్పిందనమాట. అంటే ఈ మిసెస్ పియర్సన్ ఎంత పని చేసినా కూడా ఇంట్లో సరైన రెస్పెక్ట్ దొరకట్లేదు. తన ఫ్యామిలీ మెంబర్స్ తన భర్త, ఆహ్, డాటర్, సన్ వీళ్ళు ముగ్గురు గూడా చాలా తక్కువ చేసి చూస్తా ఉంటారనమాట లోకుగా. అంటే జస్ట్ పని చేయడానికి ఉంది అని జెప్పేసి వాళ్ళ మదర్‌ని ట్రీట్ చేస్తా ఉంటారు. అందుకే నువ్వు ఇంకా పని ప్రారంభించాలా. నువ్వు ఇప్పుడు డిసైడ్ చేస్తేనే లేదంటే నీ లైఫ్ లాంగ్ ఇట్లనే ఉంటావు అని జెప్పి ఈమె హెల్ప్ చేస్తా ఉందనమాట. మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ మిసెస్ పియర్సన్ మారడానికి హెల్ప్ చేస్తా ఉంది. సో, నువ్వు వెంటనే ఇంకా మొదలు పెట్టాలని జెప్పి చెప్తా ఉంటే ఈమె ఇలా అంటాంది స్మైలింగ్ అపాలజెటికల్లీ. సో, కొంచెం నవ్వుతూ ఆహ్, దట్స్ ఈజియర్ సెడ్ థాన్ డన్. చెప్పడం ఈజీ కానీ చేయడం చాలా కష్టం అట్లా. బిసైడ్స్ ఐ యామ్ సో ఫాండ్ ఆఫ్ దెమ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ సో థాట్‌లెస్ అండ్ సెల్ఫిష్. సో, నా ఫ్యామిలీ మెంబర్స్ థాట్‌లెస్ అయినప్పటికీ అంటే తన గురించి పట్టించుకోకుండా ఉన్నప్పటికీ, సెల్ఫిష్ అయినప్పటికీ వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఐయామ్ సో ఫాండ్ ఆఫ్ దెమ్. ఫాండ్ అంటే లైక్ అనమాట. నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. సో, నేనంత కఠినంగా ఉండలేను. దే డోంట్ మీన్ టు బి. సో, నిజంగా వాళ్ళు నా గురించి అంటే ఏదో చేస్తున్నారు గానీ, అది తెలిసి చేయట్లేదు. తెలియకోకుండా నా నా పట్ల కొంచెం హార్ష్‌గా ఉంటున్నారు అని జెప్పి ఈమె మిసెస్ పియర్సన్ అనింది. మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ కటింగ్ ఇన్ అంటే మధ్యలో ఇంటరప్ట్ అవుతూ మేబీ నాట్ అయ్యుండకపోవచ్చు. అంటే వాళ్ళు కావాలని చేస్తుండకపోవచ్చు. బట్ ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ దెమ్ ఇఫ్ దే లెర్న్ టు ట్రీట్ యూ ప్రాపర్‌లీ. కానీ వాళ్ళు నిన్ను ప్రాపర్‌గా ట్రీట్ చేయడం నేర్చుకుంటే మంచిది. సో, వాళ్ళు చాలా కఠినంగా బిహేవ్ చేస్తున్నారు గదా నీ పట్ల. సో, వాళ్ళు ప్రాపర్‌గా బిహేవ్ చేయడం నేర్చుకోవాలి అని జెప్పి ఈమె అనింది. దానికి మిసెస్ పియర్సన్ యెస్ ఐ సపోజ్ ఇట్ వుడ్ ఎనీవే. అవును. ఇంకొక వేలో అంటే ఎనీవే ఇన్ ఎ వే అంటే పూర్తిగా అగ్రీ అవ్వట్లేదనమాట ఈమె చెప్పిన దానికి. సో, నువ్వు చెప్పింది కూడా నిజమే అన్నట్లు అంటా ఉంది. మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ నో డౌట్ అబౌట్ ఇట్ ఆల్. సో, ఇన్ ఎ వే అనింది గదా! ఒక రకంగా చూస్తే నువ్వు చెప్పేది కరెక్టే అంటే ఒక రకంగా లేదు, ఏం లేదు. నో డౌట్ అబౌట్ ఇట్ ఆల్. సో, ఇందులో డౌట్ ఏం లేదు. హూ ఈస్ ద బెటర్ ఫర్ బీయింగ్ స్పాయిల్డ్? గ్రోన్ మ్యాన్, లాడ్ ఆర్ గర్ల్? నోబడీ. సో, ఇట్లా స్పాయిల్ అయితే మొత్తం నువ్వే చెడగొట్టేస్తున్నావు వాళ్ళని. సరిగ్గా ట్రీట్ చేయట్లేదు గదా వాళ్ళ ముగ్గురు. సో, వాళ్ళ బ్యాడ్ బిహేవియర్‌కి అంటే వాళ్ళు బ్యాడ్‌గా బిహేవియర్ చేయడం వల్ల ఎవరికి మంచి జరుగుతుంది? గ్రోన్ మ్యాన్ అంటే నీ హస్బెండ్‌కా? ల్యాడ్ అంటే నీ కొడుక్కా? ల్యాడ్ అంటే ఇక్కడ బాయ్ అని అర్థం. సో, నీ కొడుక్కా లేదా గర్ల్ అంటే నీ కూతురికా? నోబడీ. ఎవరికీ ఉపయోగం లేదు. యూ థింక్ ఇట్ డజన్ గుడ్ వెన్ యూ రన్ ఆఫ్టర్ దెమ్ ఆల్ ద టైమ్. సో, నువ్వేమనుకుంటున్నావు? ఇట్ డస్ దెమ్ గుడ్ వెన్ యూ రన్ ఆఫ్టర్ దెమ్. ఇక్కడ అపాస్ట్రఫీ ఇయ్యం అంటే దెమ్ అని అర్థం. సో, నువ్వు ఎప్పుడు యూ రన్ ఆఫ్టర్ దెమ్ అంటే నువ్వు వాళ్ళ వెనకాలే ఉంటూ అంటే వాళ్ళ పనులన్నీ చేస్తా ఉంటే ఏం చేస్తది? ఎవరికి మంచి జరుగుతది? ఎప్పుడు వాళ్ళ పనులన్నీ నువ్వే చేస్తా ఉంటావు. టేక్ దేర్ ఆర్డర్స్ యాజ్ ఇఫ్ యూ ఆర్ ద సర్వెంట్ ఇన్ ద హౌస్. సో,
నువ్వు ఒక సర్వెంట్ లాగా వాళ్ళ ఆర్డర్స్ అన్ని తీసుకొని పనులన్నీ చేస్తూ ఉంటావు. ఎవరికి మంచి జరుగుతుంది దానివల్ల? స్టే అట్ హోమ్ ఎవ్రీ నైట్ వైల్ దే గో అవుట్ ఎంజాయింగ్ దెమ్సెల్వ్స్. నువ్వేమో ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు, వాళ్ళు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఎవరికి ఉపయోగం? నెవర్ ఇన్ ఆల్ యువర్ లైఫ్. సో నీ లైఫ్లో ఎప్పటికీ ఆ ఎంజాయ్ ఇదంతా చేయలేవు, అంటే నీకు ఎటువంటి ఉపయోగం లేదు, నీ లైఫ్ అంతా ఇట్లనే ఉండాల్సి వస్తుంది. ఇట్స్ ద రూయిన్ ఆఫ్ దెమ్ యాజ్ వెల్ యాజ్ యూ. సో వాళ్ళంతా నాశనం అయిపోతారు, అంటే వాళ్ళంతా ఇబ్బందుల్లో పడతారు, అదే విధంగా నువ్వు కూడా ప్రాబ్లమ్స్ లో ఉంటావు. హస్బెండ్స్, సన్స్, డాటర్స్ షుడ్ బి టేకింగ్ నోటీస్ ఆఫ్ వైఫ్స్ అండ్ మదర్స్, నాట్ గివింగ్ దెమ్ ఆర్డర్స్ అండ్ ట్రీటింగ్ దెమ్ లైక్ దట్. సో ఈ హస్బెండ్స్, సన్స్ అండ్ డాటర్స్ వీళ్ళు ముగ్గురు, అంటే అన్ని ఫ్యామిలీలలో కూడా ఈ వైఫ్స్ అండ్ మదర్స్ని, అంటే లేడీస్ని, ఇంట్లో పనిచేసే వాళ్ళని, భార్యల్ని, తల్లుల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళని గమనించాలి, గుర్తు అంటే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలా. నాట్ గివింగ్ దెమ్ ఆర్డర్స్ అండ్ ట్రీటింగ్ దెమ్ లైక్ డర్ట్. ఎప్పుడు జస్ట్ ఆర్డర్స్ ఇవ్వడానికి, లేదా ఒక డర్ట్ లాగా, అంటే ఒక యూజ్లెస్ థింగ్స్ లాగా బిహేవ్ చేయకూడదు అనమాట వాళ్ళు. అండ్ డోంట్ టెల్ మీ యూ డోంట్ నో వాట్ ఐ మీన్. సో నేనేం చెప్తున్నాను నాకు తెలియదు అని చెప్పొద్దు, నేను చెప్పేదంతా నీకు అర్థమవుతా ఉంది. ఫర్ ఐ నో మోర్ దాన్ యూ హ్యావ్ టోల్డ్ మీ. సో నువ్వు ఏమేం చెప్పావో, అంటే నీ ఇంట్లో నీ పరిస్థితి అంతా నాకు చెప్పావు కదా, దానికంటే ఎక్కువగా నాకు తెలుసు. నువ్వు ఇంకా దాచిపెట్టావు నాతో, అంటే మీ ఫ్యామిలీలో ఉండే కష్టాలని, నిన్ను ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారో అన్నీ నువ్వు చెప్పలేదు. బట్ ఐ నో మోర్ దాన్ యూ హ్యావ్ టోల్డ్ మీ. నువ్వు చెప్పిన దానికంటే నాకు ఎక్కువ తెలుసు అని చెప్పి మిసెస్ ఫిట్జ్గెరాల్డ్ అనింది. దానికి మిసెస్ పియర్సన్ డూబియస్లీ, అంటే కొద్దిగా సీక్రెట్గా చెప్పినట్లు, ఐ కీప్ డ్రాపింగ్ ఏ హింట్. సో నీకు ఒక హింట్ ఇస్తున్నాను అని చెప్పి చెప్పిందనమాట. దానికి మిసెస్ ఫిట్జ్గెరాల్డ్, హింటా? ఇట్స్ మోర్ దాన్ హింట్స్ యువర్ ఫ్యామిలీ నీడ్స్. సో ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సింది హింట్ కాదు, నీ ఫ్యామిలీ వాళ్ళకి వాటికంటే ఎక్కువ ఇవ్వాలా, మిసెస్ పియర్సన్ అనింది. సో నేను ఒక హింట్ ఇస్తాను మా ఫ్యామిలీ మెంబర్స్కి, నన్ను బాగా చూసుకోమని అన్నట్లు అంటూ ఉంటే, హింటా? హింట్ కాదు కావాల్సింది, నీ ఫ్యామిలీకి అంతకు మించి ఇవ్వాలా అని చెప్పి అనింది అనమాట. దానికి మిసెస్ పియర్సన్ మళ్ళీ డ్యూబియస్లీ, ఐ సపోజ్ ఇట్ ఈస్. అవును నువ్వు చెప్పేది కరెక్టే, బట్ ఐ డూ హేట్ ఎనీ అన్ప్లెజెంట్నెస్. కానీ నేను ఇప్పుడు చెప్పడం వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అన్ప్లెజెంట్నెస్ అంటే ఈ గొడవలు ఇవన్నీ జరిగినప్పుడు ఈ ప్రశాంతత లేకుండా పోతుంది. సో ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఫేస్ చేయాలా నేను? సో అది నాకు నచ్చదు. అండ్ ఇట్స్ సో హార్డ్ టు నో వేర్ టు స్టార్ట్. అయినా ఎలా స్టార్ట్ చేయాలి దీన్ని? సో అది చాలా కష్టం, ఎట్లా చెప్పాలా ఇంట్లో వాళ్ళకి ఇదంతా. ఐ కీప్ మేకింగ్ అప్ మై మైండ్ టు హ్యావ్ ఇట్ అవుట్ విత్ దెమ్, బట్ సమ్హౌ ఐ డోంట్ నో హౌ టు బిగిన్. సో నేను ఎప్పటి నుంచో నా మైండ్లో ఉంది, నేను కూడా వాళ్ళతో చెప్పాలి ఇదంతా అని అనుకుంటా ఉన్నా, కానీ సమ్హౌ ఐ డోంట్ నో హౌ టు బిగిన్. ఎలా మొదలు పెట్టాలో నా ఫ్యామిలీ మెంబర్స్కి నా ప్రాబ్లమ్స్ అన్ని ఎట్లా చెప్పాలో నాకు తెలియడం లేదు. షీ గ్లాన్సెస్ అట్ హర్ వాచ్ ఆర్ అట్ ఎ క్లాక్. సో వాచ్ వాచ్ వైపో క్లాక్ వైపో చూసింది, అంటే టైం చెక్ చేసింది. ఓ గుడ్ గ్రేషియస్, లుక్ అట్ ద టైమ్. అయ్యో అన్నట్టు అనమాట. గుడ్ గ్రేషియస్ అంటే అయ్యో, టైం చూడు, టైం అయిపోతా ఉంది, అంటే టైం అయింది. నథింగ్ రెడీ అండ్ దే విల్ బి హోమ్ ఎనీ మినిట్. సో ఇంట్లో ఏం రెడీ చేయలేదు. నథింగ్ రెడీ అంటే ఈ టీలు లేదా ఫుడ్ ఇటువంటివి ఏం రెడీ అవ్వలేదు. అండ్ దే విల్ బి హోమ్ ఎనీ మినిట్, ఏ క్షణంలోనే, ఏ నిమిషంలోనైనా వాళ్ళు ఇంట్లో ఉంటారు ఇంక ఇప్పుడు. అండ్ ప్రాబబ్లీ ఆల్ ఇన్ ఏ హరీ టు గో అవుట్ అగైన్. సో వచ్చిన వెంటనే ఏదైనా టీ చేసింటే తాగేసి లేదా తినేసి వెంటనే వెళ్ళిపోతారు బయటికి అని చెప్పి, యాజ్ షీ ఈజ్ అబౌట్ టు రైజ్, ఇంకా పైకి లేస్తా ఉందన్నమాట. సో లేస్తా ఉంటే మిసెస్ ఫిట్జ్గెరాల్డ్ రీచెస్ అవుట్ అక్రాస్ ద టేబుల్ అండ్ పుల్స్ హర్ డౌన్. ఆమె ఈ టేబుల్ పైనుంచి చేయబట్టుకొని కింద కూర్చోబెట్టింది అనమాట. అంటే వాళ్ళు వస్తారు, నేను వెంటనే ఏదైనా చేయాలని చెప్పేసి మళ్ళీ వర్క్ చేయడానికి బయలుదేరుతా ఉంది మిసెస్ పియర్సన్. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి మొత్తం సర్వీస్ చేయడానికి, మొత్తం అంతా వంట పని, ఇంటి పని అన్నీ చేయడానికి లేస్తూ ఉంటే ఈమె కూర్చోబెట్టింది అనమాట. మిసెస్ ఫిట్జ్గెరాల్డ్, లెట్ దెమ్ వెయిట్ ఆర్ లుక్ ఆఫ్టర్ దెమ్సెల్వ్స్ ఫర్ వన్స్. వెయిట్ చేయనీలే, వాళ్ళు వస్తున్నారని చెప్పేసి నువ్వంతా త్వరగా చేయాల్సిన పని ఏముంది, వాళ్ళని వెయిట్ చేయని. ఆర్ లుక్ ఆఫ్టర్ దెమ్సెల్వ్స్ ఫర్ వన్స్, ఒకసారి వాళ్ళ ఫుడ్ వాళ్ళే చేసుకుంటారులే, వాళ్ళ టీ వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు. దిస్ ఈస్ వేర్ యువర్ ఫుడ్ గోస్ డౌన్. ఇప్పుడే నువ్వు స్టార్ట్ చేయాలి నీ పని, అంటే నీ విలువ ఏంటో వాళ్ళకి తెలియాల్సినటువంటి సమయం ఇప్పుడే అనమాట. స్టార్ట్ నౌ, వెంటనే స్టార్ట్ చేయి. షీ లైట్స్ ఎ సిగరెట్ ఫ్రమ్ ద వన్ షీ హ్యాస్ జస్ట్ ఫినిష్డ్. సో ఒక సిగరెట్ అయిపోయింది, వెంటనే ఇంకొక సిగరెట్ వెలిగించింది అనమాట మిసెస్ ఫిట్జ్గెరాల్డ్. మిసెస్ పియర్సన్ ఎంబరాస్డ్, అంటే ఇట్లా వాళ్ళ వాళ్ళ కుటుంబీకుల పట్ల కఠినంగా ఉండడం కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట మిసెస్ పియర్సన్కి. సో ఆమె ఇలా అంటా ఉంది, మిసెస్ ఫిట్జ్గెరాల్డ్, ఐ నో యూ మీన్ వెల్. సో నువ్వు నా మంచి కోసమే చెప్తున్నావు అని నాకు తెలుసు.
ఇన్‌ఫాక్ట్ ఐ అగ్రీ విత్ యూ. నిజం చెప్పాలంటే నువ్వు చెప్పిందాన్ని నేను ఒప్పుకుంటున్నా. బట్ ఐ జస్ట్ కాంట్ అండ్ ఇట్స్ నో యూజ్. బట్ ఐ జస్ట్ కాంట్, కానీ నేను అట్లా చేయలేను. నా ఫ్యామిలీ పట్ల కఠినంగా ఉండలేను. అండ్ ఇట్స్ నో యూజ్ యూ ట్రయింగ్ టు మేక్ మీ. నన్ను మార్చడానికి ట్రై చేసినా కూడా నో యూజ్ అనమాట. నేనంత హార్ష్గా బిహేవ్ చేయలేను. ఇఫ్ ఐ ప్రామిస్ యూ ఐడ్ రియలీ హ్యావ్ ఇట్ అవుట్ విత్ దెమ్. సో నేను ప్రామిస్ చేసినాను అనుకో, ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఐ నో ఐ వుడెంట్ బి ఏబుల్ టు కీప్ మై ప్రామిస్. ఒకవేళ ప్రామిస్ చేసినా కూడా నేను దాన్ని నిలబెట్టుకోలేను. అంటే సరే, నా ఫ్యామిలీ మెంబర్స్ని నా విలువ తెలిసేలాగా నేను ట్రై చేస్తానని చెప్పి ప్రామిస్ చేసినా కూడా ఆ ప్రామిస్ నేను నిలబెట్టుకోలేను, దాన్ని ఆ, నిలబెట్టలేనని చెప్తా ఉంది మిసెస్ ఫిస్గెరాల్. దెన్ లెట్ మీ డూ ఇట్. అయితే నేను చేస్తా, నీ ఫ్యామిలీ మెంబర్స్కి నీ విలువ తెలిసేలాగా నేను చేస్తా అని చెప్పింది. దానికి మిసెస్ పియర్సన్ ఫ్లస్టర్డ్, అంటే కన్ఫ్యూజన్లో అనమాట. దెన్ లెట్ మీ డూ ఇట్ అనింది. అయితే నేను మీ ఫ్యామిలీ వాళ్ళకి నేను చెప్తాను అంటే కొద్ది కన్ఫ్యూజ్ అయ్యి, ఓ నో థ్యాంక్ యూ వెరీ మచ్ మిసెస్ ఫిస్గెరాల్డ్. నో నో అట్లా ఏమొద్దు, థ్యాంక్ యూ వెరీ మచ్ మిసెస్ ఫిస్గెరాల్డ్, బట్ దట్ వుడెంట్ డూ అట్ ఆల్. సో నువ్వు చెప్పడం వల్ల అది ఏం వర్కౌట్ అవ్వదు, అట్లా అట్లా వద్దు. ఇట్ కుడెంట్ పాసిబ్లీ బీ సంబడి ఎల్స్. సో ఎవరో మీలాంటి, అంటే నా ఫ్యామిలీ మ్యాటర్స్ నేను చేసుకుంటే బాగుంటుంది, ఇట్లా సంబడి ఎల్స్ వేరే వాళ్ళు వచ్చి చెప్తే దే రిసెంట్ ఇట్, దాన్ని ఆపోజ్ చేస్తారనమాట, దాన్ని అస్సలు ఒప్పుకోరు. అండ్ వుడెంట్ లిజన్, అస్సలు నీ మాట వినరు, వాళ్ళ కోపం వస్తుంది. అంటే యాంగ్రీ, మొత్తం యాంగర్ వచ్చేస్తుంది అనమాట, వాళ్ళంతా యాంగ్రీ అవుతారు. అండ్ రియలీ ఐ కుడెంట్ బ్లేమ్ దెమ్. అయినా నేను వాళ్ళని బ్లేమ్ చేయలేను వాళ్ళ వాళ్ళ తప్పుకి. ఐ నో ఐ ఆట్ టు డూ ఇట్, నాకు తెలుసు నేను చేయాలా. బట్ యూ సీ హౌ ఇట్ ఈస్. కానీ నా ఫ్యామిలీ మ్యాటర్స్ నీకు తెలుసు కదా, నేను యాక్చువల్లీ ఐ ఆట్ టు డూ ఇట్, నేను చేయాలి ఆ పని. అంటే నా ఫ్యామిలీకి నా విలువ తెలిసేలాగా నేను చేయాలా, బట్ నేను చేయలేకపోతున్నాను, నీకు తెలుసు కదా. షీ లుక్స్ అపాలజెటిక్లీ అక్రాస్ ద టేబుల్ స్మైలింగ్ రాదర్ మిజరబ్లీ. సో బాధలో ఉన్నా కూడా నవ్వుతా ఉందన్నమాట, ఏడ్చలేక నవ్వుతా ఉన్నట్లు. ఆమె లోపల బాధ ఉంది, బట్ పైకి స్మైల్ ఇస్తా ఉంది. నీకు తెలుసు కదా నా సమస్యలు ఇవన్నీ అని చెప్పి అంటా ఉంది. దానికి మిస్సెస్ ఫిస్గెరాల్డ్ కూల్లీ, చాలా కూల్గా, యూ హ్యావెంట్ గాట్ ది ఐడియా. నీకు అర్థం కావట్లే ఇక్కడ. దెన్ లెట్ మీ డూ ఇట్, నేను చెప్తానంటే నేను డైరెక్ట్గా చెప్తానని కాదు, యూ హ్యావెంట్ గాట్ ది ఐడియా, నీకు అర్థం కాలేదు నా ఐడియా అని చెప్పింది. దానికి మిస్సెస్ పియర్సన్ బివిల్డర్డ్, అంటే సర్ప్రైజ్డ్. ఓ ఐమ్ సారీ, ఐ థాట్ యు ఆస్క్డ్ మీ టు లెట్ యూ డూ ఇట్. సో నేనేమనుకున్నానంటే నువ్వు చేస్తావని చెప్పేసి, అంటే నా బదులు నువ్వే వెళ్ళి నా ఫ్యామిలీతో మాట్లాడతావని చెప్పి నేను అనుకున్నాను అని అనింది సర్ప్రైజింగ్గా. మిసెస్ ఫిస్గెరాల్డ్ ఐ డిడ్, నేను చెప్పింది అదే. బట్ నాట్ యాజ్ మీ యాజ్ యూ, నేనే చెప్తా కానీ నాలాగా కాదు, నీలాగా అని చెప్పింది అనమాట. సో కొద్ది కన్ఫ్యూజన్. మిసెస్ పియర్సన్ బట్ ఐ డోంట్ అండర్స్టాండ్, యూ కుడెంట్ బి మీ. నువ్వు నేను ఎలా అవుతావు, ఈమె చెప్తా ఉంది. బట్ నాట్ యాజ్ మీ యాజ్ యూ, నేనే చెప్తాను కాకపోతే నాలాగా కాదు, నీలాగా, నీ ప్లేస్లో ఉండి నేను చెప్తాను అనింది ఆమె. ఈమెకు అర్థం కాలే. ఐ డోంట్ అండర్స్టాండ్, యూ కుడెంట్ బి మీ, నువ్వు నాలా ఎలా అవుతావు అని చెప్పి అడిగింది. దానికి మిస్సెస్ ఫిస్గెరాల్డ్ కూల్లీ, చాలా కూల్గా, వీ చేంజ్ ప్లేసెస్, మనం ఇద్దరం ప్లేసులు చేంజ్ చేసుకుందాం. ఆర్ రియల్లీ బాడీస్, ప్లేస్లు అంటే ఇక్కడ బాడీస్ చేంజ్ చేసుకుందాం. నేను నీ బాడీలోకి వస్తాను, నువ్వు నా బాడీలోకి వస్తావు. యూ లుక్ లైక్ మీ, ఐ లుక్ లైక్ యూ. సో నువ్వు నాలా కనిపిస్తావు, నేను నీలాగా కనిపిస్తాను. షేప్ షిఫ్టింగ్ అనమాట ఇక్కడ. అంటే మిస్సెస్ ఫిస్గెరాల్డ్ మిస్సెస్ పియర్సన్ లాగా మారుతుంది. అంటే ఈమె క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఈమెకు వస్తాయి, ఈమె క్యారెక్టరిస్టిక్స్ ఈమెకి వెళ్తాయి అనమాట. వాళ్ళ ఆత్మలు ఒకరి నుంచి ఒకరికి లోపలికి వెళ్ళినట్టు సినిమాలలో చూస్తూ ఉంటాం కదా. సో ఆ రకంగా మన ఇద్దరం చేంజ్ అవుదాము బాడీస్ అని చెప్పి అనింది. దానికి మిస్సెస్ పియర్సన్ బట్ దట్స్ ఇంపాసిబుల్, అది ఇంపాసిబుల్ కదా, అది జరగదు కదా అని. మిస్సెస్ ఫిస్గెరాల్డ్ హౌ డూ యూ నో, నీకెట్లా తెలుసు, ఎవర్ ట్రైడ్ ఇట్, ఎప్పుడైనా ట్రై చేసావు నువ్వు అని. మిసెస్ పియర్సన్ నో ఆఫ్ కోర్స్ నాట్, నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఆ టాలెంట్ మనకు లేదు అని. దానికి మిస్సెస్ ఫిస్గెరాల్డ్ కూల్లీ కూల్గా ఐ హ్యావ్, నేను ట్రై చేశాను, నాకు తెలుసు అది. నాట్ ఫర్ సమ్ టైమ్ బట్ ఇట్ ఈస్ స్టిల్ ఆర్ట్ వర్క్. సో ఈ మధ్య కాలంలో నేను ట్రై చేయలేదు కానీ అది వర్కౌట్ అవుతుంది. ఓంట్ లాస్ట్ లాంగ్, అదేం ఎక్కువసేపు పట్టదు, బట్ లాంగ్ ఎనఫ్ ఫర్ వాట్ వీ వాంట్ టు డూ. సో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది ఈ గ్యాప్లో చేసేయచ్చు. లర్న్ట్ ఇట్ అవుట్ ఈస్ట్ ఆఫ్ కోర్స్. సో దీన్ని కూడా నేను ఈస్ట్లోనే నేర్చుకున్నాను, ఈ కెపాసిటీ అనమాట. అంటే ఈ బాడీస్ చేంజ్ చేసుకోవడం, ఒకరి ఆత్మల నుంచి ఇంకొక ఇట్లా క్యారెక్టరిస్టిక్స్ అన్ని మార్చుకోవడం, ఒకరు ఇంకొకలాగా కనిపించడం, ఇదంతా నేను ఈస్ట్లో నేర్చుకున్నాను. అఫ్ కోర్స్ వేర్ దే ఆర్ అప్ టు ఆల్ దీస్ ట్రిక్స్. సో అక్కడే ఆ ఈస్టర్న్ కంట్రీస్లోనే ఈ ట్రిక్స్ అన్ని నేర్పిస్తారు అని చెప్పి. షీ హోల్డ్స్ హర్ హ్యాండ్ అవుట్ అక్రాస్ ద టేబుల్. సో
టేబుల్ పైననే తన చేతులు పట్టుకొనింది మిసెస్ పియర్సన్వి, 2 చేతులు. కీపింగ్ ద సిగరెట్ ఇన్ హర్ మౌత్, తన నోట్లో సిగరెట్ పెట్టుకొనింది. గివ్ మీ యువర్ హ్యాండ్స్, అంటే గిమ్మే అంటే గివ్ మీ అని అర్థం. సో నీ హ్యాండ్స్ ఇవ్వు డియర్ అని చెప్పి చేతులు పట్టుకుంది. మిసెస్ పియర్సన్ డూబియస్లీ, వెల్ ఐ డోంట్ నో ఈజ్ ఇట్ రైట్. సో చేతులు ఇస్తూ నాకు తెలీదు, అంటే ఇది కరెక్టేనా మనం చేసే పని అని. మిసెస్ ఫిట్జ్గెరాల్డ్, ఇట్స్ యువర్ ఓన్లీ ఛాన్స్, ఇదొక్కటే నీకున్నటువంటి ఛాన్స్. గివ్ మీ యువర్ హ్యాండ్స్ అండ్ కీప్ క్వైట్ అ మినిట్, సో నీ చేతులు ఇచ్చి ఒక నిమిషం పాటు సైలెంట్గా ఉండు. జస్ట్ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్, సో వేరే ఏ విషయం గురించి నువ్వు మాట్లాడొద్దు అని చెప్పి టేకింగ్ హర్ హ్యాండ్స్, చేతులు తీసుకుంటూ నౌ లుక్ అట్ మీ, ఇప్పుడు నా వైపు చూడు అనింది. దే స్టేర్ అట్ ఈచ్ అదర్, సో ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ ఉన్నారు. మటరింగ్, ఏదో గొనుగుతా ఉందన్నమాట. ఈమె మిస్సెస్ ఫిట్జ్గెరాల్డ్ మంత్రాలు చదువుతా ఉంది. అర్స్టట్ డమ్ అర్స్టట్ లమ్ అర్స్టట్ లమ్డమ్ బోనా, ఇదేవో మంత్రాలు అనమాట. అర్స్టట్ డమ్ అర్స్టట్ లమ్ అర్స్టట్ లమ్డమ్ బోనా అని చెప్పేసి ఏవో మంత్రాలు చదివింది. దిస్ లిటిల్ సీన్ షుడ్ బి యాక్టెడ్ వెరీ కేర్ఫుల్లీ, సో ఈ సీన్ చాలా కేర్ఫుల్గా చేయాలా. వీ హ్యావ్ టు అజ్యూమ్ దట్ ద పర్సనాలిటీస్ చేంజ్ బాడీస్, సో ఇప్పుడు ఈ పర్సనాలిటీస్ బాడీస్ చేంజ్ చేసుకుంటున్నాయి అనమాట. మిస్సెస్ పియర్సన్ ఏమో ఈమెలాగా మారిపోయింది, అంటే కనిపించే బాడీస్ మాత్రం సేమ్, కాకపోతే ఈమె ఆత్మ ఇందులోకి వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఇట్లా చేంజ్ అయిపోయినాయి. ఆఫ్టర్ ద స్పెల్ హ్యాస్ బీన్ స్పోకెన్, బోత్ విమెన్ స్టిల్ గ్రాస్పింగ్ హ్యాండ్స్ గో లాక్స్ యాజ్ ఇఫ్ ద లైఫ్ వర్ అవుట్ ఆఫ్ దెమ్. సో ఈ స్పెల్ చెప్పినాక, ఏ స్పెల్ అంటే ఇది అస్టెటడమ్ అస్టెటలం అస్టెటలండమ్ బోనా అనేటువంటి స్పెల్ చెప్పిన తర్వాత ఇద్దరు కూడా బోత్ విమెన్ స్టిల్ గ్రాస్పింగ్ హ్యాండ్స్, చేతులు పట్టుకొని ఉన్నారు. గో ల్యాక్స్, ల్యాక్స్ అంటే రిలాక్స్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోయినారు అనమాట. యాజ్ ఇఫ్ ద లైఫ్ వర్ అవుట్ ఆఫ్ దెమ్, వాళ్ళలో నుంచి ఆత్మలు బయటకు వచ్చినట్లు, అంటే లైఫ్లెస్గా మారిపోయినారు, ప్రాణం లేని విధంగా. దెన్ బోత్ కమ్ టు లైఫ్, వెంటనే ప్రాణం వస్తుంది ఇద్దరికి. బట్ విత్ ద పర్సనాలిటీ ఆఫ్ ది అదర్, కానీ పర్సనాలిటీస్ చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు. ఈచ్ మస్ట్ ట్రై టు అడాప్ట్ ద వాయిస్ అండ్ మేనరిజమ్స్ ఆఫ్ ది అదర్. సో ఇద్దరు ఈమె మిసెస్ పియర్సన్ మేనరిజమ్స్ అన్ని ఈమె చేస్తూ ఉంది, ఈమె వాయిస్ ఈమె మేనరిజమ్స్ అన్ని మిసెస్ ఫిట్జ్గెరాల్డ్ చేస్తూ ఉంది అనమాట ఇట్లా. సో నౌ మిసెస్ పియర్సన్ ఈస్ బోల్డ్ అండ్ డామినేటింగ్ అండ్ మిసెస్ ఫిట్జ్గెరాల్డ్ ఈస్ నర్వస్ అండ్ ఫ్లటరింగ్. సో ఇప్పుడు క్యారెక్టర్స్ మారిపోయినాయి. ఇప్పటిదాకా ఈమె డామినేటింగ్గా ఉంది కదా, సో ఇప్పుడు ఈమె డామినేటింగ్ చేస్తూ ఉంది, ఈమె సాఫ్ట్గా మారిపోయింది అనమాట. అంటే ఈమె క్యారెక్టరిస్టిక్స్ ఈమెకి వచ్చాయి, ఈమె క్యారెక్టరిస్టిక్స్ ఆమెకి వెళ్ళాయి ఇట్లా. ఇప్పుడు మిసెస్ పియర్సన్, ఎవరు మిసెస్ పియర్సన్ అంటే ఇక్కడ మాట్లాడుతున్నది మిసెస్ ఫిట్జ్గెరాల్డ్ క్యారెక్టర్. నౌ విత్ మిస్ ఫిట్జ్గెరాల్డ్స్ పర్సనాలిటీ, సో ఈమె పర్సనాలిటీ ఉందన్నమాట మిసెస్ పియర్సన్లో, ఈమె మాట్లాడుతూ ఉంది. సీ వాట్ ఐ మీన్, ఇప్పుడు ఇప్పుడు చూసావా నేనేమన్నాను, అంటే నేనేం చెప్పాలనుకున్నాను ఇప్పుడు అర్థమైంది. ఆ డియర్ షీ నోటీసెస్ ద సిగరెట్ తాగుతూ, హియర్ యూ డోంట్ వాంట్ దట్, షీ స్నాచెస్ ఇట్ అండ్ పుట్స్ ఇట్ ఇన్ హర్ ఓన్ మౌత్ పఫింగ్ కంటెంటెడ్లీ. సో మిసెస్ ఫిట్జ్గెరాల్డ్ నోట్లో సిగరెట్ ఉంది అప్పటిదాకా, కానీ ఇప్పుడు తనలోకి ఎవరు వెళ్ళారు, మిసెస్ పియర్సన్ కదా. సో మిసెస్ పియర్సన్ సిగరెట్ తాగినట్లు ఉంటుంది. సో నీకు ఆ సిగరెట్ నీకు అవసరం లేదని చెప్పేసి దాన్ని తీసుకొని తన నోట్లో పెట్టుకునింది అనమాట. ఎవరు, మిసెస్ ఫిట్జ్గెరాల్డ్. ఇప్పుడు ఎవరిలో ఉంది, మిసెస్ పియర్సన్లో ఉంది. ఈమె నోట్లో పెట్టుకొని పఫింగ్ కంటెంటెడ్లీ, సో చాలా హ్యాపీగా సిగరెట్ని సో పీల్చుకుంటా ఉందన్నమాట. Mrs. Fitzgerald, now with Mrs. Pearson's personality, looks down at herself and sees that her body has changed and gives a scream of fright. ఇప్పుడు మిసెస్ ఫిట్జ్గెరాల్డ్ ఆమెలో మిసెస్ పియర్సన్ పర్సనాలిటీ వచ్చేసింది. ఇప్పుడు తన వైపు చూసుకుంటూ తన బాడీ చేంజ్ అయిన విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ గట్టిగా భయంతో అరిచిందనమాట. మిసెస్ ఫిట్జ్గెరాల్డ్ అంటే మిసెస్ పియర్సన్ చెప్తా ఉంది. విత్ మిసెస్ పియర్సన్స్ పర్సనాలిటీ, ఓ ఇట్స్ హ్యాపెండ్, ఓ ఇప్పుడు మొత్తం అయిపోయింది, అంటే మన ఇద్దరం మారిపోయినాము, మన బాడీస్ మారిపోయినాము అని అంటా ఉంది మిసెస్ ఫిట్జ్గెరాల్డ్. సో ఎవరు ఇక్కడ మిసెస్ ఫిట్జ్గెరాల్డ్ అంటే మిసెస్ పియర్సన్. ఇప్పుడు ఈమె రివర్స్ అన్నమాట క్యారెక్టర్స్. మిసెస్ పియర్సన్ కంప్లేసెంట్లీ, అఫ్ కోర్స్ ఇట్స్ హ్యాపెండ్, అవును అది జరిగింది, వెరీ నీట్గా అయిపోయింది అంతా. డిడెంట్ నో ఐ హ్యాడ్ ఇట్ ఇన్ మీ, సో ఈ టాలెంట్ నాలో ఇంకా ఉందని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి, అది వర్కౌట్ అయ్యింది అనింది. మిసెస్ ఫిట్జ్గెరాల్డ్ అలామ్డ్, కొద్దిగా అంటే జాగ్రత్తగా వాళ్ళు వస్తున్నారని చెప్పేసి. బట్ వాట్ ఎవర్ షెల్ ఐ డూ మిసెస్ ఫిట్జ్గెరాల్డ్, జార్జ్ అండ్ ద చిల్డ్రన్ కాంట్ సీ మీ లైక్ దిస్. సో నేను ఏం చేసినా కూడా మిసెస్ ఫిట్జ్గెరాల్డ్, జార్జ్ అండ్ ద చిల్డ్రన్, జార్జ్ అంటే తన హస్బెండ్, అండ్ చిల్డ్రన్ నా పిల్లలు నన్ను ఇట్లా చూడలేరు అని చెప్పింది. ఎవరిలాగా, మిసెస్ ఫిట్జ్గెరాల్డ్ లాగా. దానికి మిసెస్ పియర్సన్ గ్రిమ్లీ, దే ఆర్ అండ్ గోయింగ్ టు, నిన్నెందుకు చూస్తారు వాళ్ళు,
దట్స్ ద పాయింట్. అదే కదా పాయింట్ ఇక్కడ. దే విల్ హ్యావ్ మీ టు డీల్ విత్. సో వాళ్ళు నాతో మాట్లాడతారు. ఆ మిగిలిన అంటే జార్జ్కి మిగిలిన పిల్లలు వాళ్ళిద్దరు పిల్లలకి తెలియదు కదా. వాళ్ళు మిస్సెస్ పియర్సన్ని చూసి ఏమనుకుంటారు, వాళ్ళ మదరే అనుకుంటారు. కానీ మిసెస్ పియర్సన్లో ఎవరున్నారు ఇప్పుడు, మిసెస్ ఫిట్జ్గెరాల్డ్. ఆమె చెప్తా ఉంది వాళ్ళు నన్ను డీల్ చేయాలా, ఓన్లీ దే వోంట్ నో ఇట్, కానీ వాళ్ళకి మాత్రం తెలియదు ఈ విషయం అని చెప్పింది. దానికి మిసెస్ ఫిట్జ్గెరాల్డ్ అంటే మిసెస్ పియర్సన్ స్టిల్ అలార్మ్డ్, భయం వేస్తూ ఉంది. బట్ వాట్ ఇఫ్ వీ కాంట్ చేంజ్ బ్యాక్, మనం ఇప్పుడు మన బాడీలు చేంజ్ అవ్వకపోతే ఇట్ వుడ్ బి టెర్రిబుల్, చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా భయంకరంగా ఉంటుంది మనం ఎప్పటికి ఇట్లనే ఉండిపోతే అనింది. దానికి మిసెస్ పియర్సన్ హియర్ స్టడీ, నువ్వేం టెన్షన్ పడద్దు. మిసెస్ పియర్సన్ అంటే మిసెస్ పియర్సన్తోనే చెప్తా ఉంది. అంటే ఎవరిక్కడ, ఈమె అనమాట, మిసెస్ ఫిట్జ్గెరాల్డ్. సో స్టడీ, నువ్వేం టెన్షన్ పడొద్దు మిసెస్ పియర్సన్. ఇఫ్ యూ హ్యాడ్ టు లివ్ మై లైఫ్ ఇట్ వుడెంట్ బి సో బ్యాడ్. ఒకవేళ మనం మారలేకపోయినా కూడా నా లైఫ్ నువ్వు అనుభవించవచ్చు, నీ అంత బ్యాడ్గా ఏముండదు. సేమ్ నాలాగా నా లైఫ్ నువ్వు అనుభవిస్తే హ్యాపీగానే ఉంటావు. యూ వుడ్ హ్యావ్ మోర్ ఫన్ యాజ్ మీ దాన్ యూ హ్యావ్ హ్యాడ్ యాజ్ యూ. సో నీలాగా ఉన్నప్పుడు ఎంత ఫన్ ఎంజాయ్ చేసావో, నాలాగా ఉంటే అంతకు మించి ఎక్కువ ఫన్ ఎంజాయ్ చేస్తావు నువ్వు అని చెప్పింది అనమాట ఈమె. ఎందుకంటే ఒరిజినల్ మిసెస్ పియర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఇంట్లో. ఈమె మాత్రం చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో నాలాగా ఉంటే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అని చెప్పి అనింది. దానికి ఈమె ఎస్ బట్ ఐ డోంట్ వాంట్ టు బి ఎనీబడి ఎల్స్, కానీ నేను వేరే వాళ్ళలాగా ఉండను అని చెప్పి అనింది. దానికి ఈమె నౌ స్టాప్ వరీయింగ్, సో ఇప్పుడు ఏం బాధపడదు దాని గురించి. ఇట్స్ ఈజియర్ చేంజింగ్ బ్యాక్, సో మళ్ళీ మనం చేంజ్ అవ్వచ్చు, చాలా ఈజీ అది. ఐ క్యాన్ డూ ఇట్ ఎనీ టైమ్ వీ వాంట్, సో మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నేను మళ్ళీ ఈ మంత్రాలు చదువుతాను, మన ఇద్దరం చేంజ్ అయిపోతాము మన బాడీస్ అని చెప్పి. దానికి మిస్సెస్ ఫిట్జ్గెరాల్డ్ వెల్ డూ ఇట్ నౌ, అయితే ఇప్పుడే మార్చు అని చెప్పింది. దానికి ఈమె నాట్ లైక్లీ, నో ఇప్పుడు కాదు. ఐ గాట్ టు డీల్ విత్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్ నీ ఫ్యామిలీని నేను డీల్ చేయాలా, వాళ్ళని కంట్రోల్లో పెట్టాలా. దట్స్ ద ఐడియా ఇజంట్ ఇట్, అందుకే కదా మనం మారింది, అదే కదా మన ఐడియా. డిడ్ంట్ నో హౌ టు బిగిన్ విత్ దెమ్ యూ సెడ్ వెల్ ఐ విల్ షో యూ. సో వాళ్ళతో ఎట్లా బిగిన్ చేయాలా, ఎట్లా ఈ మ్యాటర్ని తీసుకొని రావాలా, ఎట్లా వాళ్ళని మార్చాలని చెప్పి నీకు తెలియదు అన్నావు కదా, నువ్వు చెప్పావు అట్లా. వెల్ ఐ విల్ షో యూ, సో నేను చూపిస్తాను అని చెప్పి ఈమె అనింది అనమాట. మిస్సెస్ ఫిట్జ్గెరాల్డ్ బట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, నేనేం చేయాలి ఇక్కడ అని. దానికి ఈమె గోయింగ్ టు మై హౌస్ ఫర్ ఎ బిట్, సో కొద్దిసేపు మా ఇంట్లోకి వెళ్ళు, దేర్ ఇస్ నో బడీ దేర్, అక్కడ ఎవరు లేరు మా ఇంట్లో. దెన్ పాప్ బ్యాక్ అండ్ సీ హౌ వీఆర్ డూయింగ్. పాప్ బ్యాక్ అంటే కమ్ బ్యాక్ క్విక్లీ అని అర్థం. సో వెంటనే నువ్వు ఇక్కడికి వచ్చేసి మేము ఏం చేస్తున్నామో వచ్చి చూడు, యు ఆర్ టు ఎంజాయ్ ఇట్, సో నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు దీన్ని. బెటర్ గెట్ ఆఫ్ నౌ బిఫోర్ వన్ ఆఫ్ దెమ్ కమ్స్, సో మీ ఇంట్లో వాళ్ళు వచ్చేలోపు వెంటనే నువ్వు మా ఇంటికి వెళ్ళిపోయి కాసేపటి తర్వాత వెంటనే మళ్ళీ వీళ్ళు వచ్చినాక నువ్వు రా అని చెప్పి పంపించింది అనమాట. సో మిస్సెస్ పియర్సన్లో ఎవరున్నారు ఇప్పుడు, ఆమె మిస్సెస్ ఫిట్జ్గెరాల్డ్. నెర్వస్లీ రైజింగ్, ఈమె కొద్దిగా నెర్వస్గా పైకి లేస్తూ ఎస్ ఐ సపోజ్ దట్స్ బెస్ట్, అవును నువ్వు చెప్పింది కరెక్టే, నేను వెళ్ళి మళ్ళీ వస్తా. యు ఆర్ షూర్ ఇట్ విల్ బి ఆల్ రైట్, అంతా ఓకేనే కదా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఆర్ యూ షూర్ అని చెప్పి అడిగింది. దానికి మిస్సెస్ పియర్సన్ నవ్వుకుంటూ ఇట్ విల్ బి వండర్ఫుల్, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. నౌ ఆఫ్ యూ గో డియర్, సో వెంటనే వెళ్ళిపో అని చెప్పింది. నౌ ఆఫ్ యూ గో అంటే యూ గో టు మై హోమ్ అని చెప్పేసి. మిసెస్ ఫిట్జ్గెరాల్డ్ క్రాసెస్ అండ్ హరీస్ అవుట్ త్రూ ద డోర్ రైట్, సో ఆమె రైట్ సైడ్లో ఉన్న డోర్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. లెఫ్ట్ టు హర్ సెల్ఫ్ మిసెస్ పియర్సన్ స్మోక్స్ అవే, సో లెఫ్ట్ సైడ్ ఈమె మిసెస్ పియర్సన్ కూర్చొని స్మోక్ చేస్తూ ఉంటుంది. లైటింగ్ అనదర్ సిగరెట్, సో ఒక సిగరెట్ అయిపోగానే ఇంకొక సిగరెట్ అంటించుకొని స్మోక్ చేస్తూ ఉంది. అండ్ బిగిన్స్ లేయింగ్ అవుట్ ద కార్డ్స్ ఫర్ పేషెంట్స్ ఆన్ ద టేబుల్, సో ఆ టేబుల్ మీద ఈ కార్డ్స్ ఉంటాయి కదా, ఈ కార్డ్స్ ఎవరివి, మిసెస్ ఫిట్జ్గెరాల్డ్వి. యాక్చువల్లీ ఫిట్జ్గెరాల్డ్ ఇప్పుడు ఎవరిలో ఉన్నారు, మిసెస్ పియర్సన్లో ఉన్నారు. సో ఆమె టేబుల్ మీద కార్డ్స్ పెట్టి వెయిట్ చేస్తూ ఉంటుంది అంటే వీళ్ళ కోసం. ఆఫ్టర్ ఎ ఫ్యూ మూమెంట్స్ డోరిస్ పియర్సన్ కమ్స్ బస్టింగ్ ఇన్ లెఫ్ట్, సో లెఫ్ట్ డోర్లో నుంచి కూతురు ఎంటర్ అవుతుంది అనమాట, డోరిస్ పియర్సన్ కొన్ని క్షణాల తర్వాత. షీఈ్ ఎ ప్రెటీ గర్ల్ ఇన్ హర్ ఎర్లీ 20s, సో ఇప్పుడిప్పుడే 20 years అట్లా వస్తూ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది ఆమె. హూ వుడ్ బి ప్లెజెంట్ ఎనఫ్ ఇఫ్ షీ హ్యాడ్ నాట్ బీన్ స్పాయిల్డ్, సో ఆమె ఇట్లా రూయిన్ అవ్వకుండా ఉండుంటే బాగుండు. అందం ఉంది కానీ ఏం లాభం, మంచి క్యారెక్టర్ కాదనమాట. అంటే యాక్చువల్లీ వాళ్ళ మదర్ని చూసుకోవట్లేదు కదా, సో మంచి అమ్మాయి ఎలా అనిపించుకుంటుంది, అందం ఉన్నంత మాత్రాన వాళ్ళ మదర్ని కూడా బాగా చూసుకోవాలి కదా. సో ఆమె వచ్చిందనమాట. డోరిస్ రాగానే బిఫోర్ షీ హాస్ టేకెన్ ఎనీథింగ్ ఇన్, సో దేన్ని అబ్జర్వ్ చేయకోకుండా, అంటే చూడలేదన్నమాట వాళ్ళ మమ్మీని కూడా, ఏమీ అబ్జర్వ్ చేయకుండా ఇలా అనింది. మమ్ యూ విల్ హ్యావ్ టు ఐరన్ మై ఎల్లో సిల్క్, సో నా ఎల్లో సిల్క్ని అంటే ఎల్లో డ్రెస్ని
యెల్లో డ్రెస్‌ని ఐరన్ చేయమని చెప్పాం కదా! చేసావా? ఐ మస్ట్ వేర్ ఇట్ టునైట్. ఈరోజు నైట్‌కి నేను ఏసుకోవాలా అని చెప్పింది. షీ నౌ సీస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఈస్ అస్టౌండెడ్. సో, అప్పటిదాకా వాళ్ళ మదర్ చేసే పని చూడట్లేదు కదా! చూడకుండానే జస్ట్ ఐరన్ చేసావా ఇదంతా అడిగింది. ఇప్పుడు చూసిందనమాట. అంటే సిగరెట్ కాలుస్తా ఉంది కదా ఆమె. వాట్ ఆర్ యూ డూయింగ్? షీ మూవ్స్ డౌన్ లెఫ్ట్ సెంటర్. సో, లెఫ్ట్ సెంటర్ వైపు మూవ్ అవుతూ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి వాళ్ళ మదర్‌ని అనిందనమాట. Mrs. Pearson now uses her ordinary voice, but her manner is not fluttering and apologetic, but cool and incisive. సో, ఇప్పుడు మిసెస్ పియర్సన్ ఆమెలో ఫిట్జ్‌గెరాల్డ్ ఉన్నారు కదా! మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్. సో, ఇప్పుడు తన ఆర్డినరీ వాయిస్ యూజ్ చేస్తా ఉన్నారు. కానీ వాయిస్ మాత్రం ఆర్డినరీనే. బట్ తన మేనర్ మాత్రం నాట్ ఫ్లటరింగ్. ఇంతకు ముందులాగా కొంచెం తడబడుతూ లేదా సాఫ్ట్‌గా అట్లా మాట్లాడట్లేదనమాట. అపాలజెటిక్‌గా చాలా కూల్‌గా, ఇన్సిసివ్‌గా అంటే రెచ్చగొడుతున్నట్లు ఆమెని కొద్దిగా ఇట్లా మాట్లాడుతా ఉందనమాట. మిసెస్ పియర్సన్. నాట్ ఈవెన్ లుకింగ్ అప్. సో, ఏమాత్రం తన కూతురు వైపు చూడకుండా డోరీస్ వైపు. వాట్ డూ యూ థింక్ ఐయామ్ డూయింగ్? వైట్ వాషింగ్ ద సీలింగ్. నువ్వేమనుకుంటున్నావు నేనేం చేస్తున్నానని, అంటే నువ్వేమనుకుంటున్నావు? వైట్ వాషింగ్ ద సీలింగ్, నేనేమన్నా పైన సీలింగ్‌కి సున్నం కొడుతున్నానా? వైట్ వాషింగ్ చేస్తున్నానా? సిగరెట్ కాలుస్తానా కనిపించట్లేదా? అన్న టోన్‌లో అనిందనమాట. దానికి డోరీస్ స్టిల్ అస్టౌండెడ్, ఇంకా ఆశ్చర్యపోతూనే, బట్ యూ ఆర్ స్మోకింగ్, నువ్వు స్మోక్ చేస్తున్నావు కదా నువ్వు అని. మిసెస్ పియర్సన్. దట్స్ రైట్. అవును డియర్. నో లా అగైన్స్ట్ ఇట్. ఈస్ దేర్? ఏమైనా అది అంటే ఇల్లీగల్ థింగా? అట్లా చేయకూడదని ఏమన్నా లాలో ఉందా? అని చెప్పి అనింది. దానికి డోరీస్ బట్ ఐ థాట్ యూ డిడ్ంట్ స్మోక్. నువ్వు అస్సలు స్మోక్ చేయవనుకున్నాను నేను. అంటే నీకు స్మోక్ అలవాటు లేదు గదా! అని చెప్పి అనింది. దానికి మిసెస్ పియర్సన్. దెన్ యూ థాట్ రాంగ్. అయితే నువ్వు తప్పుగా అనుకున్నావు. నాకుంది స్మోక్ చేసే అలవాటు అని. డోరీస్ ఆర్ వి హ్యావింగ్ టీ ఇన్ ద కిచెన్? సో, ఇప్పుడు అట్‌లీస్ట్ ఆ కిచెన్ అన్నా ఆ కిచెన్‌లో టీ అన్నా ఉంటదా మనకు? టీ చేసావా నువ్వు అని జెప్పి. మిసెస్ పియర్సన్ హ్యావ్ ఇట్ వెరీ లైక్ డియర్. నీకు ఎక్కడ కావాలంటే అక్కడ తాగుపో అని చెప్పింది. దానికి డోరీస్ యాంగ్రీలీ డూ యూ మీన్ ఇట్ ఈజంట్ రెడీ? అంటే టీ ఇంకా రెడీ చేయలేదా నువ్వు? అని చెప్పి కోపంగా అడిగింది వాళ్ళ మదర్‌ని. సో, వాళ్ళ మదర్ అంటే ఇక్కడ ఓన్లీ పనులు చేయడానికి అన్నట్లు ఫీల్ అవుతా ఉన్నారనమాట. దానికి మిసెస్ పియర్సన్ యువర్స్ ఈజింట్, నీ టీ ఇంకా రెడీ కాలేదు. ఐ హ్యాడ్ ఆల్ ఐ వాంట్. నాకు కావాల్సిన టీ నేను రెడీ చేసుకొని ఆల్రెడీ తాగేసిన. నీ టీ ఇంకా రెడీ అవ్వలేదు. మైట్ గో అవుట్ లేటర్ అండ్ గెట్ ఎ స్క్వేర్ మీల్ అట్ ద క్లారెండన్. సో, బయటికెళ్ళి క్లారెండన్ రెస్టారెంట్‌లో స్క్వేర్ మీల్. స్క్వేర్ మీల్ అంటే కంప్లీట్ మీల్ అనమాట. సో, కంప్లీట్ మీల్ అన్ని రకాల ఫుడ్డు తింటూ చాలా హ్యాపీగా ఫుల్ మీల్స్ తినాలని జెప్పేసి ఇట్లా అనుకుంటున్నాను అని. దానికి డోరిస్ హార్డ్‌లీ బిలీవింగ్ హర్ ఇయర్స్. ఆమె అంటే విన్నది నమ్మలేకపోతా ఉందనమాట. హూ మైట్ ఎవరెళ్తారు బయటికి అని జెప్పి. మిసెస్ పియర్సన్ ఐ మైట్. హూ డూ యూ థింక్? నువ్వెవరనుకుంటున్నావు? నేనే ఎళ్తాను అని జెప్పి. ఎందుకంటే వాళ్ళ మదర్ ఇంతకుముందు ఎప్పుడూ వెళ్ళలేదనమాట బయటకు. సో, ఆమె షాక్ అవుతా ఉంది. డోరిస్ స్టేరింగ్ అట్ హర్. తన వైపు అట్లనే తదేకంగా చూస్తూ మమ్ వాట్స్ ద మ్యాటర్ విత్ యూ? ఏమైంది నీకు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అడిగింది. దానికి మిస్సెస్ పియర్సన్ డోంట్ బి సిల్లీ. నువ్వు సిల్లీగా బిహేవ్ చేయొద్దు. డోరిస్ indignantly, it's not me that's being silly, and I must say it's a bit much when you have been working hard all day and you can't even bother to get my tea ready. నేను కాదు సిల్లీగా బిహేవ్ చేస్తూ ఉంది. నేను ఐ మస్ట్ సే ఇట్స్ ఎ బిట్ మచ్ వెన్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఆల్ డే. నేను రోజంతా కష్టపడి పని చేసి వస్తున్నాను. నువ్వు అట్లీస్ట్ నాకు కోసం టీ కూడా రెడీ చేయలేదా? ఇది చాలా ఇట్స్ ఎ బిట్ మచ్. ఇది కొంచెం ఓవర్. అంటే నువ్వు ఖచ్చితంగా చేయాల్సింది. ఎందుకు చేయలేదు నువ్వు అని చెప్పి ప్రశ్నిస్తా ఉంది వాళ్ళ మదర్‌ని. డిడ్ యూ హియర్ వాట్ ఐ సెడ్ అబౌట్ మై యెల్లో సిల్క్? నా యెల్లో సిల్క్ గురించి, నా యెల్లో డ్రెస్ గురించి ఏం చెప్పాను నీకు? నువ్వు విన్నావా? ఐరన్ చేయమని చెప్పాను కదా అని. దానికి మిసెస్ పియర్సన్ నో, డోంట్ యూ లైక్ ఇట్ నౌ? ఐ నెవర్ డిడ్. నో, వినలేదు నేను. ఇప్పుడు ఓకేనా నీకు అని చెప్పి అనింది. డోరిస్ ఇండిగ్నెంట్ అఫ్ కోర్స్ ఐ లైక్ ఇట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు వేర్ ఇట్ టు నైట్. సో ఐ వాంట్ ఇట్ ఐరన్డ్. సో డోంట్ యూ లైక్ ఇట్ నౌ? ఐ నెవర్ డిడ్. ఆ యెల్లో సిల్క్ నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పింది అనమాట వాళ్ళ మదర్ ఇంతకుముందు. డోంట్ యూ లైక్ ఇట్ నౌ? ఇప్పుడు నచ్చలేదా నీకు? నాకు అస్సలు ఎప్పటికీ నచ్చలేదు. ఆ యెల్లో సిల్క్ అస్సలు బాలేదు అని. దానికి డోరిస్ అఫ్ కోర్స్ ఐ లైక్ ఇట్. నాకు ఇష్టం ఆ యెల్లో డ్రెస్ అంటే. అండ్ ఐఎమ్ గోయింగ్ టు వేర్ ఇట్ టు నైట్. ఈ రోజు నైట్కి నేను వేసుకోబోతున్నాను దాన్ని. సో ఐ వాంట్ ఇట్ ఐరన్డ్. అందుకే ఐరన్ చేయమని చెప్పాను నీకు అని. మిసెస్ పియర్సన్ వాంట్ ఇట్ ఐరన్డ్? ఐరన్ చేసి పెట్టాలనా? వాట్ డూ యూ థింక్ ఇట్స్ గోయింగ్ టు డూ? ఐరన్ ఇట్ సెల్ఫ్ అంటే జస్ట్ అది ఐరన్ చేయాలంటే తనంతట తాను ఐరన్ చేసుకుంటుంది ఆ యెల్లో సిల్క్. నువ్వు వెళ్ళి చేసుకో అని చెప్పి అనిందనమాట. దానికి డోరిస్ నో, యు ఆర్ గోయింగ్ టు ఐరన్ ఇట్ ఫర్ మీ. యు ఆల్వేస్ డూ. ఎప్పుడు నువ్వే కదా చేసేది. అందుకే నువ్వే దాన్ని ఐరన్ చెయ్యి అని చెప్పి వాళ్ళ మదర్కి చెప్పింది. మిసెస్ పియర్సన్ వెల్ దిస్ టైమ్ ఐ డోంట్. సో ఇంతకుముందు ఎప్పుడు నేనే చేసేదాన్ని కదా ఐరన్. ఈసారి మాత్రం నేను చేయను.
అండ్ డోంట్ టాక్ రబ్బిష్ టు మీ అబౌట్ వర్కింగ్ హార్డ్. నేను కష్టపడి రోజంతా ఇక్కడ చెప్పింది కదా, ఐ బీన్ వర్కింగ్ హార్డ్ ఆల్ డే అని చెప్పి. నేను రోజంతా కష్టపడి ఇంటికొస్తే నువ్వు టీ కూడా తయారు చేయవా అని చెప్పింది కదా. సో ఇట్లా ఈ కష్టపడే విషయం గురించి, వర్కింగ్ హార్డ్ గురించి రబ్బిష్ నాన్‌సెన్స్ అంతా నాతో మాట్లాడొద్దు. ఎందుకంటే నీకంటే నేనే ఎక్కువ కష్టపడుతున్నా. ఐ హావ్ ఎ గుడ్ ఐడియా హౌ మచ్ యూ డూ. సో నువ్వు ఎంత కష్టపడతావో నాకు తెలుసు. డోరిస్ పియర్సన్, ఐ పుట్ ఇన్ ట్వైస్ ద అవర్స్ యూ డూ. సో నువ్వు చేసే దానికంటే ట్వైస్ 2 టైమ్స్ నేను ఎక్కువ చేస్తాను. డబుల్ టైమ్ నేను పని చేస్తా. అండ్ గెట్ నో వేజెస్ నార్ థాంక్స్ ఫర్ ఇట్. కానీ నేను చేసే పనికి వేజెస్, సో ఇన్‌కమ్ ఉండదనమాట. వేజెస్ అంటే ఇక్కడ ఇన్‌కమ్ ఉండదు. అండ్ అట్‌లీస్ట్ థాంక్స్ కూడా ఉండవు. వై ఆర్ యూ గోయింగ్ టు వేర్ యువర్ యెల్లో సిల్క్? వేర్ ఆర్ యూ గోయింగ్? సో నీ ఆ యెల్లో డ్రెస్‌ని ఎందుకేసుకుంటున్నావు? ఎక్కడికెళ్తున్నావు? అని చెప్పి అడిగింది. దానికి డోరిస్ సల్కీలీ అంటే కొద్దిగా సాడ్ ఫేస్‌తో మూడీగా ఔట్ విత్ చార్లీ స్పెన్స్. నేను చార్లీ స్పెన్స్‌తో బయటికెళ్తున్నాను అని చెప్పి. చార్లీ స్పెన్స్ అనేది ఒక అబ్బాయి పేరనమాట. నేను చార్లీ స్పెన్స్‌తో బయటికెళ్తాను అని చెప్పి. మిసెస్ పియర్సన్, వై ఎందుకెళ్తున్నావు అతనితో? దానికి డోరిస్ వైల్డ్‌లీ అంటే యాంగ్రీలీ చాలా కోపంగా, వై? వై? ఎందుకని నన్నడుగుతున్నావా? వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ యూ? అసలేమైంది నీకు? వై షుడంట్ ఐ గో ఔట్ విత్ చార్లీ స్పెన్స్ ఇఫ్ హీ ఆస్క్స్ మీ అండ్ ఐ వాంట్ టు. సో నేనెందుకని ఎళ్ళకూడదు అతనితో పాటు చార్లీ స్పెన్స్‌తో? అతను నన్నడిగాడు అండ్ నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. ఐ వాంట్ టు. సో ఇందులో ఇంకా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎనీ అబ్జెక్షన్స్? నీకేమైనా అబ్జెక్షన్సా నేను అతనితో చార్లీ స్పెన్స్‌తో బయటికెళ్తే? గో ఆన్, యూ మైట్ యాస్ వెల్ టెల్ మీ. చెప్పు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా నీకు? అని చెప్పి కోపంగా వాళ్ళ మదర్‌ని అడిగింది. దానికి మిసెస్ పియర్సన్ సివియర్‌లీ, ఈమె కూడా సీరియస్‌గా, కాంట్ యూ ఫైండ్ ఎనీబడీ బెటర్? నీకు చార్లీ స్పెన్స్ కన్నా బెటర్ పర్సన్ ఎవరు దొరకలేదా? ఐ వుడెంట్ బి సీన్ డెడ్ విత్ చార్లీ స్పెన్స్. నేనైతే చార్లీ స్పెన్స్‌తో అంటే చచ్చినా అతనితో పోను అన్నట్టు. చావులో కూడా అతని పక్కన ఉండను నేను. అంత అంటే అంత బాగోడు అని చెప్పి. బక్ టీత్. బక్ టీత్ అంటే ఎత్తు పళ్ళు అనమాట. ముందున్నటువంటి పళ్ళు కొంచెం ఎత్తుగా ఉంటే బక్ టీత్ అంటారు. బక్ టీత్ అండ్ హాఫ్ విటెడ్. హాఫ్ విటెడ్ అంటే స్టూపిడ్ పర్సన్ అని, తెలివి లేనోడు అని. అటువంటి బక్ టీత్ ఉన్నవానితో, ఈ హాఫ్ విటెడ్ స్టూపిడ్ పర్సన్‌తో నేను చచ్చినా పోను అస్సలు బయటికి, అతనితో కలవను అని. డోరిస్ హీ ఈజంట్ అని చెప్పి స్టాప్ చేసిందనమాట. అతను అలా ఏం కాదు అని చెప్తా ఉంది. మిసెస్ పియర్సన్, వెన్ ఐ వాజ్ యువర్ ఏజ్ ఐడ్ హ్యావ్ ఫౌండ్ సంబడీ బెటర్ దాన్ చార్లీ స్పెన్స్. నేను నీ అంత ఏజ్‌లో ఉన్నప్పుడు అంటే ఉండుంటే నేను చార్లీ స్పెన్స్ కంటే బెటర్ పర్సన్‌ని నేను సెలెక్ట్ చేసుకునేదాన్ని. ఆర్ గివెన్ మైసెల్ఫ్ అప్ యాస్ ఎ బ్యాడ్ జాబ్. అంటే హోప్‌లెస్ అని అర్థం. మై గివెన్ మైసెల్ఫ్ అప్ యాస్ ఎ బ్యాడ్ జాబ్ అంటే హోప్‌లెస్ అని అర్థం. డోరిస్ నియర్లీ ఇన్ టియర్స్ అంటే ఇంకా దాదాపుగా ఇంకా ఏడుస్తా ఉందన్నమాట. ఏడ్చుకుంటూ, ఓ షటప్, అట్లా అట్లా అనొద్దు నా బాయ్ ఫ్రెండ్ గురించి అని డోరిస్ ఏడుస్తా ఉంది. డోరిస్ రన్స్ అవుట్ లెఫ్ట్. సో లెఫ్ట్ సైడ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఏడ్చుకుంటా. మిసెస్ పియర్సన్ చకిల్స్ అండ్ బిగిన్స్ పుట్టింగ్ ద కార్డ్స్ టుగెదర్. సో ఈమె నవ్వుకుంటూ ఆ కార్డ్స్ అన్నిటిని ఒక చోట పెట్టుకుంటా ఉంటుంది. ఆఫ్టర్ ఎ మూమెంట్ సిరిల్ పియర్సన్ ఎంటర్స్ లెఫ్ట్. ఇప్పుడు కొడుకు వస్తాడు లెఫ్ట్ సైడ్ ఎంటర్ అయ్యి, సిరిల్ పియర్సన్. హీ ఈస్ ద మాస్కులిన్ కౌంటర్ పార్ట్ ఆఫ్ డోరిస్. సో సేమ్ డోరిస్ లాగానే తన క్యారెక్టర్ కూడా, కాకపోతే మ్యాస్కులిన్ అనమాట. అబ్బాయి మ్యాస్కులిన్ అంటే రిలేటెడ్ టు మేల్. సో మేల్ కాకపోతే సేమ్ డోరిస్ లాంటి క్యారెక్టరే సిరిల్ది కూడా. అంటే వాళ్ళ మదర్ని ఏమాత్రం పట్టించుకోడు కదా. అంటే డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారు. మదర్ అంటే జస్ట్ పని చేసి పెట్టడానికి అని ఫీల్ అవుతా ఉంది కదా డోరిస్. సేమ్ అతని లాగానే ఆమె లాగానే సిరిల్ కూడా. బ్రిస్క్లీ అంటే క్విక్లీ వచ్చిన వెంటనే లోపలికి, హలో మమ్, టీ రెడీ అయిందా మమ్ అని చెప్పి అడిగాడు. మిసెస్ పియర్సన్, నో, రెడీ అవ్వలేదు అని. సిరిల్ మూవింగ్ టు ద టేబుల్ అనాయిడ్. సో టేబుల్ వైపు మూవ్ అవుతూ కొద్దిగా విసుగుతో, వై నాట్, ఎందుకు ఇంకా రెడీ అవ్వలేదు అన్నాడు. మిసెస్ పియర్సన్ చాలా కూల్గా, ఐ కుడెంట్ బాదర్, నాకేం అవసరం, నేనేం పట్టించుకోవట్లేదు దాని గురించి అనింది. సిరిల్ ఫీలింగ్ ఆఫ్ కలర్ ఆర్ సంథింగ్. ఫీలింగ్ ఆఫ్ కలర్ అంటే ఫీలింగ్ సిక్ అని అర్థం. ఫీలింగ్ సిక్. సో ఏమన్నా అనారోగ్యంగా ఉందా, నీకు హెల్త్ బాగాలేదా, లేదంటే ఇంకేదైనా రీజన్ ఉందా అని. మిసెస్ పియర్సన్, నెవర్ ఫెల్ట్ బెటర్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో ఎప్పుడు నేను బెటర్గా ఫీల్ అవ్వలేదు. ఆల్వేస్ సిక్ లాగానే, అంటే ఈ ఇంట్లో నేను ఎప్పుడైతే బెటర్ ఫీల్ అయ్యాను అని చెప్పి అనింది. దానికి సిరిల్ అగ్రెసివ్లీ కొంచెం కోపంగా, వాట్స్ ద ఐడియా దెన్, అంటే మరి ఎందుకు చేయలేదు నువ్వు అని చెప్పి. మిసెస్ పియర్సన్, జస్ట్ ఏ చేంజ్ కోసం ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉన్నాను కదా, సో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని నేను చేయలేదు అనింది. దానికి సిరిల్ బ్రిస్క్లీ అంటే క్విక్లీ, వెల్ స్నాప్ అవుట్ ఆఫ్ ఇట్ మా అండ్ గెట్ క్రాకింగ్. సో దాని నుంచి ఇంకా బయటికి రామా, వచ్చేయి. అండ్ గెట్ క్రాకింగ్ అంటే ఇంక మొదలుపెట్టి ఇప్పుడు చెయ్యి. హ్యావెన్ టూ మచ్ టైం, నాకంత టైం లేదు, నేను త్వరగా వెళ్ళాలా. సో గెట్ క్రాకింగ్ అంటే డూ ఇట్ ఫాస్ట్ నో, వెంటనే చెయ్యి అని చెప్పి అన్నాడు. సిరిల్ ఈజ్ అబౌట్ టు గో వెన్ మిసెస్ పియర్సన్ వాయిస్ చెక్స్ హిమ్. సో
ఇతను వెళ్దామని చెప్పి అనుకుంటా ఉన్నాడు. అప్పుడు ఆమె ఆపిందనమాట. మిసెస్ పియర్సన్ ఆపింది తనను. అంటే ఇలా అనింది మిసెస్ పియర్సన్, ఐ హావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్. తనన్నాడు గదా! నాకెక్కువ టైం లేదు. నేను ఫాస్ట్‌గా ఎళ్ళాలని జెప్పి. నాకు మాత్రం చాలా టైం ఉంది అని జెప్పి రిలాక్స్‌డ్‌గా జెప్పిందనమాట. దానికి సిరిల్, యెస్ బట్ ఐ హావెంట్. అవును నీకు టైం ఉంది. బట్ నాకు లేదు. గాట్ ఎ బిజీ నైట్ టునైట్. ఈరోజు నైట్ అంతా చాలా బిజీ నేను. మూవింగ్ లెఫ్ట్ టు ద డోర్ వైపు మూవ్ అవుతూ, డిడ్ యూ పుట్ మై థింగ్స్ అవుట్? సో, నా థింగ్స్ అన్నీ కరెక్ట్‌గా ఆర్డర్‌లో పెట్టావా? అని జెప్పి అన్నాడనమాట. అంటే కొన్ని వస్తువులు అని జెప్పి ఇంతకుముందు పని జెప్పాడంతా. అంటే తన వస్తువులన్నిటిని ఆర్డర్‌లో పెట్టు అని అన్నట్టు. మిసెస్ పియర్సన్ కూల్‌గా, కాంట్ రిమెంబర్. నాకు గుర్తులేదు. బట్ ఐ డౌట్ ఇట్. కానీ నేను చేయలేదనుకుంటాను అని చెప్పి డౌట్‌గా చెప్పింది. సిరిల్ మూవింగ్ టు ద టేబుల్, ప్రొటెస్టింగ్ అంటే ఆ అబ్జెక్షన్ చెప్తూ ఇలా అన్నాడు. నౌ లుక్, చూడు. వెన్ ఐ ఆస్క్డ్ యూ దిస్ మార్నింగ్, ఈరోజు మార్నింగ్ అడిగాను నిన్ను. యూ ప్రామిస్ కూడా చేసావు. యూ సిడ్ యూ సెడ్ యుడ్ హ్యావ్ టు లుక్ త్రూ దెమ్ ఫస్ట్ ఇన్ కేస్ దేర్ వాజ్ ఎనీ మెండింగ్. సో ఈ బట్టలన్నీ చెక్ చేసి, ఇఫ్ దేర్ వాజ్ ఎనీ మెండింగ్, ఏదైనా రిపేర్ చేయాల్సినవి ఉంటే, అంటే ఈ స్టిచెస్ అవన్నీ ఊడిపోయి ఉంటే ఆ స్టిచెస్ అన్ని చేసి మళ్ళీ కుట్టి, ఏదైనా చిరిగిపోయిన షర్ట్ ఇట్లా ఏమన్నా ఉంటే సో మళ్ళీ కుడతా అని చెప్పేసి నువ్వు పొద్దున ప్రామిస్ కూడా చేసావు కదా నువ్వు అని చెప్పి అన్నాడు సిరిల్. దానికి మిస్సెస్ పియర్సన్, ఎస్ వెల్ నౌ ఐ డిసైడెడ్ ఐ డోంట్ లైక్ మెండింగ్. కానీ నేను పొద్దున ప్రామిస్ చేసిన ఓకే, కాకపోతే ఇప్పుడు నేను డిసైడ్ అయినాను ఐ డోంట్ లైక్ మెండింగ్. నాకు ఆ మెండింగ్ చేయడం ఇష్టం లేదు. అంటే వాటిని రిపేర్ చేయడం, స్టిచ్ చేయడం అవన్నీ నాకు చేయాలని అనిపించట్లేదు ఇప్పుడు అనింది. దానికి సిరిల్, దట్స్ ఎ నైస్ వే టు టాక్. ఎంత బాగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక్కడ కొద్దిగా సర్కాస్టిక్గా అన్నాడు అనమాట. సర్కాస్టిక్గా అంటే సెటైరికల్గా, దట్స్ ఎ నైస్ వే టు టాక్. ఎంత బాగా చెప్తున్నావు నువ్వు. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ యూ ఆల్ టాక్ లైక్ దట్. మేము కూడా ఇట్లానే మాట్లాడితే ఆ, ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి అన్నాడు అనమాట. మిస్సెస్ పియర్సన్, యు ఆల్ డూ టాక్ లైక్ దట్. మీరు ఎప్పుడు అలానే మాట్లాడుతూ ఉంటారు. అంటే వితౌట్ ఎనీ రెస్పెక్ట్ లైక్ దట్. ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ అట్ హోమ్ యూ డోంట్ వాంట్ టు డూ, యూ డోంట్ డూ ఇట్. సో ఇంటి దగ్గర కొన్ని పనులు ఉంటాయి. అవి గనక ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ ఇట్, మీరు చేయకూడదు అనుకుంటే యూ డోంట్ డూ ఇట్. అస్సలు చేయరు కదా పనులు. ఇంటి దగ్గర కొన్ని పనులు ఉంటాయి. మీరు చేయకూడదు అనుకుంటే వాటిని చేయరు. ఇఫ్ ఇట్స్ సంథింగ్ అట్ యువర్ వర్క్, యూ గెట్ ద యూనియన్ టు బార్ ఇట్. అదే వర్క్లో అనుకో, అంటే ఆఫీస్లో అయితే మీకు చేయకూడని పనులు ఏమైనా చెప్తే ఏం చేస్తారు మీరు వాటిని ఆపడానికి? యూ గెట్ ద యూనియన్. సో ఒక యూనియన్ని ఫామ్ చేస్తారు కదా. అంటే ఆ పని టు బార్ ఇట్ అంటే టు క్యాన్సిల్ ఇట్ అని అర్థం. టు అవాయిడ్ ఇట్ లేదా టు క్యాన్సిల్ దట్ వర్క్. సో ఆ పని చేయకోకుండా అవాయిడ్ చేయడానికి ఒక యూనియన్ మీటింగ్స్ ఇట్లా అరేంజ్ చేసుకుంటారు కదా. మొత్తం అంతా కలిసి ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతారు. నౌ ఆల్ దట్స్ హ్యాపెండ్ ఈస్ దట్ ఐ జాయిన్ ద మూమెంట్. సో ఇదంతా జరిగింది ఎందుకంటే నేను కూడా ఆ మూమెంట్లో జాయిన్ అయ్యాను. సో నాకు నచ్చని పనులు నేను కూడా మీలాగానే, నాకు నచ్చని పనులు నేను చెయ్యను అని చెప్పి మిసెస్ పియర్సన్ చెప్తా ఉన్నారు. దానికి సిరిల్ స్టాగర్డ్, షాక్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్ అనమాట. ఐ డోంట్ గెట్ దిస్. నాకు అర్థం కావట్లేదు మమ్. వాట్స్ గోయింగ్ ఆన్. అసలు ఏం జరుగుతూ ఉంది నాకు అసలు అర్థం కాలే. ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తూ ఉన్నావు అని. దానికి మిస్సెస్ పియర్సన్ లాకానిక్ అంటే వెరీ బ్రీఫ్ అనమాట. ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా చాలా షార్ట్గా. అండ్ సినిస్టర్ అంటే సంథింగ్ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నట్టు. అంటే ఈమె ఫుల్ చేంజ్ అయిపోయింది, దానివల్ల ఒక బ్యాడ్ ఇంప్రెషన్, సంథింగ్ హార్మ్ఫుల్ జరుగుతూ ఉంది అన్న వేలో తను చెప్పేలాగా మిస్సెస్ పియర్సన్ జస్ట్ చాలా బ్రీఫ్గా చేంజెస్ ఏం జరుగుతూ ఉందంటే కొన్ని చేంజెస్ జరుగుతూ ఉన్నాయి, మార్పులు, నేను చేంజ్ అయ్యాను అని. డోరీస్ ఎంటర్స్ లెఫ్ట్. అప్పుడే తన కూతురు డోరీస్ కూడా ఎంటర్ అవుతారు. షీఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డ్రెస్సింగ్ అండ్ ఈస్ నౌ వేరింగ్ ఎ ర్యాప్. సో తను డ్రెస్ వేసుకొని ఒక ర్యాప్ కూడా వేసుకొని ఉంటుంది అనమాట. షీ లుక్స్ పేల్ అండ్ రెడ్ ఐడ్. సో మొత్తం మొహం అంతా పాలిపోయి ఉంటుంది పేల్గా అండ్ రెడ్ ఐడ్. సో ఏడ్చి, కొద్దిగా కోపం కూడా ఉంటుంది, అందులో ఏడ్చింది కదా. సో రెడ్ ఐడ్ అనమాట. మిస్సెస్ పియర్సన్, యూ లుక్ టెరబుల్. ఐ వుడెంట్ వేర్ దట్ ఫేస్ ఈవెన్ ఫర్ చార్లీ స్పెన్స్. నువ్వు చాలా టెర్రబుల్గా కనిపిస్తున్నావు ఈ డ్రెస్లో అండ్ నీ ఫేస్ కూడా. ఐ వుడెంట్ వేర్ దట్ ఫేస్ ఈవెన్ ఫర్ చార్లీ స్పెన్స్. సో చార్లీ స్పెన్స్కి ఆ టెర్రబుల్ ఫేస్ కూడా నేను పెట్టను. అంటే ఆ మాత్రం ఎవరి దగ్గరికైనా వెళ్తా ఉంటే కొద్దిగా స్మైల్ ఇస్తూ మంచిగా వెళ్ళాలి కదా, మంచి ఫేస్తో. బట్ ఈమె టెర్రబుల్ ఫేస్తో ఉందన్నమాట. ఇంకా ఏడ్పించడానికి మిస్సెస్ పియర్సన్ తన కూతుర్ని ఆ ఫేస్ కూడా పెట్టాను నేను చార్లీ స్పెన్స్ని కలవడానికి వెళ్తే అని చెప్పి అనింది. దానికి డోరిస్ మూవింగ్ అబౌవ్ ద టేబుల్ యాంగ్రీలీ. సో కోపంగా, ఓ షట్ అప్ అబౌట్ చార్లీ స్పెన్స్. చార్లీ స్పెన్స్ గురించి ఇంక మాట్లాడకు.
ఐ అండ్ ఎనీహౌ ఐఎమ్ నాట్ రెడీ యెట్. ఇంకా నేను రెడీ అవ్వలేదు అయినా కూడా. జస్ట్ డ్రెస్ ఒకటి వేసుకున్నాను. ఇంకా నేను రెడీ అవ్వలా. అండ్ ఇఫ్ ఐ డూ లుక్ టెరబుల్ ఇట్స్ యువర్ ఫాల్ట్. యూ మేడ్ మీ క్రై. ఒకవేళ నేను బాగా కనిపించలేదనుకో, నేను టెర్రబుల్‌గా కనిపిస్తున్నాను అనుకో, అది నీ తప్పే. ఎందుకంటే నువ్వే నన్ను ఏడ్పించావు. ఇప్పటిదాకా చార్లీ స్పెన్స్ గురించి అండ్ ఇట్లా రూడ్‌గా మా గురించి బిహేవ్ చేసి మా పట్ల నన్ను ఏడ్పించేలా చేసావు కదా! సో, అది నీ తప్పే అని చెప్పి వాళ్ళ మదర్‌ని అనింది. దానికి సిరిల్ కూడా క్యూరియస్ అంటే తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్‌తో వై? వాట్ డిడ్ షీ డూ? సో, ఏడ్పించింది అన్నాడు కదా! తెలీదు కదా సిరిల్‌కి. సో, ఏం చేసింది మదర్ అని చెప్పి అడిగాడు. దానికి డోరిస్ నెవర్ యూ మైండ్. సో, నీకు అవసరం లేదులే, నువ్వేం పట్టించుకోవద్దు, నీకు అవసరం లేదు అనింది. మిసెస్ పియర్సన్ రైజింగ్ అండ్ ప్రిపేరింగ్ టు మూవ్ టు ద కిచెన్. సో, ఆమె లేచి కిచెన్ వైపుగా వెళ్తూ హ్యావ్ యూ ఎనీ స్టౌట్ లెఫ్ట్? ఐ కాంట్ రిమెంబర్. ఏదైనా స్టౌట్ మిగిలిందా? నాకు గుర్తులేదు అనింది అనమాట. స్టౌట్ అంటే ఏంటంటే అదొక బీర్. సో, ఒక కోల్డ్ బీర్ అనమాట. సో, ఏదైనా మిగిలిందా అని చెప్పి అడిగింది. ఒక ఆల్కహాలిక్ డ్రింక్, ఇది స్ట్రాంగ్ ఆల్కహాలిక్ డ్రింక్. సిరిల్ బాటిల్ ఆర్ టూ ఐ థింక్. ఒక బాటిల్లో 2 బాటిల్లో ఉంటాయి ఫ్రిడ్జ్‌లో. బట్ యూ డోంట్ వాంట్ స్టౌట్ నౌ. అయినా నీకు స్టౌట్ అవసరం లేదు కదా ఇప్పుడు అన్నాడు. దానికి మిసెస్ పియర్సన్ మూవింగ్ లెఫ్ట్ స్లోలీ, కొద్దిగా స్లోగా మూవ్ అవుతూ ఐ డూ, నాకు అవసరం, నాకు కావాలి అని చెప్పానండి. సిరిల్ వాట్ ఫర్, ఎందుకు నీకు ఆ బీర్, ఆ స్టౌట్ ఎందుకు అని. మిసెస్ పియర్సన్ టర్నింగ్ అట్ ద డోర్ టు డ్రింక్ యూ క్లాట్. తిడతా ఉందన్నమాట స్టూపిడ్ అన్నట్టు. ఇంక ఎందుకు స్టౌట్ ఎందుకు తెచ్చుకుంటారు తాగడానికి, యూ ఇడియట్ అని చెప్పి యూ స్టూపిడ్ అని తిట్టింది. మిసెస్ పియర్సన్ ఎగ్జిట్స్ రైట్. ఇన్స్టెంట్లీ సిరిల్ అండ్ డోరిస్ ఆర్ ఇన్ ఎ హడిల్ క్లోజ్ టుగెదర్ అట్ లెఫ్ట్ సెంటర్ ర్యాపిడ్లీ విస్పరింగ్. సో, ఆమె కిచెన్లోకి ఎంటర్ అవుతూ రైట్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. రైట్ సైడ్ డోర్లో నుంచి బయటికి వెళ్తుంది. ఇన్స్టెంట్లీ సిరిల్ అండ్ డోరిస్ ఆర్ ఇన్ హడిల్. సో, వీళ్ళిద్దరు దగ్గరకు వచ్చి క్లోజ్ టుగెదర్ అట్ లెఫ్ట్ సెంటర్ దగ్గర ర్యాపిడ్లీ విస్పరింగ్, దేని గురించో గుసగుసలాడుతూ ఉన్నారనమాట. అమ్మకి ఏమైంది ఈరోజు ఇట్లా బిహేవ్ చేస్తుంది స్ట్రేంజ్గా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. డోరిస్ హ్యాస్ షీ బీన్ లైక్ దట్ విత్ యూ టూ? సో, నీ నీ అంటే నీతో కూడా ఇట్లానే బిహేవ్ చేసిందే అని చెప్పి అడిగింది డోరిస్. సిరిల్ ఎస్. నో టీ రెడీ, టీ రెడీ చేయలేదు, కుడన్ కేర్ లెస్, ఏమాత్రం పట్టించుకోవట్లే నన్ను అని చెప్పి. డోరిస్ వెల్ ఐఎమ్ గ్లాడ్ ఇట్స్ బోత్ ఆఫ్ అస్. సో, మన ఇద్దరికి జరిగింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఓన్లీ నా పట్ల మాత్రమే ఇంత హార్ష్గా బిహేవ్ చేస్తుంది అనుకున్నాను, ఏదైనా నేనేమన్నా చేశానా అని చెప్పేసి. సో, ఇద్దరి పట్ల కాబట్టి ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ హ్యాపీ. ఐ థాట్ ఐ డన్ సంథింగ్ రాంగ్. సో, నేనే ఏదైనా తప్పు చేశానేమో, అందుకే నా గురించి ఇట్లా మాట్లాడుతూ ఉంది నాతో అని చెప్పి అనుకున్నాను ఇంతసేపు. సో, ఇద్దరి గురించి కాబట్టి నా తప్పేం లేదు అని చెప్పి అనింది. సిరిల్ సో డిడ్ ఐ, నేను కూడా అట్లానే అనుకున్నా. బట్ ఇట్స్ హర్ అఫ్ కోర్స్. సో, మనది కాదు మిస్టేక్, అమ్మదే, అమ్మలోనే ఏదో చేంజ్ వచ్చింది అని చెప్పి. డోరిస్ షీ వాస్ స్మోకింగ్ అండ్ ప్లేయింగ్ కార్డ్స్ వెన్ ఐ కేమ్ ఇన్. నేను ఇంట్లోకి వచ్చినప్పుడు స్మోక్ చేసుకుంటా కార్డ్స్తో గేమ్ ఆడుతూ ఉంది. ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్. సో, చూసి నేను నమ్మలేదన్నమాట. ఎప్పుడు అమ్మ తన మదర్ స్మోక్ చేయరు కదా, స్మోక్ చేయరు, ఇట్లా కార్డ్స్ ఆడదు, ఇప్పుడు బీర్ కూడా తాగుతా ఉంది. సో, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని చెప్పి డోరిస్ అనింది. సిరిల్ ఐ ఆస్క్డ్ హర్ ఇఫ్ షీ వాస్ ఫీలింగ్ ఆఫ్ కలర్ అండ్ షీ సెడ్ షీ వాజంట్. సో, నేను కూడా అడిగా ఇఫ్ షీ వాస్ ఫీలింగ్ ఆఫ్ కలర్ అంటే సిక్. సో, ఏదైనా అనారోగ్యమో ఏదైనా సిక్నెస్ వచ్చిందా అని చెప్పేసి ఫీలింగ్ అన్వెల్ అనమాట. సో, అట్లా ఏమైనా బాగలేదా అని చెప్పి నేను అడిగాను, కానీ అలాంటిది ఏం లేదని రిప్లై ఇచ్చింది. డోరిస్ వెల్ షీ ఈజ్ సడన్లీ ఆల్ డిఫరెంట్. అవును, ఆమె సడన్గా మొత్తం అంతా చేంజ్ అయిపోయింది మదర్. అండ్ దట్స్ వాట్ మేడ్ మీ క్రై. అందుకే నేను ఏడ్చిన అంత హార్ష్గా నా గురించి మాట్లాడేసరికి. ఇట్ వాజన్ వాట్ షీ సెడ్ బట్ ద వే షీ సెడ్ ఇట్. సో, ఆమె చెప్పిన దానికి నేను బాధపడలే, ఆ చెప్పిన విధానానికి నేను బాధపడినాను. చాలా కఠినంగా మాట్లాడింది. అండ్ ద వే షీ లుక్డ్, అందులోనూ ఒక రకమైన చూపుతో చూసింది నన్ను, చాలా చీప్గా చూసినట్లు. సో, అందుకు నాకు ఏడుపు వచ్చేసింది. ఎప్పుడు చూడలేదు కదా మదర్ అట్లా. సో, అందుకు నేను ఏడ్చిన అని చెప్పి డోరిస్ చెప్పింది. దానికి సిరిల్ హ్యావెంట్ నోటీస్ దట్, నేను అదంతా అబ్జర్వ్ చేయలేదు, షీ లుక్స్ జస్ట్ ద సేమ్ టు మీ, నాకు నార్మల్గానే కనిపించింది అని. అంటే ఆ సిగరెట్ తాగడం ఇవన్నీ నేను అబ్జర్వ్ చేయలేదు కానీ నాకు నార్మల్గానే కనిపించింది. డోరిస్ షీ డజన్ టు మీ, కానీ నాకు అట్లా కనిపించలేదు. డూ యూ థింక్ షీ కుడ్ హ్యావ్ హిట్ హర్ హెడ్ ఆర్ సంథింగ్ ఇఫ్ యు నో అండ్ గాట్ వాట్ ఈస్ ఇట్ యునో. సో, అడుగుతా ఉందన్నమాట. ఆమె ఏమన్నా తలకి ఏదైనా కొట్టుకొనింది, ఏమైనా దెబ్బ తగిలి, సో ఈ గోడ తగిలి అట్లా తల దెబ్బ తగిలి ఏమన్నా పిచ్చిగా క్రేజీగా మారిపోయిందా, యునో అండ్ గాడ్ వాట్ ఈస్ ఇట్ యునో. సో, నీకు తెలుసు కదా అది ఏమన్నా జరిగిందా అంటే, హెడ్ ఇట్లా తలకి దెబ్బ తగిలి తను తన గతాన్ని మర్చిపోయి, లేదంటే ఇట్లా పిచ్చిగా క్రేజీగా బిహేవ్ చేస్తుంది అని చెప్పి అడిగింది డోరిస్. సిరిల్ స్టాగర్డ్ మళ్ళీ
డూ యూ మీన్ షీ ఈస్ బామీ? బామీ అంటే క్రేజీ అనమాట. అంటే ఏంటి, ఏదైనా పిచ్చెక్కిందా అమ్మకు? లేకపోతే క్రేజీగా ఇట్లా బామీగా బిహేవ్ చేస్తుందని అనుకుంటున్నావా అని. డోరిస్, నో యూ ఫ్యాట్ హెడ్, తిడతా ఉందనమాట. నో నో అలా కాదు, యునో కంకషన్, జస్ట్ కంకషన్ అనమాట. కంకషన్ అంటే బ్రెయిన్ ఇంజురీ. సో ఏదైనా బ్రెయిన్కి దెబ్బ తగిలి అట్లా మాట్లాడుతూ ఉందా, షీ మైట్ హ్యావ్. సో ఏమన్నా జరిగిండొచ్చు అని. సిరిల్, సౌండ్స్ ఫార్ ఫెచ్డ్. ఫార్ ఫెచ్డ్ అంటే అన్బిలీవబుల్ అనమాట. అలా అనిపించలేదు నాకు. సో అలా జరిగిండదు అని చెప్పి. డోరిస్, వెల్ షీ ఈస్ ఫార్ ఫెస్ట్. అవును. ఇఫ్ యూ ఆస్క్ మీ, అన్బిలీవబుల్ అంటే ఈరోజు అట్లా అన్బిలీవబుల్గా బిహేవ్ చేస్తుంది. ఇఫ్ యూ ఆస్క్ మీ. షీ సడన్లీ బిగిన్స్ టు గిగిల్. వెంటనే నవ్వడం స్టార్ట్ చేసింది. ఆ మాటని డోరిస్ నవ్వుతా ఉందన్నమాట. గిగ్లింగ్ అంటే స్మైలింగ్. సిరిల్, నవ్ దెన్ వాట్ ఈస్ ఇట్? ఇప్పుడెందుకు, ఎందుకు నవ్వుతా ఉన్నావు? వాట్ ఈస్ ఇట్, ఏమైంది అని. డోరిస్, ఇఫ్ షీ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్ వెన్ డాడ్ కమ్స్ హోమ్ షీ గిగిల్స్ అగైన్. సరే ఇప్పుడు మన పరిస్థితి ఇలానే ఉంది, నాన్న వచ్చినప్పుడు కూడా ఇట్లనే బిహేవ్ చేసింది అనుకో అని చెప్పి ఇంకా ఇమాజినేషన్ చేసుకొని నవ్వుతా ఉన్నారనమాట వాళ్ళు. సిరిల్, బిగినింగ్ టు గఫా. గఫా అంటే ఇంకా ఎక్కువ పగలబడి నవ్వడం అనమాట, విరగబడి నవ్వడం. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఫర్ దాట్. సో నేను ఇంట్లోనే ఉంటాను, చూస్తా నాన్న వచ్చినప్పుడు ఏమేమంటుందో. మన పట్ల ఇట్లా బిహేవ్ చేసింది కదా, సో నాన్నతో ఇంకెట్లా బిహేవ్ చేస్తుందో. టూ ఫ్రంట్ డ్రెస్ సర్కిల్స్ ఫర్ ద ఫస్ట్ హౌస్. అంటే థియేటర్లో ఫస్ట్ టూ సీట్స్ అనమాట. ఫస్ట్ టూ సీట్స్లో కూర్చొని, అంటే అక్కడ వ్యూ బాగుంటుందని, ఫర్ ద గుడ్ వ్యూ. సో డ్రామా చూసేటప్పుడు ఫస్ట్ టూ రోస్లో కూర్చుంటే బాగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ టూ రోస్లో, ఫస్ట్ టూ సీట్స్లో కూర్చొని జరిగేదంతా చూద్దాము, నాన్న వచ్చినప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుంది మన మదర్ అని. మిసెస్ పియర్సన్ ఎంటర్స్ రైట్, క్యారింగ్ ఏ బాటిల్ ఆఫ్ స్టౌట్ అండ్ ఏ హాఫ్ ఫిల్డ్ గ్లాస్. సో ఇప్పుడు లోపలికి వెళ్ళింది కదా కిచెన్లోకి, అంటే ఆ బీర్ తీసుకొచ్చుకోవడానికి, ఆ స్టౌట్ కోసం ఫ్రిడ్జ్లో ఎక్కడో ఉంటుంది. సో ఇప్పుడు ఆమె మళ్ళీ లోపలికి వచ్చింది, మిసెస్ పియర్సన్. అంటే మిసెస్ పియర్సన్లో ఎవరున్నారు, మిసెస్ ఫిస్గెరాల్డ్. సో మిసెస్ పియర్సన్ లోపలికి వచ్చింది, చేతిలో ఒక బాటిల్ ఆఫ్ స్టౌట్ ఉంది అండ్ హాఫ్ ఫిల్డ్ గ్లాస్, సగం నింపుకొని గ్లాస్లో. సిరిల్ అండ్ డోరీస్ ట్రై టు స్టాప్ దేర్ గఫాయింగ్ అండ్ గిగ్లింగ్. సో వీళ్ళిద్దరూ వాళ్ళ నవ్వుని ఆపుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ క్విక్ ఎనఫ్. కానీ పూర్తిగా ఆపుకోలేదన్నమాట. మదర్ చూసేసింది. మిస్సెస్ పియర్సన్ రిగార్డ్స్ దెమ్ విత్ కంటెంప్ట్. ఎందుకు నవ్వుతా ఉన్నారు అన్నట్టు చూసిందనమాట. మిస్సెస్ పియర్సన్ కోల్డ్లీ, యూ టూ ఆర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ బీయింగ్ గ్రోన్ అప్. ఎప్పుడు గ్రోన్ అప్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, అంటే మేము పెద్దల వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాం అన్న అడల్ట్స్ లాగా మాట్లాడుతూ ఉంటారు కదా. వై డోంట్ యూ బోత్ ట్రై ఫర్ వన్స్ టు బి యువర్ ఏజ్? ఎందుకని మీ ఏజ్ వాళ్ళలాగా ఉండడానికి ఒక్కసారి కూడా ప్రయత్నం చేయరు? ఎప్పుడు గ్రోన్ అప్స్ అని మాటలలో కాదు, బిహేవియర్లో కూడా ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేయాలా అని చెప్పి అనింది. షీ మూవ్స్ టు ద సెటీ అండ్ సిట్స్. సో సోఫా, సెటీ అంటే సోఫా మీదకి వెళ్ళి కూర్చుంది. సిరిల్, కాంట్ వి లాఫ్ నౌ? అంటే మేము ఇప్పుడు నవ్వకూడదా మేము అని. మిస్సెస్ పియర్సన్, ఎస్ ఇఫ్ ఇట్స్ ఫనీ. అవును నవ్వచ్చు, ఏదైనా ఫన్నీగా ఉంటే నవ్వచ్చు. గో ఆన్, టెల్ మీ, మేక్ మీ లాఫ్. సో చెప్పండి ఆ జోక్ ఏంటో, నేను కూడా నవ్వుతా. ఐ కుడ్ డూ విత్ ఇట్. సో నేను కూడా నవ్వుతాను మీ జోక్ విని అని. డోరిస్, యు నెవర్ అండర్స్టాండ్ అవర్ జోక్స్ మమ్. నీకు తెలుసు కదా, మా జోక్స్ నీకు అర్థం కావలే మమ్మీ అని చెప్పి అనింది. మిస్సెస్ పియర్సన్, ఐ వాజ్ యానింగ్ అట్ యువర్ జోక్స్ బిఫోర్ యువర్ బార్న్. డోరిస్, మీరు పుట్టక ముందు నుంచే మీ జోక్స్ విన్నప్పుడల్లా యానింగ్ అంటే ఆవులింతలు అనమాట. అంటే బోర్ కొడతా ఉన్నాయి మీ జోక్స్ అన్నీ, నాకు మీరు పుట్టక ముందు నుంచే మీరు వేసుకునే జోక్స్ విని విని బోర్ కొట్టింది అని చెప్పి అనింది. దానికి డోరిస్, ఆల్మోస్ట్ టియర్ఫుల్ అగైన్. సో ఆల్మోస్ట్ మళ్ళీ ఏడ్చినంత అయ్యి, వాట్స్ మేకింగ్ యూ టాక్ లైక్ దిస్, వాట్ హ్యావ్ యూ డన్? ఎందుకు ఇంత హార్ష్గా మాట్లాడుతున్నావు మమ్మీ, మేమేం తప్పు చేశాము అని చెప్పి అడిగింది. మిస్సెస్ పియర్సన్ ప్రాంప్ట్లీ, అంటే వెంటనే, నథింగ్ బట్ కమ్ ఇన్, ఆస్ ఫర్ సంథింగ్, గో అవుట్ అగైన్, దెన్ కమ్ బ్యాక్ వెన్ దేర్ ఇస్ నోవేర్ ఎల్స్ టు గో. నథింగ్, మీరేం చేయలే, జస్ట్ వస్తారు, ఏదన్నా అడుగుతారు, ఆస్ ఫర్ సంథింగ్, అండ్ గో అవుట్ అగైన్, మళ్ళీ బయటకు వెళ్తారు, దెన్ కమ్ బ్యాక్, మళ్ళీ లోపలికి వస్తారు. ఎప్పుడు ఇంటికి, వెన్ దేర్ ఇస్ నోవేర్ ఎల్స్ టు గో. ఇంకా ఊర్లో ఉన్న ప్రదేశాలన్నీ అయిపోయాక ఇంక ఏ ప్లేస్కి వెళ్ళాలో తెలియనప్పుడు ఇంటికి వస్తారు మీరు అని చెప్పి అనింది. సిరిల్ అగ్రెసివ్లీ, కొంచెం కోపంగా, లుక్ ఇఫ్ యూ వోంట్ గెట్ టీ రెడీ దెన్ ఐ విల్ ఫైండ్ సంథింగ్ టు ఈట్ మై సెల్ఫ్. సో నువ్వు ఇప్పుడు టీ రెడీ చేయలేదనుకో, ఏదో ఒకటి తినడానికి నేనే వెతుక్కుంటాను, ఇంట్లో ఏదైనా ఉంటే నేను తీసుకొని తింటాను అన్నాడు. మిస్సెస్ పియర్సన్, వై నాట్ హెల్ప్ యువర్ సెల్ఫ్, చేసుకో ఆ పని, ఎతుక్కో అని చెప్పి అనింది. షీ టేక్స్ ఎ సిప్ ఆఫ్ స్టౌట్. ఓకే, నువ్వు ఆ పని చేయొచ్చు అని, అంటే నీ పని నువ్వు చేసుకోవచ్చు అని చెప్పి ఒక సిప్ వేసింది అనమాట ఆ స్టౌట్, ఆ కోల్డ్ బీర్ని, ఆల్కహాలిక్ డ్రింక్. సిరిల్ టర్నింగ్ ఆన్ హిస్ వే టు ద కిచెన్. సో కిచెన్ వైపుకి తిరుగుతూ, మైండ్ యూ ఐ థింక్ ఇట్స్ ఎ బిట్ థిక్.
కానీ గుర్తుపెట్టుకో అమ్మా, ఇది చాలా ఓవర్ అనమాట. ఏ బిట్ థిక్ అంటే నువ్వు చాలా చాలా హార్ష్‌గా బిహేవ్ చేస్తున్నావు. ఐ బీన్ వర్కింగ్ ఆల్ డే. నేను రోజంతా పని చేస్తున్నాను గదా! ఇలా నువ్వు చేయకూడదు అన్నట్టు అన్నాడు. డోరిస్ సేమ్ హియర్. అవును, నేను గూడా అట్లనే అనుకుంటున్నాను అని. మిసెస్ పియర్సన్ కామ్‌లీ అంటే చాలా కామ్‌గా 8 అవర్ ఎ డే, రోజుకి 8 అవర్స్ చేస్తా ఉన్నారనమాట. 8 అవర్స్ ఎ డే అంటే 8 అవర్స్ పర్ డే అని అర్థం. సో, 8 అవర్ డే చేస్తున్నారు మీరు. 8 గంటలు పని చేస్తున్నారు రోజులో అని. ఇలా ముగ్గురు కూర్చొని డిస్కస్ చేస్తా ఉన్నారనమాట. ఇక్కడ సిరిల్ ఉన్నాడు, ఈమె డోరిస్ అండ్ తను మదర్ యానీ పియర్సన్. సిరిల్ ఎస్ 8 అవర్ డే అండ్ డోంట్ ఫర్గెట్ ఇట్. అవును, మర్చిపోద్దు నువ్వు, అంటే గుర్తుపెట్టుకో, 8 అవర్స్ చేస్తున్నాం రోజులో మేము వర్క్ అని. మిసెస్ పియర్సన్ ఐ డన్ మై 8 అవర్స్. సో నేను కూడా నా 8 అవర్స్ డ్యూటీ అయిపోయింది ఈ రోజు అని. సిరిల్ దట్స్ డిఫరెంట్. అది నీది నాది డిఫరెంట్ కదమ్మా. నువ్వు ఇంట్లో చేసే 8 అవర్స్ వేరు, మేము బయట చేసే 8 అవర్స్ వేరు, రెండు వేరు వేరు అనింది. డోరిస్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్. అవును, రెండు డిఫరెంట్. మేము చేసే వర్క్ నువ్వు చేసే వర్క్ వేరు అని. మిసెస్ పియర్సన్ కామ్గా ఇట్ వాజ్, ఒకప్పుడు అది. నౌ ఇట్ ఈజెంట్, కానీ ఇప్పుడు కాదు. ఆ 8 అవర్స్ డ్యూటీ అయిపోయింది. ఒకప్పుడు నాది వేరు నీది వేరు, బట్ ఇప్పుడు ఇప్పుడు మాత్రం కాదు, అంతా ఒకటే. 40 అవర్ వీక్ ఫర్ ఆల్ నౌ. సో జస్ట్ వారంలో 40 అవర్స్ మాత్రమే చేస్తాను నేను. జస్ట్ వాచ్ ఇట్ అట్ ద వీకెండ్ వెన్ ఐ హ్యావ్ మై 2 డేస్ ఆఫ్. జస్ట్ వీకెండ్ వరకు వెయిట్ చేయండి. వీకెండ్లో నా 2 డేస్ ఉంటాయి కదా, 2 డేస్ నేను ఆఫ్. ఆఫ్ అంటే ఆ రోజు లీవ్ అనమాట. ఎటువంటి వర్క్ చేయను నేను, పూర్తిగా రెస్ట్. రెస్ట్ లేదా తన కోసం చేసుకుంటుంది ఏ పనైనా సరే, నేను ఇంకొక పని చేయను అని చెప్పింది. 40 అవర్స్ అంటే 8 డేస్ చేస్తే 5 డేస్ మాత్రమే అనమాట. సో 5 డేస్ మాత్రమే పని చేస్తే మిగిలిన 2 డేస్ నాకు వీక్ ఆఫ్. 2 డేస్ వీక్ ఆఫ్ అనమాట. వీకెండ్లో నేను ఎంజాయ్ చేసుకుంటాను నా కోసం అని. డోరిస్ అండ్ సిరిల్ ఎక్స్చేంజ్ అలార్మ్డ్ గ్లాన్సెస్. సో ఒకరి పట్ల ఒకరు చూస్తూ ఉన్నారు, ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉంది అని చెప్పి. దెన్ దే స్టేర్ అట్ మిసెస్ పియర్సన్ హూ రిటర్న్స్ దేర్ లుక్ కామ్లీ. సో మళ్ళీ కామ్గా ఈమె వైపు ఫస్ట్ వాళ్ళ మొహాలు చూసుకొని ఇప్పుడు మిసెస్ పియర్సన్ వైపు చూశారు. సిరిల్ మస్ట్ గ్రాప్ సంథింగ్ టు ఈట్. సో ఏదో ఒకటి తినడానికి ఏదో ఒకటి తీసుకోవాలి, ఇంట్లో ఆకలేస్తూ ఉంది. లుక్స్ యాజ్ ఇఫ్ ఐ నీడ్ టు కీప్ మై స్ట్రెంత్ అప్. సో నా స్ట్రెంత్ ఇలానే ఉండాలంటే, అంటే ఆకలేస్తూ ఉంది అనమాట, ఏదో ఒకటి తినాలని చెప్పి సిరిల్ ఎగ్జిట్స్ టు ద కిచెన్. కిచెన్లోకి వెళ్ళాడు. డోరిస్ మూవింగ్ టు ద సెటీ యాంగ్జియస్లీ. సో సోఫా దగ్గరకు వస్తూ యాంగ్జియస్గా ఇలా అనిందనమాట. మమ్మీ యూ డోంట్ మీన్ యూ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ ఆన్ సాటర్డే అండ్ సండే. అంటే ఏంటమ్మా, ఇప్పుడు వీక్ ఆఫ్ అన్నావు కదా, 2 డేస్ వీక్ ఆఫ్ అని చెప్పావు కదా, 2 డేస్ ఆఫ్ అన్నావు, అంటే దాని మీనింగ్ ఏంటి? సాటర్డే అండ్ సండే నువ్వు ఎటువంటి పని చేయవా, అంటే మా కోసం ఫుడ్ చేయవా, ఈ వర్క్స్ చేయవా అని చెప్పి అడిగింది డోరిస్. దానికి మిసెస్ పియర్సన్ రియలీ నో ఐ వుడెంట్ గో దట్ ఫార్. నో నో, అంత అంటే అస్సలు చేయకోకుండా ఏం ఉండను. ఐ మైట్ మేక్ ఎ బెడ్ ఆర్ టూ అండ్ డూ ఎ బిట్ ఆఫ్ కుకింగ్ యాజ్ ఎ ఫేవర్. జస్ట్ ఫేవర్ లాగా, అంటే నా వర్క్ లాగా కాదు, మీకోసం ఫేవర్ లాగా ఈ బెడ్ రెడీ చేయడము, లేదంటే ఒకటి రెండు చిన్న చిన్న పనులు, కుకింగ్ చేయడము, ఇట్లా ఏదైనా చిన్న చిన్న పనులు చేస్తాను, అది కూడా ఫేవర్ లాగానే, అంతేగాని డ్యూటీ లాగా అదేదో నా రెస్పాన్సిబిలిటీ లాగా నేను చెయ్యను ఆ 2 డేస్ అనింది. విచ్ మీన్స్ అఫ్ కోర్స్ ఐ విల్ హ్యావ్ టు బి ఆస్క్డ్ వెరీ నైస్లీ అండ్ థ్యాంక్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ జనరలీ మేడ్ ఎ ఫస్ ఆఫ్. సో ఎప్పుడు కోపంగా ఉంటారు కదా నా పట్ల, అట్లా కాకుండా ఆ 2 డేస్ చాలా నైస్గా అడగాలి నన్ను, అంటే ఈ పని చేయని చెప్పేసి రిక్వెస్ట్ చేయాలా, అండ్ నేను చేసిన దానికి థ్యాంక్స్ చెప్పాలా ఫర్ ఎవ్రీథింగ్. అప్పుడే నేను చేస్తాను, లేకపోతే నేను చెయ్యను. బట్ ఎనీ ఆఫ్ యూ 40 అవర్ ఏ వీకర్స్ who expect to be waited on hand and foot on Saturday and Sunday with no thanks for it are in for a nasty disappointment. కానీ మీరు ఈ 40 అవర్ ఏ వీకర్స్ అంటే వీక్లో 40 అవర్స్ పనిచేసే వాళ్ళు, మీరు ఆ రోజు సాటర్డే అండ్ సండే ప్రతి ఒక్కటి మీ దగ్గరకు రావాలని చూస్తారు. ఆన్ ఆన్ హ్యాండ్ అండ్ ఫుట్. సో వెయిట్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి నేనే చేయాలనుకుంటారు. ఒకవేళ చేసినా కూడా విత్ నో థ్యాంక్స్ ఫర్ ఇట్, థ్యాంక్స్ ఏం చెప్పరు, అండ్ డిసప్పాయింట్మెంట్ గురి చేస్తారు నన్ను. మైట్ గో ఆఫ్ ఫర్ ద వీకెండ్ పర్హాప్స్. సో నేను ఈ వీకెండ్లో ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటున్నాను అని చెప్పి అనింది. డోరిస్ అగ్యాస్ట్ అంటే కొద్దిగా అఫ్రైడ్ అనమాట, ఫియర్ ఎక్స్ప్రెషన్స్తో. గో ఆఫ్ ఫర్ ద వీకెండ్లోనా, ఎక్కడికి వెళ్తావు నువ్వు అని చెప్పి. మిసెస్ పియర్సన్ వై నాట్, ఎందుకని వెళ్ళకూడదు? ఐ కుడ్ డూ విత్ ఎ చేంజ్. నాకు కూడా కొన్ని చేంజెస్ కావాలి కదా లైఫ్లో. స్టక్ ఇయర్ డే ఆఫ్టర్ డే, వీక్ ఆఫ్టర్ వీక్. సో ఇక్కడే ఇంట్లోనే ప్రతిరోజు ప్రతి వారం ఇక్కడనే ఉంటారా? ఇఫ్ ఐ డోంట్ నీడ్ ఎ చేంజ్ హూ డస్. నేను కాకపోతే ఇంకెవరికి కావాల్సింది మార్పు? మీరేం రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు బయట, నాకు కూడా చేంజ్ కావాలి కదా, వీకెండ్లో వెళ్ళాలి కదా నేను కూడా అనింది. దానికి డోరిస్ బట్ వేర్ వుడ్ యూ గో, హూ వుడ్ యూ గో విత్. కానీ అమ్మ ఎక్కడికి వెళ్తావు నువ్వు, ఎవరితో పాటు వెళ్తావు అని. మిసెస్ పియర్సన్ దట్స్ మై బిజినెస్. అది
నా పర్సనల్, నా బిజినెస్, అది నా పని, నువ్వు అడగాల్సిన అవసరం లేదు. యూ డోంట్ ఆస్క్ మీ వేర్ యూ షుడ్ గో అండ్ హూ యూ షుడ్ గో విత్ డూ యూ. సో నువ్వు అడగకూడదు ఎక్కడికి వెళ్తావు, ఎవరితో వెళ్తావు అని చెప్పి నువ్వు అడగకూడదు, ఓకే అని చెప్పి అడిగింది. డోరిస్, దట్స్ డిఫరెంట్, అది వేరు అని చెప్పి. మిసెస్ పియర్సన్, ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ దట్ ఐఎమ్ ఎ లాట్ ఓల్డర్ అండ్ బెటర్ ఏబుల్ టు లుక్ ఆఫ్టర్ మై సెల్ఫ్, సో ఇట్స్ యూ హూ షుడ్ డూ ద ఆస్కింగ్. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే నేను పెద్దదాన్ని అండ్ నన్ను నేను చూసుకోగలను, అంతే ఇంకా డిఫరెన్స్, అంతకు మించి లేదనమాట. సో నువ్వే అడగాల ఈ క్వశ్చన్ అని చెప్పి, ఎందుకంటే ఈమె కూడా బయటికి వెళ్తా ఉంది కదా, సో తన బాయ్ ఫ్రెండ్తో. డోరిస్, డిడ్ యూ ఫాల్ ఆర్ హిట్ యువర్ సెల్ఫ్ విత్ సంథింగ్. ఏంటమ్మా ఈరోజైనా కింద పడ్డావా, లేదంటే తలకేమైనా దెబ్బ తగిలిందా, ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నావు అని. మిస్సెస్ పియర్సన్ కోల్డ్లీ, నో బట్ ఐ విల్ హిట్ యూ విత్ సంథింగ్ గర్ల్ ఇఫ్ యూ డోంట్ స్టాప్ ఆస్కింగ్ సిల్లీ క్వశ్చన్స్. నాకేం దెబ్బ తగలలేదు, నా తలకేం దెబ్బ తగలలేదు, కానీ ఇటువంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నేనే నిన్ను కొడతాను అని చెప్పి అనిందనమాట. ఇట్లా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నేనే నిన్ను కొడతాను అని చెప్పి కూతురికి వార్నింగ్ ఇచ్చింది. డోరిస్ స్టేర్స్ అట్ హర్ ఓపెన్ మౌత్ రెడీ టు క్రై. సో అంత మాట అనేసరికి నోరు తెరుచుకొని ఇంకా ఏడవడానికి రెడీగా ఉందన్నమాట డోరిస్. డోరిస్ ఇలా ఉంటుంది, ఓ దిస్ ఈజ్ ఆఫుల్, చాలా ఆఫుల్ అమ్మ ఇట్లా మాట్లాడడం నువ్వు అని చెప్పేసి, అంటే ఇట్స్ నాట్ ప్రాపర్ టు స్పీక్ లైక్ దట్ అని. షీ బిగిన్స్ టు క్రై నాట్ ప్యాషనేట్లీ. సో ఇంకా ఏడుస్తూ ఉంది. మిస్సెస్ పియర్సన్ కోడ్లీ, స్టాప్ బ్లబ్బరింగ్, ఇట్లా ఏడ్చడం ఆపేయి. యు ఆర్ నాట్ ఎ బేబీ, నువ్వేం చిన్నపిల్లవి కాదు. ఇఫ్ యు ఆర్ ఓల్డ్ ఎనఫ్ టు గో అవుట్ విత్ చార్లీ స్పెన్స్, యు ఆర్ ఓల్డ్ ఎనఫ్ టు బిహేవ్ ప్రాపర్లీ, నౌ స్టాప్ ఇట్. సో నువ్వు చార్లీ స్పెన్స్తో బయటికి వెళ్ళేంత ఏజ్ నీకు వచ్చినప్పుడు ఇట్లా కరెక్ట్గా ప్రాపర్గా బిహేవ్ చేసే ఏజ్ కూడా వచ్చి ఉంటుంది నీకు. సో అది ఓకే అయినప్పుడు ఇట్లా, అంటే నువ్వు బయటికి వెళ్ళడం చార్లీ స్పెన్స్తో కరెక్ట్ అయినప్పుడు నువ్వు ప్రాపర్గా బిహేవ్ చేయాలి, అది కూడా కరెక్టే, నౌ స్టాప్ ఇట్, ఇంకా ఏడ్చొద్దు చిన్నపిల్లల్లాగా అని చెప్పి అనింది. జార్జ్ పియర్సన్ ఎంటర్స్ లెఫ్ట్. ఇప్పుడు తన హస్బెండ్ వచ్చాడనమాట, వీళ్ళ ఫాదర్ జార్జ్ పియర్సన్. హీఈస్ అబౌట్ 50, ఒక 50 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఫండమెంటల్లీ డీసెంట్ బట్ సొలెమ్, సెల్ఫ్ ఇంపార్టెంట్, పాంపస్. సో డీసెంట్గా ఉంటాడు కానీ సొలెమ్ అనమాట, సీరియస్ పర్సన్, సెల్ఫ్ ఇంపార్టెంట్, తన పట్ల తాను అంటే ఈ స్వార్థం ఇది సెల్ఫ్, తను బాగుండాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. పాంపస్, కొద్దిగా రిచ్గా కనిపించే అటువంటి క్యారెక్టర్ అనమాట, అందరి మధ్యలో అట్లా ఉండాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. ప్రిఫరబ్లీ హీ షుడ్ బి ఏ హెవీ స్లో మూవింగ్ టైప్. సో కొద్దిగా లావుగా నిదానంగా నడిచేటువంటి వ్యక్తి. హీ నోటీసెస్ డోరిస్ టియర్స్. సో లోపలికి రాగానే వాళ్ళ కూతురు డోరిస్ ఏడుస్తూ ఉంది కదా, తన కన్నీళ్ళని చూశాడు. జార్జ్, హలో వాట్స్ దిస్, కాన్ బి ఎనీథింగ్ టు క్రై అబౌట్. ఏంటి, ఏం జరిగింది ఇక్కడ అంటే ఎందుకు ఏడుస్తున్నావు అన్నట్టు అనమాట. కాన్ బి ఎనీథింగ్ టు క్రై అబౌట్ అంటే ఏడ్చేంత ఏం జరిగింది ఇక్కడ అని. డోరిస్, త్రూ సోప్స్, సో ఏడ్చుకుంటానే యూ విల్ సీ, నువ్వే చూస్తావు ఇప్పుడు అనింది, అంటే నీకు తెలుస్తుంది కాసేపట్లో అని. డోరిస్ రన్స్ అవుట్ లెఫ్ట్ విత్ ఎ సోప్ ఆర్ టూ ఆన్ ద వే. సో ఏడ్చుకుంటా లెఫ్ట్ సైడ్ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయింది అనమాట. జార్జ్ స్టేర్స్ ఆఫ్టర్ హర్ మొమెంట్, దెన్ లుక్స్ అట్ మిస్సెస్ పియర్సన్. సో వాళ్ళ ఫాదర్ డోరిస్ వైపు చూసి కాసేపు, ఇప్పుడు మిస్సెస్ పియర్సన్ తన భార్య వైపు చూశాడు. జార్జ్, డిడ్ షీ సే యూ విల్ సీ. ఇప్పుడు ఆమె నువ్వు చూస్తావు యూ విల్ సీ అని చెప్పి అనిందే డోరిస్ అని చెప్పి అన్నాడు. మిసెస్ పియర్సన్, ఎస్ అలా అనింది అని. జార్జ్, వాట్ డిడ్ షీ మీన్, అంటే ఏంటి, నువ్వు చూస్తావు కాసేపట్లో అంటే దాని 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 మీనింగ్ ఏంటి, ఏం జరుగుతా ఉంది ఇక్కడ అని. మిసెస్ పియర్సన్, బెటర్ ఆస్క్ హర్, నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది, పోయి ఆమెనే అడుగు, ఆమెనే కదా అనింది యూ విల్ సీ అని. డోరిస్, సో డోరిస్ని అడుగు, నన్ను ఎందుకు అడుగుతానో అనింది మిసెస్ పియర్సన్. జార్జ్ లుక్ స్లోలీ అగైన్ అట్ ద డోర్, దెన్ అట్ మిసెస్ పియర్సన్. సో జార్జ్ డోర్ వైపు చూసి స్లోగా మిసెస్ పియర్సన్ వైపు కూడా చూశాడు, తన భార్య వైపు. దెన్ ఈ నోటీసెస్ ద స్టౌట్ దట్ మిసెస్ పియర్సన్ రైజెస్ ఫర్ అనదర్ సిప్. అప్పుడే ఇంకొక సిప్ వేస్తూ ఉందన్నమాట. ఆ స్టౌట్ ఏదైతే ఆల్కహాలిక్ డ్రింక్ ఉందో దాన్ని ఇంకొక సిప్ చేయబోతా ఉంటే దాన్ని చూశాడు. హిజ్ ఐస్ ఆల్మోస్ట్ బల్జ్, కళ్ళు ఇంకా పెద్దవి చేసుకొని చూస్తున్నాడు అనమాట, అంటే విత్ సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్. సో తన భార్య మందు కొట్టడం ఎప్పుడు చూడలేదు కదా, ఇప్పుడు చూస్తూ ఉన్నాడు. జార్జ్, స్టౌట్, అది ఆల్కహాలిక్ డ్రింకా స్టౌటా అని. మిస్సెస్ పియర్సన్, ఎస్ అవును. జార్జ్ అమేజ్డ్, ఆశ్చర్యపోయి, వాట్ ఆర్ యూ డ్రింకింగ్ స్టౌట్ ఫర్, ఎందుకు తాగుతున్నావు ఆ స్టౌట్ని అని. మిస్సెస్ పియర్సన్, బికాజ్ ఐ ఫ్యాన్సీడ్ సమ్, నాకు తాగాలనిపించింది. ఐ ఫ్యాన్సీడ్ అంటే ఐ లైక్డ్ సమ్ అని అర్థం, ఐ లైక్డ్, సో నాకు నచ్చింది అని. జార్జ్, అట్ దిస్ టైమ్ ఆఫ్ డే, అంటే ఈ టైంలో తాగుతున్నావా, పగలు ఆఫ్టర్నూన్ టైం కదా, అది ఆఫ్టర్నూన్ తాగుతున్నావు నువ్వు మందు అని. మిస్సెస్ పియర్సన్, ఎస్, వాట్స్ రాంగ్ విత్ ఇట్ అట్ దిస్ టైమ్ ఆఫ్ డే. సో ఈ టైంలో తాగితే ఏంటి తప్పు అని చెప్పి అడిగింది. జార్జ్ బివిల్డర్డ్, అంటే ఆశ్చర్యపోయి, నథింగ్ ఐ సపోజ్, తప్పేం లేదు అని. బట్ ఐ నెవర్ సీన్ యూ డూ ఇట్ బిఫోర్, కానీ నువ్వు తాగడం నేను ఎప్పుడూ చూడలేదే అన్నాడు.
మిసెస్ పియర్సన్, వెల్ యు ఆర్ సీయింగ్ మీ నౌ, ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు చూస్తున్నావు కదా అనింది. జార్జ్ విత్ హెవీ డిస్టేస్ట్, నచ్చలేదన్నమాట తన భార్య అట్లా మాట్లాడడం. ఎస్, అండ్ ఐ డోంట్ లైక్ ఇట్, కానీ నాకు నచ్చట్లేదు నువ్వు తాగడం. ఇట్ డజంట్ లుక్ రైట్, నువ్వు తాగడం తప్పు. ఐఎమ్ సర్ప్రైజ్డ్ అట్ యూ, నేను ఆశ్చర్యపోయినాను నువ్వు ఇట్లా తాగడం చూసి అని. మిసెస్ పియర్సన్, వెల్ దట్ ఆట్ టు బి ఎ నైస్ చేంజ్ ఫర్ యూ, సో నువ్వు సర్ప్రైజ్ అయినావు కదా, ఇదొక నైస్ చేంజ్ నీకు అని. జార్జ్ వాట్ డూ యూ మీన్, అంటే ఏంటి అని. మిసెస్ పియర్సన్, ఇట్ మస్ట్ బి సమ్ టైమ్ సిన్స్ యు ఆర్ సర్ప్రైజ్ అట్ మీ జార్జ్. సో జార్జ్, నన్ను చూసి ఈ మధ్య కాలంలో నువ్వు ఎప్పుడు సర్ప్రైజ్ అవ్వలేదు కదా, సో ఇప్పుడు సర్ప్రైజ్ అయ్యావు, సో అది నీకు మంచిదే, ఆ చేంజ్ బాగుంటుంది అని. జార్జ్, ఐ డోంట్ లైక్ సర్ప్రైజెస్, కానీ నాకు సర్ప్రైజెస్ అంటే ఇష్టం ఉండవు. ఐఎమ్ ఆల్ ఫర్ ఏ స్టడీ గోయింగ్ ఆన్, సో ఏదో స్టడీగా వితౌట్ ఎనీ సర్ప్రైజెస్ లైఫ్ మూవ్ అవుతూ ఉంటే బాగుంటుంది అంతే. యు వాట్ టు నో దట్ బై దిస్ టైమ్, సో ఈ పాటికి నీకు అర్థమై ఉండాలా. బై ద వే, ఐ ఫర్గాట్ టు టెల్ యూ దిస్ మార్నింగ్ ఐ వుడెంట్ వాంట్ ఎనీ టీ. సో మార్నింగ్ ఓ విషయం చెప్పడం మర్చిపోయినాను, నాకు టీ వద్దు అన్న విషయం చెప్పడం మర్చిపోయినా, ఎందుకంటే స్పెషల్ స్నూకర్ మ్యాచ్ నైట్ అట్ ద క్లబ్ టు నైట్. సో ఈరోజు రాత్రికి క్లబ్లో స్పెషల్ స్నూకర్ మ్యాచ్ ఉంది, స్నూకర్ అనేది గేమ్, సో ఆ స్నూకర్ మ్యాచ్ ఉంది, క్లబ్కి వెళ్తున్నాను. అండ్ అ బిట్ ఆఫ్ సప్పర్ గోయింగ్, సో అక్కడే సప్పర్ కూడా అక్కడనే ఉంటుంది. సో నో టీ, ఇప్పుడు టీ ఏం అవసరం లేదు. సో ఆల్రెడీ నువ్వు చేసి ఉంటావు కదా టీ, నేను పొద్దున్న చెప్పడం మర్చిపోయినాను చేయొద్దని అని చెప్పి అన్నాడు. మిసెస్ పియర్సన్, చేయలేదు కదా టీని. దట్స్ ఆల్ రైట్, దేర్ ఇజంట్ ఎనీ. సో ఓకే, దట్స్ ఆల్ రైట్, అయినా టీ ఏం లేదులే అక్కడ చేయలేదు అనింది. జార్జ్ అస్టానిష్డ్, ఆశ్చర్యపోయి, యు మీన్ యూ డిడెంట్ గెట్ ఎనీ రెడీ, అంటే ఏంటి నువ్వు టీ చేయలేదా ఇంకా అని. మిసెస్ పియర్సన్, ఎస్, నేను చేయలేదు, అండ్ గుడ్ థింగ్ టు యాజ్ ఇట్స్ టర్న్డ్ అవుట్, అయినా గుడ్ థింగే కదా అది, నీకు ఎట్లా టీ అవసరం లేదు, నేను ముందుగానే చేయలేదు అని, చేసుంటుందేమో అని అనుకున్నాడు. జార్జ్ అగ్రీవ్డ్, సో కొద్దిగా కోపంగా, దట్స్ ఆల్ వెరీ వెల్, బట్ సపోజ్ ఐ వాంటెడ్ సమ్, ఒకవేళ ఇప్పుడు నాకు టీ కావాలి అని చెప్పి నేను అనుకొని తింటే అని చెప్పి అన్నాడు. టీ వద్దన్నాను కాబట్టి సరిపోయింది అన్నాడు కదా, ఒకవేళ ఇప్పుడు నేను టీ కావాలి అని చెప్పింటే ఏంటి విషయం, నువ్వు చేయలేదు కదా ఇంకా అని. మిస్సెస్ పియర్సన్, మై గుడ్నెస్, అంటే చూడండి ఇక్కడ అన్నట్టు, అంటే అయ్యో అని. లిసన్ టు ద మ్యాన్, ఈ మనిషి చెప్పేది వినండి. అనాయిడ్ బికాజ్ ఐ డోంట్ గెట్ ఎ టీ ఫర్ హిమ్ దట్ ఈ డజంట్ ఈవెన్ వాంట్, సో తనకు అవసరం లేని టీ నేను చేయలేదని చెప్పేసి అతను విసుగు వస్తూ ఉంది అని చెప్పి, అంటే అవసరమైనది టీ కావాలనుకో, అప్పుడు చేయలేదంటే కోపం వస్తే ఒక అర్థం ఉంది. టీ వద్దన్నాడు కదా, సో వద్దన్న టీ వద్దను అంటే వద్దన్న టీని చెయ్యనందుకు హీ వాజ్ అనాయిడ్, సో అంత కోపం వస్తూ ఉంది, విసుగు వస్తూ ఉంది అతనికి అని. ఎవర్ ట్రైడ్ దట్ అట్ ద క్లబ్, సో ఇట్లనే ఇది క్లబ్లో కూడా ట్రై చేసినారా ఈ విధంగానే అని. జార్జ్, ట్రైడ్ వాట్ అట్ ద క్లబ్, ఏం ట్రై చేయాలా క్లబ్లో, ఏం ట్రై చేయాలి అని. మిసెస్ పియర్సన్, గోయింగ్ అప్ టు ద బార్ అండ్ టెల్లింగ్ దెమ్ యూ డోంట్ వాంట్ ఎ గ్లాస్ ఆఫ్ బీర్ బట్ యు ఆర్ అనాయిడ్ బికాస్ దే హ్యావెంట్ ఆల్రెడీ పోర్డ్ ఇట్ అవుట్. సో ఇది ఎట్లా ఉందంటే, నువ్వు పైన టీ వద్దని చెప్పి మళ్ళీ చేయని దానికి కోపం వచ్చింది కదా, చేయని దానికి. సో అట్లనే నువ్వు కూడా బార్కి వెళ్ళి నాకు గ్లాస్ ఆఫ్ బీర్ వద్దు అని చెప్పి మళ్ళీ వాళ్ళు గ్లాస్లో పోయని దానికి నీకు కోపం వచ్చినట్లుంది, అట్లా ఉంది సిచ్యువేషన్ ఇది అని. ట్రై దట్ ఆన్ దెమ్ అండ్ సీ వాట్ యు గెట్, సో నువ్వు కూడా బార్లోకి వెళ్ళి క్లబ్లో అట్లా ట్రై చేయి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు అని. వాళ్ళు ఈమె కాబట్టి ఊరికే ఉంది, క్లబ్లో వాళ్ళు వద్దని చెప్పి మళ్ళీ ఎందుకు పోయలేదని అడిగితే వాళ్ళు సీరియస్ అవుతారు కదా. సో జార్జ్, ఐ డోంట్ నో వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్, సో నువ్వు దేని గురించి మాడుతున్నావు నాకు అర్థం కావట్లే అన్నాడు జార్జ్. దానికి మిస్సెస్ పియర్సన్, దే వుడ్ లాఫ్ అట్ యూ ఈవెన్ మోర్ దాన్ దే డూ నౌ, సో ఇప్పుడు ఎంతైతే నవ్వుతున్నారో అంతకంటే ఎక్కువ నవ్వుతారు నువ్వు ఇలా మాట్లాడితే అక్కడికి వెళ్ళి అని. జార్జ్ ఇండిగ్నెంట్లీ, లాఫ్ అట్ మీ, దే డోంట్ లాఫ్ అట్ మీ, నన్ను చూసి నవ్వుతారా, నో నో, నన్ను చూసి అక్కడ ఎవరు నవ్వరు అని. మిస్సెస్ పియర్సన్, అఫ్ కోర్స్ దే డూ, అవును వాళ్ళు నిన్ను చూసి నవ్వుతారు. యు ఆట్ టు హ్యావ్ ఫౌండ్ దట్ అవుట్ బై దిస్ టైమ్, ఈ పాటికి నీకు తెలిసి ఉండాలి ఆ విషయం, నిన్ను చూసి నవ్వుతారు వాళ్ళు నీ వెనకాల. ఎనీబడి ఎల్స్ వుడ్ హ్యావ్ డన్, సో ఎవరైనా చూసి అంటే ఈ పాటికి అందరికి అర్థమై ఉంటుంది ఎవరికైనా సరే, నీకే అర్థం కాలే ఇంకా. యు ఆర్ వన్ ఆఫ్ దేర్ స్టాండింగ్ జోక్స్ ఫేమస్, సో నీ పట్ల ఎన్ని జోకులు వేసుకుంటా ఉంటారో వాళ్ళు, నిన్ను చూసి జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ ఉంటారు, నువ్వు చాలా ఫేమస్ అనమాట అక్కడ జోక్స్ వేసుకోవడంలో. దే కాల్ యూ పాంపీ ఆంపీ పియర్సన్ బికాస్ దే థింక్ యు ఆర్ సో స్లో అండ్ పాంపస్, నిన్నంతా పాంపీ ఆంపీ పియర్సన్ అని పిలుస్తారు, ఆ విషయం నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు చాలా స్లోగా పాంపస్గా ఉంటావు అని చెప్పి నీ వెనకాల నీకు తెలియకుండా పాంపీ ఆంపీ పియర్సన్ అని పిలుస్తూ ఉంటారు నిన్ను, ఆ విషయం నీకు తెలుసా అనింది. దానికి జార్జ్ హారిఫైడ్, అంటే ఇంకా కొద్దిగా కోపం వచ్చేసింది, గట్టిగా అరుస్తూ ఉన్నాడు భయంతో, నెవర్, అట్లా ఎప్పుడు నన్ను పిలవరు వాళ్ళు అని. మిసెస్ పియర్సన్, ఇట్స్ ఆల్వేస్ బీటెన్ మీ వై యూ షుడ్ వాంట్ టు స్పెండ్ సో మచ్ టైమ్ అట్ ఎ ప్లేస్ వేర్ దే ఆర్ ఆల్వేస్ లాఫింగ్ అట్ యూ బిహైండ్ యువర్ బ్యాక్ అండ్ కాలింగ్ యూ నేమ్స్. సో ఇట్ ఆల్వేస్ బీటెన్ మీ అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ అని అర్థం. ఇట్స్ ఆల్వేస్ బీటెన్ మీ అంటే
ఐ డోంట్ అండర్‌స్టాండ్ అని. నాకస్సలు అర్థం కాని విషయం ఏంటంటే, ఎక్కడైతే నిన్ను బై కాలింగ్ యూ నేమ్స్ నిన్ను పేర్లు పెట్టి పిలుస్తా ఉంటారో అండ్ లాఫింగ్ అట్ యూ బిహైండ్ యువర్ బ్యాక్ నీ వెనకాల నీ గురించి జోక్స్ ఏసుకొని నవ్వుతా ఉంటారో, అటువంటి ప్లేస్‌లో వై షుడ్ యూ వాంట్ టు స్పెండ్ సో మచ్ టైమ్? ఎందుకు నువ్వు ఎక్కువ అక్కడే గడపాలనుకుంటావు? నీ గురించి బ్యాడ్‌గా మాట్లాడుకునే ప్లేస్‌లో నువ్వు ఉండకూడదు గదా! అయినా ఎందుకుంటావో నాకు అస్సలు అర్థం కావట్లేదు అది. లీవింగ్ యువర్ వైఫ్ అట్ హోమ్ నైట్ ఆఫ్టర్ నైట్. అది కూడా నీ భార్యని ఇంట్లో వదిలేసి నైట్ ఆఫ్టర్ నైట్ ప్రతిరోజు రాత్రి అక్కడికెళ్తా ఉంటావు. ఇక్కడ ఒంటరిగా వదిలేసి నీ భార్యను. ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఔట్ విత్ హర్. భార్యతో కలిసి ఎళ్ళొచ్చు కదా! హూ డజంట్ మేక్ యూ లుక్ ఎ ఫూల్. సో, ఆమెతో ఎళ్తే నువ్వు ఫూల్‌లాగా కనిపించవు. కొద్దిగా జెంటిల్‌మ్యాన్ లాగా ఉంటావు. కానీ ఆమెను వదిలేసి ఎళ్తా ఉంటావు నువ్వు అని చెప్పి అనింది మిసెస్ పియర్సన్. సిరిల్ ఎంటర్స్ రైట్ విత్ ఎ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇన్ వన్ హ్యాండ్ అండ్ ఎ థిక్ స్లైస్ ఆఫ్ కేక్ ఇన్ ది అదర్. సో, సిరిల్‌కి ఆకలైతా ఉంటే కిచెన్‌లోకి వెళ్ళాడు కదా! సో, ఇప్పుడొచ్చాడనమాట. చేతిలో ఒక మిల్క్ గ్లాస్ ఉంది అండ్ ఒక కేక్ పీస్ కూడా ఉంది. దాన్ని పట్టుకొని వచ్చాడు. జార్జ్ ఆల్మోస్ట్ డేస్ టర్న్స్ టు హిమ్ అపీలింగ్‌లీ. సో, ఆల్మోస్ట్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు కదా! ఇప్పుడు తన కొడుకు వైపు చూసాడనమాట. జార్జ్, హియర్ సిరిల్, యూ హ్యావ్ బీన్ విత్ మీ టు ద క్లబ్ వన్స్ ఆర్ ట్వైస్. సో, సిరిల్‌ని అడుగుతా ఉన్నాడు. సిరిల్, నువ్వు నాతో పాటు క్లబ్‌కి ఒకసారో, రెండు సార్లు వచ్చావు గదా! దే డోంట్ లాఫ్ అట్ మీ అండ్ కాల్ మీ పాంపీ ఆంపీ పర్సన్ డూ దే? సో, వాళ్ళు నన్ను చూసి నవ్వరు. నన్ను పాంపీ ఆంపీ పియర్సన్ అని పిలవరు. ఆహ్, నిజమే గదా! అని చెప్పి అడిగాడనమాట. సిరిల్ ఎంబారాస్డ్ హెసిటేట్స్. సో, ఇతను తడబడతా ఉన్నాడు చెప్పడానికి. కొద్దిగా ఎంబారసింగ్ ఫీల్ అయ్యాడనమాట. యాంగ్రీలీ కోపంగా గో ఆన్ టెల్ మీ డూ దే. నాన్న గట్టిగా అడుగుతా ఉన్నాడు. చెప్పు నిజంగా అట్లా పిలుస్తారా నన్ను అని చెప్పి కన్ఫర్మేషన్ తన భార్యకి చెప్పించాలని చెప్పి అడుగుతా ఉన్నాడు. సిరిల్ కొద్దిగా ఎంబారస్ అయ్యి వెల్ ఎస్ డాడ్, అవును డాడ్ అట్లా పిలుస్తారు వాళ్ళు, ఐఎమ్ అఫ్రైడ్ దే డూ. అవును నిన్ను పాంపీ ఆంపీ పియర్సన్ అని పిలుస్తారు, నీ పట్ల జోకులు వేసుకుంటా ఉంటారు వాళ్ళు అని చెప్పి నిజం చెప్పాడనమాట సిరిల్. ఇన్నాళ్ళు తన ఫాదర్ని అట్లా పిలుస్తారని ఎవరు చెప్పలేదు ధైర్యం చేసి. జార్జ్ స్లోలీ లుక్స్ ఫ్రమ్ వన్ టు ద అదర్ స్టాగర్డ్. సో, షాక్ అయ్యి అందరి వైపు చూస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఒకరి తర్వాత ఒకరి ఫేస్లన్నీ చూస్తూ ఉన్నాడు. జార్జ్ స్లోలీ వెల్ ఐల్ బి డామ్డ్, అన్బిలీవబుల్, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని. జార్జ్ ఎగ్జిట్స్ లెఫ్ట్ స్లోలీ ఆల్మోస్ట్ యాజ్ ఇఫ్ సంబడీ హ్యాడ్ హిట్ హిమ్ ఓవర్ ద హెడ్. సో, అంత అవమానం జరిగేసరికి అంటే తన గురించి ఇంత మాట్లాడుకుంటున్నారు అని చెప్పి నమ్మలేదు కదా! సో, అంత జరిగేసరికి కొద్దిగా ఏదో తల మీద కొట్టినట్లు అనిపించి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయాడనమాట బయటకు. సిరిల్ ఆఫ్టర్ వాచింగ్ హిమ్ గో టర్న్స్ ఇండిగ్నెంట్లీ టు మిసెస్ పియర్సన్. ఇప్పుడు సిరిల్ తన ఫాదర్ బయటికి వెళ్ళడం చూసి అంటే వేరే రూమ్లోకి అక్కడి నుంచి పియర్సన్ వైపు తిరిగాడు, తన మదర్ వైపు. సిరిల్, నౌ యూ షుడెంట్ హ్యావ్ టోల్డ్ హిమ్ దట్ మమ్. నువ్వు ఇప్పుడు ఆ మాట చెప్పకూడదు మమ్. ఎందుకు చెప్పినావు మమ్మీ? నువ్వు నాన్నకి చెప్పకుండా ఉండాల్సింది. దట్స్ నాట్ ఫెయిర్. అది కరెక్ట్ కాదు నువ్వు అట్లా చెప్పడం. యూ హ్యావ్ హర్ట్ హిస్ ఫీలింగ్స్. సో, నాన్న ఫీలింగ్స్ నువ్వు హర్ట్ చేసావు. మైండ్ టు, నా ఫీలింగ్స్ కూడా హర్ట్ చేసావు నువ్వు అట్లా చెప్పి. అది నాన్నని అట్లా అవమానిస్తున్నారని చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అన్నాడు. దానికి మిసెస్ పియర్సన్, సమ్‌టైమ్స్ ఇట్ డస్ పీపుల్ గుడ్ టు హ్యావ్ దేర్ ఫీలింగ్స్ హర్ట్. సో, కొన్నిసార్లు ఫీలింగ్స్ హర్ట్ అవ్వడం మంచిదే. ద ట్రూత్ ఆర్టన్ టు హర్ట్ ఎనీబడీ ఫర్ లాంగ్. సో, నిజం అనేది ఎక్కువ రోజులు హర్ట్ చేయదనమాట. నిజం చెప్పినప్పుడు ఇది తను చెప్పింది నిజమే. సో, కాసేపు హర్ట్ అవుతారు. బట్ అది లాంగ్ ఉండదనమాట ఫర్ ఎవర్. ఇఫ్ యువర్ ఫాదర్ డిడ్ంట్ గో టు ద క్లబ్ సో ఆఫెన్ పర్హాప్స్ దే వుడ్ స్టాప్ లాఫింగ్ అట్ హిమ్. సో, ఈ మాట విన్నాడు కాబట్టి ఇంకా క్లబ్‌కి రెగ్యులర్‌గా వెళ్ళకోకుండా ఉంటే వాళ్ళు కూడా ఫాదర్‌ని చూసి నవ్వరు. సో, మంచే జరుగుతది అని చెప్పి అనింది మిసెస్ పియర్సన్. దానికి సిరిల్ గ్లూమీలీ ఐ డౌట్ ఇట్. సో, కానీ నాకు డౌటే ఇది. అట్లా వాళ్ళు నవ్వకుండా ఉండరు అన్నది నాకు డౌటే అన్నాడు. మిసెస్ పియర్సన్ సీరియస్‌గా పాసిబ్లీ యూ డూ. బట్ వాట్ ఐ డౌట్ ఈస్ వెదర్ యువర్ ఒపీనియన్ ఈస్ వర్త్ హ్యావింగ్. అంటే తన మదర్ అనుకున్నది డౌట్ అన్నాడు కదా! అంటే అట్లా జరగదని చెప్పి. అవును. నువ్వు అట్లా ఎప్పుడు నెగెటివ్‌గానే బిహేవ్ చేస్తా ఉంటావు. సో, తన నెగెటివ్ ఒపీనియన్ పట్ల కొద్దిగా కోపమొచ్చిందనమాట మిసెస్ పియర్సన్‌కి. తిడతా ఉంది. ఆహ్, నా డౌట్ ఏంటంటే నీ ఒపీనియన్ అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ వాట్ ఐ డౌట్ ఈస్ వెదర్ యువర్ ఒపీనియన్ ఈస్ వర్త్ హ్యావింగ్. సో, నీ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఇక్కడ. వాట్ డు యూ నో? నీకేం తెలుసు? నథింగ్. నీకేం తెలీదు. యూ స్పెండ్ టూ మచ్ టైమ్ అండ్ గుడ్ మనీ అట్ గ్రే హౌండ్ రేసెస్ అండ్ డర్ట్ ట్రాక్స్ అండ్ ఐస్ షోస్. నువ్వెప్పుడు నీ టైంని, నీ డబ్బుల్ని ఎక్కడ గ్రే హౌండ్ అంటే డాగ్స్ అనమాట. సో, డాగ్స్ రేసుల మీద అండ్ డర్ట్ ట్రాక్స్. సో, ఈ కాంపిటీషన్స్ ఉంటాయి కదా! డర్ట్ ట్రాక్స్, బైక్ రేస్‌లు ఇట్లా వాటి మీద అండ్ ఐస్ షోస్ వాటి మీద నువ్వు ఖర్చు చేస్తా ఉంటావు. నీకేం తెలుసు? నథింగ్ అని చెప్పి తిట్టింది.
సిరిల్ సల్కీలీ, వెల్ వాట్ ఇఫ్ ఐ డూ? ఒకవేళ నేను చేస్తే ఏంటి ఇప్పుడు? ఐ గాట్ టు ఎంజాయ్ మై సెల్ఫ్ సమ్ హౌ హ్యావెంట్ ఐ? నేను కూడా నా లైఫ్లో అంతో ఇంత ఎంజాయ్ చేయాలి కదా, చేయకూడదా అని చెప్పి అడిగాడు. మిసెస్ పియర్సన్, ఐ వుడెంట్ మైండ్ సో మచ్ ఇఫ్ యు ఆర్ రియలీ ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు నిజంగానే ఎంజాయ్ చేస్తా ఉంటే నీ లైఫ్ని నేను అస్సలు పట్టించుకోను. బట్ ఆర్ యూ? కానీ నిజం చెప్పు, నిజంగా ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు? అండ్ వేర్ ఈజ్ ఇట్ గెటింగ్ యూ? సో నీ ఎంజాయ్మెంట్ ఎక్కడికి తీసుకెళ్తాంది నిన్ను? దేర్ ఇస్ ఎ షార్ప్ హర్రీడ్ నాకింగ్ హర్డ్ ఆఫ్ లెఫ్ట్. అప్పుడే ఈ నాకింగ్ సౌండ్, డోర్ ఎవరో కొడతా ఉన్నారన్నమాట. డోర్ నాకింగ్ సౌండ్ వచ్చింది. మిసెస్ ఫిజ్గెరాల్డ్ వెళ్ళింది కదా బయటికి. ఎవరు మిస్ ఫిజ్గెరాల్డ్ అంటే? మిసెస్ ఫిజ్గెరాల్డ్ మిసెస్ పియర్సన్ పర్సనాలిటీ ఉన్నటువంటి ఆమె. సో ఇప్పుడు వస్తూ ఉందన్నమాట, డోర్ కొడుతూ ఉంది. సిరిల్, మైట్ బీ ఫర్ మీ, ఐల్ సీ. నా కోసమే ఎవరో అయి ఉంటారని చెప్పి సిరిల్ అనుకున్నాడు. సిరిల్ హరీస్ అవుట్ లెఫ్ట్. ఇన్ ఎ మూమెంట్ హీ రీ ఎంటర్స్, క్లోజింగ్ ద డోర్ బిహైండ్ హిమ్. సో లెఫ్ట్కి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి మళ్ళీ తిరిగి వచ్చాడు అనమాట లోపలికి. డోర్ క్లోజ్ చేశాడు. ఇట్స్ దట్ సిల్లీ ఓల్డ్ బ్యాగ్ ఫ్రమ్ నెక్స్ట్ డోర్. సో ఈ పక్కింటి ముసలాం ఉంది కదా, సిల్లీ ఓల్డ్ బ్యాగ్. ఎవరు? మిసెస్ మిసెస్ ఫిజ్గెరాల్డ్ని సిల్లీ ఓల్డ్ బ్యాగ్ అని తిడతా ఉన్నాడు. ఆ పక్కింటి ముసలాం వచ్చింది. మిసెస్ ఫిజ్గెరాల్డ్, యూ డోంట్ వాంట్ హర్ హియర్ డూ యూ? సో నువ్వు ఆమె ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా, ఆమెను పంపించేద్దామా అన్నాడు. మిసెస్ పియర్సన్ షార్ప్లీ, సడన్లీ ఐ డూ. ఇక్కడ ఉండాలి ఆమె. ఆస్క్ హర్ హిన్, లోపలికి రమ్మని చెప్పు. అండ్ డోంట్ కాల్ హర్ ఎ సిల్లీ ఓల్డ్ బ్యాగ్ ఎయిదర్. సో ఆమెని సిల్లీ ఓల్డ్ బ్యాగ్ అని కూడా పిలవద్దు. షీఈ్ ఎ వెరీ నైస్ ఉమెన్. ఆమె చాలా మంచి ఆమె. విత్ అ లాట్ మోర్ సెన్స్ దాన్ యూ విల్ ఎవర్ హ్యావ్. సో ఆమెకున్నంత సెన్స్ నీకెప్పుడు నీ లైఫ్లోనే రాదు. ఆమె చాలా మంచిది అని చెప్పి తన గురించి తాను చెప్పుకుంటా ఉందన్నమాట. ఇక్కడ మిసెస్ పియర్సన్ ఎవరు? మిసెస్ ఫిజ్గెరాల్డే కదా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది. సిరిల్ ఎగ్జిట్స్ లెఫ్ట్. మిసెస్ పియర్సన్ ఫినిషెస్ హర్ స్టౌట్, స్మాకింగ్ హర్ లిప్స్. సో సిరిల్ మళ్ళీ బయటికి వెళ్ళాడు, డోర్ ఓపెన్ చేసి ఆమెని లోపలికి ఇన్వైట్ చేయడానికి. మిసెస్ పియర్సన్ తన స్టౌట్, తన బీర్ ఫినిష్ చేసేసి తన లిప్స్, స్మాకింగ్ హర్ లిప్స్ అనమాట, పెదాలతో లిప్స్ అన్నిటిని తడుముకుంటా ఉంది. సిరిల్ రీ ఎంటర్స్ లెఫ్ట్, ఉషరింగ్ ఇన్ మిసెస్ ఫిజ్గెరాల్డ్. సో ఆమెని లోపలికి ఇన్వైట్ చేసుకొని వచ్చాడు అనమాట. ఉషరింగ్ అంటే షోయింగ్ ద వే టు ఇన్సైడ్ అనమాట. లోపలికి దారి చూపించి ఆమెను రమ్మని చెప్పి ఇన్వైట్ చేశాడు. హూ హెజిటేట్స్ ఇన్ ద డోర్ వే. సో ఆమె హెజిటేట్ చేస్తానంటే లోపలికి రావాలా వద్దా అన్నట్లు భయపడతా ఉంది. ఎవరు? మిసెస్ ఫిజ్గెరాల్డ్ అంటే మిసెస్ పియర్సన్. సో తన ఇంట్లోకి తనే కొత్త వ్యక్తిలాగా వస్తూ ఉంది కదా ఇక్కడ, అందుకు కొద్దిగా హెజిటేషన్ అవుతా ఉంది అక్కడ. కమిన్ కమిన్ మిసెస్ ఫిజ్గెరాల్డ్. సో పిలుస్తూ ఉన్నాడు, కమిన్ కమిన్, లోపలికి రండి మిసెస్ ఫిజ్గెరాల్డ్ అని. మిసెస్ ఫిజ్గెరాల్డ్ అంటే మిసెస్ పియర్సన్. మూవింగ్ టు లెఫ్ట్ సెంటర్ యాంగ్జియస్లీ. లెఫ్ట్ సెంటర్కి వస్తూ కొద్దిగా టెన్షన్తో, ఐ జస్ట్ వండర్డ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. సో అంతా ఓకేనా, ఇంట్లో అంతా బాగానే జరుగుతూ ఉందా అని చెప్పి. ఎందుకంటే తన ప్లేస్లో మిసెస్ ఫిజ్గెరాల్డ్ మాట్లాడుతూ ఉంది కదా. సో అంతా ఓకేనా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అని చెప్పి అడుగుతూ ఉంది. సిరిల్ సల్కిలీ, నో ఇట్ ఈజింట్, నో నో ఇట్స్ నాట్ ఆల్ రైట్. సో వాళ్ళ మదర్ స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది కదా, సో ఇట్స్ నాట్ ఆల్ రైట్ అన్నాడు. మిసెస్ పియర్సన్ షార్ప్లీ, అఫ్ కోర్స్ ఇట్ ఈస్, యూ బీ క్వైట్. అఫ్ కోర్స్ ఇది బాగానే ఉంది, నువ్వు నోరు మూసుకో అని చెప్పి కొడుకుని తిట్టింది. సిరిల్ ఇండిగ్నెంట్లీ అండ్ లౌడ్లీ, వై షుడ్ ఐ బీ క్వైట్? నేనెందుకు సైలెంట్గా ఉండాలి? మిసెస్ పియర్సన్ షౌటింగ్, గట్టిగా అరుస్తూ, బికాస్ ఐ టెల్ యూ టు, యూ సిల్లీ స్పాయిల్డ్ యంగ్ పైకన్. సో నేను చెప్తున్నాను కాబట్టి, నేను ఎందుకు సైలెంట్గా ఉండాలంటే నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండాలా. యూ సిల్లీ స్పాయిల్డ్ యంగ్ పైకన్, ఇవన్నీ తిట్లు అనమాట, తిడతా ఉంది. మిసెస్ ఫిజ్గెరాల్డ్ అంటే ఒరిజినల్ మిసెస్ పియర్సన్ ప్రొటెస్టింగ్ నర్వస్లీ, ఓ నో షూర్లీ, నువ్వు అలా తిట్టకు అన్నట్లు చెప్తా ఉంది, అడ్డుకుంటా ఉందన్నమాట. మిసెస్ పియర్సన్ కోపంగా, నౌ మిసెస్ ఫిజ్గెరాల్డ్ జస్ట్ లెట్ మీ మేనేజ్ మై ఫ్యామిలీ ఇన్ మై ఓన్ వే ప్లీజ్. సో మిసెస్ పియర్సన్ అంటే మిసెస్ ఫిజ్గెరాల్డ్ ఇట్లా చెప్తా ఉందన్నమాట సీరియస్గా ఆమె వైపు తిరిగి. మిసెస్ ఫిజ్గెరాల్డ్ జస్ట్ లెట్ మీ మేనేజ్ మై ఫ్యామిలీ ఇన్ మై ఓన్ వే. నా ఫ్యామిలీని నేను మేనేజ్ చేస్తాను, ప్లీజ్ మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దండి అని చెప్పి అనింది. కానీ ఈమె కదా ఒరిజినల్ మదర్ మిసెస్ పియర్సన్. కానీ ఆమె తిట్టడం చూసి, నువ్వు అట్లా అట్లా అనొద్దు అని చెప్తా ఉంటే, నా ఫ్యామిలీని నేను మేనేజ్ చేసుకుంటా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దని ఆమె మీదకే అరుస్తూ ఉందన్నమాట. మిసెస్ ఫిజ్గెరాల్డ్ ఎస్ బట్ సిరిల్ అని చెప్పి సిరిల్ని పిలిచింది. సిరిల్ సల్కీ అండ్ గ్లోరింగ్, కొద్దిగా డల్గా అండ్ కోపంతో, మిస్టర్ సిరిల్ పియర్సన్ టు యూ ప్లీజ్. మిసెస్ ఫిజ్గెరాల్డ్ నన్ను జస్ట్ సిరిల్ అని చెప్పి నా ఫస్ట్ నేమ్తో పిలవద్దండి, మిస్టర్ సిరిల్ అని పిలవండి. ఇప్పుడు తెలియని సిరిల్ అని ఎవరు పిలుస్తారు? ఇంట్లో వాళ్ళు పిలుస్తారు. బట్ తెలియని వ్యక్తి కదా, పక్కింటి వాళ్ళు ఎట్లా పిలవాలి? మిస్టర్ మిసెస్ అవి యూజ్ చేసి పిలవాలి కదా. సో మిస్టర్ సిరిల్ అని పిలవండి మిసెస్ ఫిజ్గెరాల్డ్. సిరిల్ స్టాక్స్ ఆఫ్ ఇంటు ద కిచెన్, అట్లా అని కిచెన్లోకి వెళ్ళిపోయాడు. మిసెస్ ఫిజ్గెరాల్డ్
మూవింగ్ టు ద సెటీ విస్పరింగ్. సో ఈమె అంటే మిసెస్ పియర్సన్ ఇప్పుడు మిసెస్ ఫిజ్గెరాల్డ్ లాగా ఉంది కదా. సో సోఫా దగ్గరకు వస్తూ, ఓ డియర్ వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతా ఉంది డియర్, ఏం చేసావు నువ్వు ఇది ఇప్పుడు ఇంతసేపు అని చెప్పి అడిగింది. సో వాళ్ళ ఫ్యామిలీని మొత్తం ఒక ఆట ఆడుకుంటా ఉందన్న విషయం తెలియదు అనమాట ఈమెకు. ఇప్పుడు మిసెస్ పియర్సన్ కామ్గా, నథింగ్ మచ్, ఇంకా అంత ఏం చేయలేదు, జస్ట్ పుట్టింగ్ దెమ్ ఇన్ దేర్ ప్లేసెస్, వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళని పెడుతున్నాను, అంటే వాళ్ళ నార్మల్ స్టేజ్కి మారుస్తున్నా, దట్స్ ఆల్ అంతే. డూయింగ్ వాట్ యు ఆర్ టు హ్యావ్ డన్ లాంగ్ సిన్స్, నువ్వు ఎప్పుడో చేయాల్సిన పని నేను ఇప్పుడు చేస్తున్నాను, వాళ్ళని కంట్రోల్ చేస్తున్నా అని. మిసెస్ ఫిజ్గెరాల్డ్, ఈజ్ జార్జ్ హోమ్, సో జార్జ్ వచ్చాడా ఇంటికి అని. జార్జ్ అంటే ఎవరు? మిసెస్ పియర్సన్ యొక్క భార్య అనమాట. అంటే మిసెస్ ఫిజ్గెరాల్డ్ లో ఉంది కదా ఆమె పర్సనాలిటీ, అడుగుతా ఉంది జార్జ్ వచ్చాడా ఇంటికి. షీ సిట్స్ బిసైడ్ మిసెస్ పియర్సన్ ఆన్ ద సెట్టి, సో వచ్చి తన మిసెస్ పియర్సన్ పక్కన కూర్చుంది సోఫాలో. మిసెస్ పియర్సన్, ఎస్ వచ్చాడు, ఐ బీన్ టెలింగ్ హిమ్ వాట్ దే థింక్ ఆఫ్ హిమ్ అట్ ద క్లబ్, సో నేను ఇప్పుడే చెప్తా ఉన్నాను క్లబ్లో అతని గురించి ఏమనుకుంటున్నారు, నేను ఇంతసేపు ఆ విషయం చెప్పాను అని చెప్పి. మిసెస్ ఫిజ్గెరాల్డ్, వెల్ దే థింక్ ఎ లాట్ ఆఫ్ హిమ్ డోంట్ దే, అవును తన గురించి చాలా అనుకుంటా ఉంటారు కదా, నా హస్బెండ్ గురించి చాలా అనుకుంటా ఉంటారు జార్జ్ గురించి అక్కడ అని చెప్పి ఆమె అనింది. మిస్సెస్ పియర్సన్, నో దే డోంట్ అండ్ నౌ హీ నోస్ ఇట్, సో ఈయన గురించి వాళ్ళేం అంటే ఏం ఆలోచిస్తూ ఉండరు, బట్ వాళ్ళు ఏమేమి అంటారో తన వెనకాల మొత్తం అన్ని జార్జికి తెలుసు అని చెప్పి చెప్పింది. దానికి మిస్సెస్ ఫిజ్గెరాల్డ్ నర్వస్లీ, కొద్దిగా టెన్షన్తో నర్వస్నెస్తో, ఓ డియర్ ఐ విష్ యూ హ్యాడెంట్. మిస్సెస్ ఫిజ్గెరాల్డ్, ఎందుకు చెప్పావు నువ్వు, నా హస్బెండ్కు చెప్పకూడదు కదా తన గురించి ఏమనుకుంటున్నారో అని. మిస్సెస్ పియర్సన్, నాన్ సెన్స్, డూయింగ్ దెమ్ ఆల్ వరల్డ్ ఆఫ్ గుడ్, సో ఇదంతా నాన్ సెన్స్, నేనంతా వాళ్ళ మంచి కోసమే చేస్తున్నా, అండ్ దే విల్ బీ ఈటింగ్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్ సూన్ యూ విల్ సీ, సో ఈటింగ్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్ అంటే కంట్రోల్ అనమాట, సో అంతా నీ కంట్రోల్లో ఉంటారు, నువ్వు చెప్పినట్లు చేస్తారు, నువ్వే చూస్తావు కదా అనింది. మిసెస్ ఫిజ్గెరాల్డ్, ఐ డోంట్ థింక్ ఐ వాంట్ దెమ్ ఈటింగ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్, సో నేనేం వాళ్ళని కంట్రోల్ చేయాలని నేను అనుకోవట్లేదు అని చెప్పి అనింది. దానికి మిస్సెస్ పియర్సన్ ఇంపేషెంట్లీ, అంటే ఓపిక లేకుండా, అంటే ఓపిక పోతాందనమాట, పేషెన్స్ లేకుండా, వెల్ వాట్ ఎవర్ యూ వాంట్, ఏం కావాలంటే అది చేసుకో, దే విల్ బి డూయింగ్ ఇట్ ఆల్ త్రీ ఆఫ్ దెమ్, మార్క్ మై వర్డ్స్ మిసెస్ పియర్సన్, కానీ వాళ్ళు ఇంకా నీ మాట వింటారు, ఆల్ త్రీ ఆఫ్ దెమ్ మొత్తం ముగ్గురు, మార్క్ మై వర్డ్స్ నా మాటలు గుర్తుపెట్టుకో మిసెస్ పియర్సన్ అని. జార్జ్ ఎంటర్స్ లెఫ్ట్ గ్లమ్లీ, సో లెఫ్ట్ సైడ్ ఎంటర్ అయ్యాడు జార్జ్, సీరియస్గా అండ్ డల్గా ఉన్నాడు. హీఈస్ అన్ప్లెజెంట్లీ సర్ప్రైజ్ వెన్ హీ సీస్ ద విజిటర్, సో వచ్చి చూడగానే అన్ప్లెజెంట్లీ సర్ప్రైజ్, హ్యాపీ ఫీల్ అవ్వలేదన్నమాట, ఎందుకంటే ఇంట్లో సిచ్యువేషన్ వరస్ట్గా ఉంది కదా, ఆమె తన భార్య డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంది, ఇప్పుడేమో విజిటర్ వచ్చింది పక్కింటి ఆవిడ, సో నచ్చలేదన్నమాట. హీ మూవ్స్ టు ద ఆర్మ్ చైర్ లెఫ్ట్, సిట్స్ డౌన్ హెవీలీ అండ్ గ్లమ్లీ లైట్స్ హిస్ పైప్, సో తననేం మాట్లాడకుండా విజిటర్ని ఆర్మ్ చైర్లో కూర్చొని లెఫ్ట్ సైడ్ చాలా బరువుగా కూర్చున్నాడు హెవీగా, అండ్ తన పైప్ అంటే ఇక్కడ సిగార్ అనమాట, సిగరెట్ వెలిగించి, దెన్ ఈ లుక్స్ ఫ్రమ్ మిసెస్ పియర్సన్ టు మిసెస్ ఫిజ్గెరాల్డ్, సో ఫస్ట్ తన భార్య మిసెస్ పియర్సన్ని చూసి ఇప్పుడు మిసెస్ ఫిజ్గెరాల్డ్ వైపు చూస్తున్నాడు. హూ ఈజ్ రిగార్డింగ్ హిమ్ యాంగ్జియస్లీ, సో ఈమె యాంగ్జియస్గా చూస్తుందన్నమాట, ఎవరు మిసెస్ ఫిజ్గెరాల్డ్, ఎవరిని, జార్జ్ని, ఎందుకు ఈమెనే కదా అసలైన మిసెస్ పియర్సన్, సో తన భర్తను చూస్తూ ఉంది తను ఎట్లా అనుకుంటున్నాడో నా గురించి అని. జార్జ్, జస్ట్ లుక్డ్ ఇన్ ఫర్ ఎ మినిట్ ఐ సపోజ్ మిసెస్ ఫిజ్గెరాల్డ్, సో ఇతను అంటా ఉన్నాడు అనమాట, మిసెస్ ఫిజ్గెరాల్డ్ జస్ట్ ఒక నిమిషం అట్లా చూసిపోదామని వచ్చారా మీరు అని చెప్పి, ఎందుకంటే ఎక్కువసేపు ఉండడం తనకి నచ్చలేదన్నమాట. మిసెస్ ఫిజ్గెరాల్డ్, హూ డజంట్ నో వాట్ షీ ఈస్ సేయింగ్, సో ఏమంటుందో తెలియక, వెల్ ఎస్ ఐ సపోజ్ సో జార్జ్ అని చెప్పి అనింది, అవును అన్నట్టు, అంటే ఏం చెప్తున్నారో తెలియక. జార్జ్ అగ్యాస్ట్, అంటే సర్ప్రైజ్ అయ్యి కొద్దిగా షాకింగ్తో, జార్జ్, నన్ను జార్జ్ అని పిలుస్తున్నావా అని చెప్పి, అంటే యాక్చువల్లీ భార్యలు భర్తల్ని పిలుస్తారు అనమాట పేరు పెట్టి, బయట వాళ్ళు ఏమని పిలవాలి, మిస్టర్ జార్జ్ అని పిలవాలి, సో అట్లా మిస్టర్ అనేది లేదు కదా ముందు, సో జస్ట్ జార్జ్ అని పిలిస్తే, నన్ను జార్జ్ అని పిలుస్తున్నావు నువ్వు అని. మిసెస్ ఫిజ్గెరాల్డ్ నర్వస్లీ, ఓ ఐఎమ్ సారీ అని చెప్పి సారీ చెప్పింది. మిసెస్ పియర్సన్ ఇంపేషెంట్లీ, వాట్ డస్ ఇట్ మ్యాటర్, యువర్ నేమ్స్ జార్జ్ ఇజంట్ ఇట్, నీ పేరు జార్జే కదా, అంతే కదా, సో అందులో తప్పేముంది, హూ డూ యూ థింక్ యు ఆర్, అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు, డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్, నువ్వేమన్నా ఎడిన్బర్గ్ రాజువా అని, డ్యూక్ అంటే కింగ్ కన్నా కింగ్ తర్వాత ఉంటారు అనమాట, సామంత రాజులు అట్లా పిలుస్తూ ఉంటాం కదా, సో ఎడిన్బర్గ్ రాజ్యానికి నువ్వేమన్నా కింగ్వా అని చెప్పి అడిగింది. జార్జ్,
యాంగ్రీలీ కోపంగా, వాట్స్ హి గాట్ టు డూ విత్ ఇట్? అసలు ఆయనకి దీనికేం సంబంధం? డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్‌కి దీనికేం సంబంధం? జస్ట్ టెల్ మీ దట్. అండ్ ఇజంట్ ఇట్ బ్యాడ్ ఎనఫ్ వితౌట్ హర్ కాలింగ్ మీ జార్జ్? అంటే అందులో ఆమె నన్ను జార్జ్ అని పిలవడంలో ఎటువంటి బ్యాడ్ థింగ్ లేదా? నన్ను మిస్టర్ జార్జ్ అని పిలవాలి కదా! నో టీ, టీ లేదు. పాంపీ అంపీ పియర్సన్. ఇప్పుడు పాంపీ అంపీ పియర్సన్ అన్నారు. అండ్ పూర్ డోరిస్ హాస్ బీన్ క్రయింగ్ హర్ ఐస్ అవుట్ అప్‌స్టైర్స్. పైకెళ్ళి డోరిస్ ఏడుస్తా ఉంది. యెస్, క్రయింగ్ హర్ ఐస్ అవుట్. ఏడ్చి ఏడ్చి తన కన్నీళ్ళన్నీ అంటే కళ్ళు బయటకొచ్చేస్తున్నాయి. అంతగా ఏడుస్తా ఉందామె అని చెప్పి కోపంగా తన భార్య వైపు అరిచాడనమాట. ఫిసె మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ వెయిలింగ్, తను కూడా గట్టిగా అరిచింది. అంటే ఏడ్చుకుంటా, ఓహ్ డియర్, ఐ ఆట్ టు హావ్ నోన్. అయ్యో! అవునా! నేను నాకింత జరుగుతదని నాకు తెలిసుంటే బాగుండేది. నేను ఇట్లా పని చేసేదాన్ని కాదు. వాళ్ళు 2 బాడీస్ ఎక్స్‌చేంజ్ చేసుకున్నారు కదా! సో, మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ అంటే ఎవరు? మిసెస్ పియర్సన్ ఇక్కడ. సో, ఇట్లా తెలిసుంటే బాగుండేది ముందుగానే అని. జార్జ్ స్టేరింగ్ అట్ హర్ అనాయిడ్. సో, ఆమె అతనికి అర్థం కాలేదనమాట. మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ ఎందుకు మాట్లాడుతా ఉంది ఇక్కడ అని చెప్పి. సో, ఆమె వైపు చూస్తూ కొద్దిగా చిరాకుతో, యు ఆట్ టు హ్యావ్ నోన్. నీకు తెలియాలా? ఏం తెలియాలి? వై ఆట్ యూ టు హ్యావ్ నోన్? నీకెందుకు తెలియాలి ఇదంతా? నథింగ్ టు డూ విత్ యూ మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్. ఇదంతా నీకు సంబంధం లేని విషయం. లుక్, వీఆర్ అట్ 6s and 7s హియర్ జస్ట్ నౌ. సో, మేమిప్పుడు 6s and 7s అంటే కన్‌ఫ్యూజన్ అని అర్థం. సో, మేమంతా ఇప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం. సో, పర్‌హాప్స్ యూ విల్ ఎక్స్‌క్యూజ్ అస్. సో, మీరిప్పుడు బయటికెళ్తే మేము మా ఫ్యామిలీ మ్యాటర్స్ మేము డిస్కస్ చేసుకుంటాం అని చెప్పి అన్నాడు. మిసెస్ పియర్సన్ బిఫోర్ మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ కెన్ రిప్లై. ఆమె రిప్లై ఇవ్వడానికంటే ముందే, ఐ వోంట్ ఎక్స్‌క్యూజ్ యూ జార్జ్ పియర్సన్. నేను నిన్ను ఎక్స్‌క్యూజ్ చేయను జార్జ్ పియర్సన్. నెక్స్ట్ టైమ్ ఎ ఫ్రెండ్ అండ్ నైబర్ కమ్స్ టు సీ మీ, జస్ట్ సే సంథింగ్ వెన్ యూ సీ హర్. గుడ్ ఈవెనింగ్ ఆర్ హౌ డు యూ డూ ఆర్ సంథింగ్. అండ్ డోంట్ జస్ట్ మార్చ్ ఇన్ అండ్ సిట్ డౌన్ వితౌట్ ఎ వర్డ్. ఇట్స్ బ్యాడ్ మేనర్స్. కానీ నేను ఎక్స్క్యూజ్ చేయను జార్జ్ పియర్సన్ నిన్ను. నెక్స్ట్ టైం నన్ను కలవడానికి ఒక ఫ్రెండ్ కానీ నైబర్ కానీ వస్తే, నువ్వు వచ్చే ముందర వచ్చిన తర్వాత గుడ్ ఈవినింగ్, హౌ డు యూ డూ ఏదో ఒకటి చెప్పాలా, సంథింగ్ ఏదో ఒకటి. అంతేగాని జస్ట్ మార్చిన్ అండ్ సిట్ డౌన్ వితౌట్ ఎ వర్డ్. వచ్చి ఆర్మ్ చైర్లో కూర్చున్నావు కదా, ఒక్క మాట మాట్లాడకుండా అట్లా కూర్చోకూడదు. ఇంటికి ఎవరైనా వస్తే ఏదో ఒక మాట మాట్లాడాలా. ఇట్స్ బ్యాడ్ మేనర్స్. ఏం మాట్లాడించుకోకుండా కూర్చోవడం అది మంచి పద్ధతి కాదు అని చెప్పి మిసెస్ పియర్సన్ అనిందనమాట. ఎందుకంటే మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ వచ్చినప్పుడు తను ఏం మాటలు మాట్లాడలేదు కదా, అందుకు. మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ నెర్వస్‌లీ, నో ఇట్స్ ఆల్ రైట్. పర్లేదు, ఆయనెందుకు అలా అంటే మాట్లాడలేదని చెప్పి తిడతా ఉంది కదా, సో అదేం అవసరం లేదు, ఇట్స్ ఆల్ రైట్ అని చెప్పి చెప్తా ఉందన్నమాట. ఎవరు? మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్. ఇక్కడ మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ అంటే మిసెస్ పియర్సన్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మిసెస్ పియర్సన్, నో ఇట్ ఈజంట్ ఆల్ రైట్. నో నో, ఇదంతా ఆల్ రైట్ కాదు. విల్ హ్యావ్ సమ్ డీసెంట్ మేనర్స్ ఇన్ దిస్ హౌస్. ఈ ఇంట్లో కొన్ని డీసెంట్ మేనర్స్ ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆర్ ఐ విల్ నో ద రీజన్ వై. లేదా నాకు రీజన్ తెలియాలి వై, ఎందుకు అట్లా చేసావు అని చెప్పి. గ్లేరింగ్ అట్ జార్జ్. జార్జ్ వైపు చూసి, వెల్ అంతే కదా అని చెప్పి అడిగింది. జార్జ్ ఇంటిమిడేటెడ్, కొద్ది భయపడి, వెల్ వాట్, ఏంటి ఏంటి వెల్ అని చెప్పి అడిగాడు. మిసెస్ పియర్సన్ టాంటింగ్ హిమ్ అంటే తనను ఎగతాళి చేస్తూ, మాకింగ్ లేదా టీజ్ చేస్తూ అనమాట. వై డోంట్ యూ గెట్ ఆఫ్ టు యువర్ క్లబ్? నీ క్లబ్కి టైం అయింది కదా, ఇంకా ఎందుకు వెళ్ళలేదు? స్పెషల్ నైట్ టు నైట్ ఇజంట్ ఇట్? ఈరోజు ఏదో స్పెషల్ నైట్ అన్నావు కదా. దే విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ వాంటింగ్ టు హ్యావ్ ఎ గుడ్ లాఫ్. నీకోసం వెయిట్ చేస్తుంటారు, నిన్ను చూసి బాగా నవ్వుకుంటారు, నువ్వు వెళ్ళొచ్చు కదా. గో అంతే, ఇంకా వెళ్ళు, బయలుదేరు. డోంట్ డిసప్పాయింట్ దేమ్. వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు. నువ్వు వెళ్ళకపోతే నీ గురించి మాట్లాడుకొని నవ్వేంత ఛాన్స్ వాళ్ళకు ఉండదు. సో వెళ్ళు, వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు అని చెప్పి ఎగతాళిగా అనింది మిసెస్ పియర్సన్. జార్జ్ బిట్టర్లీ, దట్స్ రైట్. అవును, అది కరెక్ట్. మేక్ మీ లుక్ సిల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ నౌ. సో ఇప్పుడు తన గెస్ట్ వచ్చింది కదా, ఎవరు? మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ ఉన్నారు అక్కడ గెస్ట్. సో ఆమె ముందు నన్ను సిల్లీగా నా గురించి మాట్లాడుతున్నావు. గో ఆన్, మాట్లాడు. డోంట్ మైండ్ మీ, నన్నేం పట్టించుకోవద్దు. ఎంతన్నా అను. అంటే పక్క వాళ్ళ దగ్గర నన్ను డిస్రెస్పెక్ట్గా మాడుతా ఉన్నావు కదా. 6s and 7s అంటే టోటలీ కన్ఫ్యూజన్. పూర్ డోరీస్ బీన్ క్రయింగ్ హర్ హౌస్ ఐస్ అవుట్. సో ఆమెమో ఏడుస్తూ ఉంది. గెటింగ్ ద నైబర్స్ ఇన్ టు సీ ద ఫన్. సో ఇప్పుడు నైబర్స్, పక్కింటోళ్ళు ఇంట్లో ఏం జరుగుతుందో చూడడానికి వాళ్ళు వచ్చారు. సడన్లీ లూజింగ్ హిస్ టెంపర్, గ్లేరింగ్ అట్ మిసెస్ పియర్సన్ అండ్ షౌటింగ్. సడన్గా తన టెంపర్ కోల్పోయి, అంటే కోపం ఎక్కువైపోయింది. మిసెస్ పియర్సన్ వైపు తిరిగి గట్టిగా అరిచాడనమాట. ఆల్ రైట్, లెట్ హర్ హియర్ ఇట్. సో ఇంకా ఆల్ రైట్, ఇంకా చాలు, తన మాటలు ఏంటో ఇందాం. వాట్స్ ద మ్యాటర్ విత్ యూ? ఇప్పుడు చెప్పు, ఏమైంది నీకు? హ్యావ్ యూ గాన్ బామీ అవాట్? ఏదన్నా క్రేజీగా పిచ్చి పట్టిందా, లేదంటే ఏం జరిగింది? ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు చెప్పు అని చెప్పి ఇంకా కోపంగా అడిగాడు జార్జ్. మిసెస్ పియర్సన్ జంపింగ్ అప్ సావేజ్లీ. సో పైకి లేస్తూ,
ఇఫ్ యూ షౌట్ అట్ మీ అగైన్ లైక్ దట్ జార్జ్ పియర్సన్ ఐ విల్ స్లాప్ యువర్ బిగ్ ఫ్యాట్ సిల్లీ ఫేస్. ఇంకొకసారి ఇలానే నన్ను చూసి గట్టిగా అరిచావనుకో జార్జ్ పియర్సన్, ఖచ్చితంగా నేను నీ బిగ్ ఫ్యాట్ లావుగా ఉండే సిల్లీ ఫేస్ స్లాప్ చేస్తాను, చెంప మీద కొడతా అని చెప్పి గట్టిగా అరిచింది ఈమె కూడా. మిసెస్ ఫిస్గెరాల్డ్ మోర్నింగ్ ఇంకా భయం వేసింది అనమాట ఈమెకి. మిసెస్ పియర్సన్ ఎవరికి అంటే ఒరిజినల్ భార్య అనమాట. ఓ నో 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 ప్లీజ్ మిసెస్ ఫిస్గెరాల్డ్ అని చెప్పి మిసెస్ పియర్సన్ సిట్స్. సో ఆమె కూర్చుందనమాట, నో నో అట్లా కొట్టద్దు అని. జార్జ్ స్టేరింగ్ అట్ హర్ బివిల్డర్డ్. సో ఇంకా భయం వేసింది జార్జ్కి, ఆమె వైపు చూస్తూ కన్ఫ్యూజన్లో. ఎయిదర్ ఐమ్ ఆఫ్. సో ఈమె ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మిసెస్ ఫిస్గెరాల్డ్ ఏమంటుంది, నో 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 ప్లీజ్ మిసెస్ ఫిస్గెరాల్డ్ అనింది. మిసెస్ ఫిస్గెరాల్డ్ అనింది అనమాట. యాక్చువల్లీ ఈమె ఎవరికి చెప్పాలా, మిసెస్ పియర్సన్కి చెప్పాలా, కానీ ఫ్లోలో ఏమనింది మిసెస్ ఫిస్గెరాల్డ్ అని పిలిచింది. కానీ ఆమె లోపల ఉన్న పర్సనాలిటీ విషయం మర్చిపోయింది అనమాట మిసెస్ పియర్సన్. అది జార్జ్ విన్నాడు. విని ఎయిదర్ ఐమ్ ఆఫ్ మై చంప్ ఆర్ యూ టు ఆర్. నాకైనా పిచ్చి పట్టిండాలి లేదా మీకైనా పిచ్చి పట్టిండాలి. హౌ డూ యూ మీన్ నో నో ప్లీజ్ మిసెస్ ఫిస్గెరాల్డ్? నువ్వు అసలు ఏమంటున్నావు? నో నో ప్లీజ్ మిస్ ఫిస్గెరాల్డ్ అంటున్నావు. లుక్ యు ఆర్ మిసెస్ ఫిస్గెరాల్డ్, నువ్వే కదా మిసెస్ ఫిస్గెరాల్డ్, ఎందుకు మరి నీ పేరు నువ్వే చెప్పుకుంటున్నావు? సో వై ఆర్ యూ టెల్లింగ్ యువర్ సెల్ఫ్ టు స్టాప్ వెన్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్? నువ్వేం చేయలేదు కదా, మరి ఎందుకు నువ్వే నీ అంతకు నువ్వు స్టాప్ చేసుకో అని చెప్తున్నావు అని చెప్పి. అంటే మిసెస్ ఫిస్గెరాల్డ్కి చెప్తా ఉందన్నమాట నో నో అని. అంటే కన్ఫ్యూజన్లో మిసెస్ పియర్సన్, అదే అర్థం కాలే. టెల్ హర్ టు స్టాప్, ఆమెకు చెప్పు, ఇక్కడ మిసెస్ ఫిస్గెరాల్డ్కి బదులు మిసెస్ పియర్సన్ అని చెప్పు. దెన్ దెర్ బి సమ్ సెన్స్ ఇన్ ఇట్, అప్పుడు అంత ఇంత సెన్స్ ఉంటుంది అందులో. స్టేరింగ్ అట్ మిసెస్ పియర్సన్, తన భార్య వైపు తిరిగి ఐ థింక్ యూ మస్ట్ బి టిడ్లీ, ఖచ్చితంగా నీకు పిచ్చి పట్టి ఉంటుంది అని చెప్పి అన్నాడు. మిసెస్ పియర్సన్ స్టేరింగ్ అప్ సావేజ్లీ, మళ్ళీ కోపంగా చూస్తూ సే దట్ అగైన్ జార్జ్ పియర్సన్, ఇంకోసారి చెప్పు ఆ మాట అని చెప్పి సీరియస్గా అనిందనమాట. దానికి జార్జ్ ఇంటిమిడేటెడ్, భయపడి ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ అంటే ఇంకా అన్నను అన్నట్టు ఆల్ రైట్ ఓకే అని చెప్పి ఇంకా అనలేదన్నమాట ఇంకోసారి, ఈసారి ఖచ్చితంగా కొడతదేమో అని. డోరీస్ ఎంటర్స్ లెఫ్ట్ స్లోలీ లుకింగ్ మిజరబుల్, షీ స్టిల్ వేరింగ్ ద ర్యాప్. సో ఇప్పుడు డోరీస్ తన కూతురు ఎంటర్ అయింది, ఇంకా బాధలోనే ఉందన్నమాట, ఆ ర్యాప్ వేసుకొని ఉంది ఇంకా. మిసెస్ పియర్సన్ సిట్స్ ఆన్ ద సెటీ, ఇప్పుడు మిసెస్ పియర్సన్ సోఫాలో కూర్చుంది. మిసెస్ ఫిస్గెరాల్డ్ హలో డోరిస్ డియర్. సో మిసెస్ ఫిస్గెరాల్డ్ తన అంటే మిసెస్ పియర్సన్ అనమాట, తన కూతుర్ని పిలుస్తూ ఉంది హలో డోరిస్ డియర్ అని. డోరిస్ మిజరబ్లీ కొంచెం బాధగానే హలో మిసెస్ ఫిస్గెరాల్డ్. మిసెస్ ఫిస్గెరాల్డ్ ఐ థాట్ యు ఆర్ గోయింగ్ అవుట్ విత్ చార్లీ స్పెన్స్ టు నైట్. ఈరోజు రాత్రికి చార్లీ స్పెన్స్తో బయటికి వెళ్తున్నావు కదా అవుటింగ్కి, ఎల్లుంటావు అని అనుకున్నానే అనింది. దానికి డోరిస్ అనాయిడ్ చిరాకుతో వాట్స్ దట్ టు డూ విత్ యూ, దాంతో నీకేం పని అంటే, నేను నా ఇష్టం, పక్కింటోళ్ళకి అడగాల్సిన అవసరం లేదు కదా, సో దాంతో నీకేం పని అని చెప్పి అడిగింది. దానికి ఈమె కోపం వచ్చింది మిసెస్ పియర్సన్కి షార్ప్లీ, స్టాప్ దట్ ఆపేయి. సో మిసెస్ ఫిస్గెరాల్డ్ నర్వస్లీ నో ఇట్స్ ఆల్ రైట్ ఓకే ఓకే పర్లేదు అని. దానికి ఈమె మిసెస్ పియర్సన్ సివియర్లీ కోపంగా ఇట్ ఈజంట్ ఆల్ రైట్, నో నో ఇది ఆల్ రైట్ కాదు, అంతా ఓకే కాదు ఇది. ఐ వోంట్ హ్యావ్ ఎ డాటర్ ఆఫ్ మైన్ టాకింగ్ టు ఎనీబడి లైక్ దట్. నో నో నా కూతురు ఇట్లా వేరే వాళ్ళతో ఇట్లా మాట్లాడకూడదు ఈ టోన్లో. నవ్ ఆన్సర్ మిసెస్ ఫిస్గెరాల్డ్ ప్రాపర్లీ, ఆమె క్వశ్చన్ అడిగింది కదా, ఇప్పుడు ప్రాపర్గా ఆన్సర్ చెప్పు. డోరిస్ ఆర్ గో అప్ స్టేర్స్ అగైన్, ప్రాపర్గా ఆన్సర్ చెప్పు లేదా పైకి వెళ్ళు అని చెప్పి తిట్టిందనమాట. డోరిస్ లుక్స్ వండరింగ్లీ అట్ హర్ ఫాదర్, ఈమె డౌట్గా వాళ్ళ నాన్న వైపు చూస్తుంది, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది అమ్మ ఈరోజు అని. జార్జ్ ఇన్ డిస్పైర్ అంటే హోప్లెస్, డోంట్ లుక్ అట్ మీ ఐ గివ్ ఇట్ అప్, ఐ జస్ట్ గివ్ ఇట్ అప్. నో నో నా వైపు చూడొద్దు, నేను ఇంకా వదిలేసిన, నేను ఇంకా కంట్రోల్ చేయలేను, నా వల్ల కాదని చెప్పేసి ఇంకా తను చేతులు ఎత్తేసినాడు అనమాట జార్జ్. మిసెస్ పియర్సన్ ఫియర్స్లీ కోపంగా వెల్ ఆన్సర్ హర్, చెప్పు సమాధానం చెప్పు ఆమెకు అని. డోరిస్ సల్కీలీ అంటే మూడీగానే డల్గా ఐ వాజ్ గోయింగ్ అవుట్ విత్ చార్లీ స్పెన్స్ టు నైట్, ఈరోజు నేను చార్లీ స్పెన్స్తో బయటికి వెళ్ళాలనుకున్నాను, బట్ నౌ ఐ కాల్డ్ ఇట్ ఆఫ్ అంటే క్యాన్సిల్డ్ దట్ ప్రోగ్రామ్, సో నేను క్యాన్సిల్ చేసేసుకున్నాను ఆ ప్రోగ్రామ్ని అని చెప్పి అనింది. దానికి మిసెస్ ఫిస్గెరాల్డ్ ఓ వాట్ ఏ పిటీ డియర్ వై హ్యావ్ యూ, అవునా అయ్యో ఎందుకు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావు అని. డోరిస్ విత్ ఎ ఫ్లాష్ ఆఫ్ టెంపర్, కొద్ది కోపంగా అంటే అన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉంది కదా, అక్కడ అడుగుతున్నది వాళ్ళ మదర్ అని తెలియదు అనమాట. కొద్ది కోపంగా బికాస్ ఇఫ్ యూ మస్ట్ నో, సో నీకు చెప్పాలంటే ఈ మ్యాటర్, మై మదర్స్ బీన్ గోయింగ్ ఆన్ అట్ మీ మేకింగ్ మీ ఫీల్ మిజరబుల్ అండ్ సేయింగ్ హీస్ గాట్ బక్ టీత్ అండ్ ఈస్ హాఫ్ విటెడ్.
నేనెందుకు క్యాన్సిల్ చేసుకున్నానంటే, మా అమ్మ నన్ను చాలా బాధ పెట్టింది ఈరోజు. అండ్ ఇలా అనింది నా బాయ్ ఫ్రెండ్ గురించి, 'చార్లీ స్పెన్స్' గురించి. అతని బక్ టీత్ ఉన్నాయి, ఎత్తుపళ్ళున్నాయి అండ్ హాఫ్ విటెడ్. అతను తెలివిలేనివాడు, స్టూపిడ్ ఫెలో అని తిట్టింది. అందుకు నేను క్యాన్సిల్ చేసుకున్నాను అని చెప్పి చెప్పింది డోరీస్. మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ రాదర్ బోల్డర్ టు మిసెస్ పియర్సన్. సో, ఇట్లా మాట్లాడతావా అని చెప్పేసి కొద్దిగా బోల్డ్‌గా మిసెస్ పియర్సన్ వైపు తిరిగి, అంటే ఒరిజినల్ మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ వైపు తిరిగి, ఓహ్! యూ షుడెంట్ హావ్ సెడ్ థట్. నువ్వు అట్లా అని ఉండకూడదు అని చెప్పి అనిందనమాట. దానికి మిసెస్ పియర్సన్ షార్ప్‌లీ, మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ ఐ విల్ మేనేజ్ మై ఫ్యామిలీ, యూ మేనేజ్ యువర్స్. నేను నా ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటా, నువ్వు నీ ఫ్యామిలీని మేనేజ్ చేసుకో అని చెప్పి చెప్పింది. జార్జ్ గ్రిమ్లీ టికింగ్ హర్ ఆఫ్ నౌ ఆర్ యూ యానీ. ఇప్పుడు ఆమెను తిడతా ఉన్నావా యానీ? అంటే ఇంతసేపు మమ్మల్ని తిట్టినావు, సిరిల్ని తిట్టినావు, డోరిస్ని తిట్టినావు, నన్ను తిట్టినావు, ఇప్పుడు ఆమెని తిడతా ఉన్నావా అని చెప్పి అన్నాడు భార్యని. మిసెస్ పియర్సన్ ఈవెన్ మోర్ గ్రిమ్లీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ అట్ ద క్లబ్ జార్జ్, డోంట్ ఫర్గెట్. జార్జ్ నీ కోసం క్లబ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు, మర్చిపోదు, నువ్వు వెళ్ళు అక్కడికి. అండ్ డోంట్ యూ స్టార్ట్ క్రయింగ్ అగైన్ డోరీస్. అండ్ డోరీస్, నువ్వు మళ్ళీ నీ ఏడుపు స్టార్ట్ చేయొద్దు అని చెప్పి తిట్టింది. మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ గెటింగ్ అప్ విత్ సడన్ డెసిషన్. సో ఆమె లేచిందనమాట. ఎవరు? ఒరిజినల్ మిసెస్ పియర్సన్ లేచి పైకి, దట్స్ ఎనఫ్, ఇంకా చాలు, క్వైట్ ఎనఫ్, ఇంకా చాలు, ఈ ఈ డ్రామా ఇక్కడతో ఆపేద్దాము అని చెప్పి. జార్జ్ అండ్ డోరీ స్టేర్ అట్ హర్ బివిల్డర్డ్. ఇద్దరు ఆశ్చర్యంతో చూస్తున్నారనమాట, ఎందుకు ఆమె ఎంత ఇన్వాల్వ్ అవుతా ఉంది అని. టు జార్జ్ అండ్ డోరీస్, సో వాళ్ళిద్దరి వైపు తిరిగి, నౌ లిజన్ యూ టూ, మీరు కూడా వినండి. ఐ వాంట్ టు హ్యావ్ ఎ ప్రైవేట్ లిటిల్ టాక్ విత్ మిస్సెస్ ఫిజ్. షీ కరెక్ట్స్ హర్ సెల్ఫ్ హ్యాస్టీలీ విత్ మిస్సెస్ పియర్సన్. సో ఆమె చెప్తా ఉందన్నమాట మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ వీళ్ళిద్దరికి, జార్జ్కి డోరీస్కి, మీరిద్దరు కూడా వినండి. సో నేను ఇప్పుడు మిసెస్ ఫిజ్తో, అంటే ఫిజ్ మళ్ళీ చెప్తా ఉంది కదా, మళ్ళీ ఫిజ్ అని చెప్పేసి మిసెస్ ఫిజ్ అని, అంటే మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ అని అనబోయి తనని కరెక్ట్ చేసుకొని, నో నో మిసెస్ పియర్సన్తో, నేను ఇప్పుడు మిసెస్ పియర్సన్తో 2 minutes ప్రైవేట్ టాక్, ప్రైవేట్గా మాట్లాడాలా. సో ఐ విల్ బి ఒబ్లైజ్డ్ ఇఫ్ యూ లీవ్ అస్ అలోన్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. సో కొన్ని నిమిషాలు మీరు బయటకు వెళ్తే నేను వెరీ హ్యాపీ. ఐ లెట్ యూ నో వెన్ వీ హ్యావ్ ఫినిష్డ్. సో ఇంకా ఫినిష్ అవ్వగానే నేను మిమ్మల్ని పిలుస్తాను. గో ఆన్ ప్లీజ్, బయటికి వెళ్ళండి. ఐ ప్రామిస్ యూ దట్ యూ వోంట్ రిగ్రెట్ ఇట్. సో మీరు దాన్ని రిగ్రెట్ ఫీల్ అవ్వరు, మీరు బయటికి వెళ్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు ఇప్పుడు జరగబోయే దానికి. దెర్ ఈస్ సంథింగ్ హియర్ దట్ ఓన్లీ ఐ కెన్ డీల్ విత్. సో ఇక్కడ జరిగేదాన్ని నేను ఒక్కదాన్నే డీల్ చేయగలను అని చెప్పి చెప్పింది. జార్జ్ రైజింగ్ పైకి లేస్తూ, ఐఎమ్ గ్లాడ్ సంబడీ కెన్ కాస్ ఐ కాంట్. సో ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ హ్యాపీ, ఎవరో ఒకరు సంబడి మీరు హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు, బికాస్ ఐ కాంట్, నేను చేయలేకపోతున్నాను నా భార్యని, సో మీరు హెల్ప్ చేస్తాం అనుకుంటున్నారు. కమాన్ డోరీస్, రా డోరీస్, బయటికి వెళ్దామని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు. జార్జ్ అండ్ డోరీస్ ఎగ్జిట్స్ లెఫ్ట్. యాజ్ దే గో, మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ మూవ్స్ టు లెఫ్ట్ ఆఫ్ ది స్మాల్ టేబుల్ అండ్ సిట్స్. షీ ఈగర్లీ బెకన్స్ మిసెస్ పియర్సన్ టు డూ ద సేమ్ థింగ్. ఇప్పుడు మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ లేచి ఇంకా వచ్చిందనమాట, మిసెస్ పియర్సన్ని పిలిచింది. సో టు డూ ద సేమ్ థింగ్, అంతకుముందు ఆ సేమ్ థింగ్ చేసింది కదా, తన బాడీస్ ఎక్స్చేంజ్ అవ్వడం, పర్సనాలిటీస్ సేమ్ అట్లా మళ్ళీ చేసి ఎవరి బాడీలోకి వాళ్ళు వెళ్ళమని చెప్పేసి, అంటే నార్మల్ పీపుల్ లాగా మారడానికి ఇద్దరు ఒరిజినల్ క్యారెక్టర్స్ కోసం. మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ వీ మస్ట్ చేంజ్ బ్యాక్ నౌ, వీ రియలీ మస్ట్. మనం ఇప్పుడు మారాలా, ఖచ్చితంగా మారాలి మనము, ఇప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది అని చెప్పి. మిసెస్ పియర్సన్ రైజింగ్, వై, ఎందుకు మారాలి మనము అని. దానికి ఈమె మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్, బికాస్ దిస్ హ్యాస్ గాన్ ఫార్ ఎనఫ్. ఇప్పటికే చాలా దూరం పోయింది ఇది. నా హస్బెండ్, నా కొడుకు, నా కూతురు వాళ్ళంతా ఏమనుకుంటున్నారో నా గురించి. ఐ కెన్ సీ దే ఆర్ ఆల్ మిజరబుల్. సో వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు ఇప్పుడు జరిగిన దానికండి. ఐ కాంట్ బేర్ ఇట్, నేను అసలు భరించలేను దాన్ని అని. మిసెస్ పియర్సన్ ఏ బిట్ మోర్ ఆఫ్ ది సేమ్ వుడ్ డూ దెమ్ గుడ్. ఇది చాలదు, ఇంకా కొంచెం చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది, డోంట్ వరీ. మేకింగ్ ఏ గ్రేట్ డిఫరెన్స్ ఆల్రెడీ. ఇప్పటికే ఆల్మోస్ట్ కొద్దిగా మార్పు వచ్చింది, ఇంకాసేపు చేస్తే వాళ్ళు సెట్ అవుతారు అని చెప్పి చెప్పింది ఈమె. షీ మూవ్స్ టు రైట్ ఆఫ్ ది టేబుల్ అండ్ సిట్స్. సో రైట్ సైడ్ వెళ్ళి కూర్చుందనమాట. మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్ నో, ఐ కాంట్ స్టాండ్ ఎనీ మోర్ ఆఫ్ ఇట్, ఐ రియలీ కాంట్. నో నో నో, ఇంకా నేను తట్టుకోలేను దీన్ని. వీ మస్ట్ చేంజ్ బ్యాక్, మన ఇద్దరం మారాలా, మన పర్సనాలిటీస్. హరీ అప్ ప్లీజ్ మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్, ప్లీజ్ వెంటనే మారదాము అని. దానికి మిసెస్ పియర్సన్, వెల్ ఇఫ్ యూ ఇన్సిస్ట్, ఓకే నువ్వు చేద్దామంటే చేద్దాం అని. మిసెస్ ఫిట్జ్‌గెరాల్డ్, ఎస్ ఐ డూ, ప్లీజ్ ప్లీజ్, అవును ప్లీజ్ మారదాము అని చెప్పి రిక్వెస్ట్ చేసింది. షీ స్ట్రెచెస్ హర్ హ్యాండ్స్ అక్రాస్ ద టేబుల్ ఈగర్లీ. మిసెస్ పియర్సన్ టేక్స్ దెమ్. సో వెంటనే చేతులు చాచింది. ఈ మిసెస్ పియర్సన్ తీసుకుందనమాట చేతులు, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని, మిసెస్ పియర్సన్ క్వైట్ నౌ, రిలాక్స్, ఇప్పుడు ఇంకా సైలెంట్గా ఉండు, రిలాక్స్ అవ్వు అని.
మిసెస్ పియర్సన్ అండ్ మిసెస్ ఫిట్జ్గెరాల్డ్ స్టేర్ అట్ ఈచ్ అదర్. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్నారు. మటరింగ్ సేమ్ అవి మంత్రాలు మళ్ళీ చదువుతా ఉన్నారు ఆ సేయింగ్స్. ఎగ్జాక్ట్లీ యాజ్ బిఫోర్, ఇంతకు ముందు చెప్పినట్లుగానే అర్స్టట్ డమ్ అర్స్టట్ లమ్ అర్స్టట్ లమ్ డమ్ బోనా అని చెప్పి దే క్యారీ అవుట్ ద సేమ్ యాక్షన్ యాజ్ బిఫోర్. సో ఇంతకుముందు చేసినట్లే చేశారనమాట. గోయింగ్ ల్యాక్స్, సో కొద్దిసేపు వాళ్ళ ఆత్మలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణం లేని వాళ్ళలాగా, అండ్ దెన్ కమింగ్ టు లైఫ్, వెంటనే మళ్ళీ ప్రాణం వచ్చినట్టు. బట్ దిస్ టైమ్ అఫ్ కోర్స్ దే బికమ్ దేర్ ప్రాపర్ పర్సనాలిటీస్. ఇప్పుడు ఎవరి పర్సనాలిటీస్లోకి వాళ్ళు వచ్చేసారు, ఎవరి క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళే అనమాట. మిసెస్ ఫిట్జ్గెరాల్డ్, వెల్ ఐ ఎంజాయ్డ్ దట్. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను నీ క్యారెక్టర్లోకి వెళ్ళి అని చెప్పి ఈమె చెప్తా ఉంది. మిసెస్ పియర్సన్, ఐ డిడెంట్, కానీ నేను ఎంజాయ్ చేయలే, నాకు భయం వేసింది. మిసెస్ ఫిట్జ్గెరాల్డ్, వెల్ యు ఆర్ టు హ్యావ్ డన్, సో నువ్వు చేయాలి ఇప్పుడు. నౌ లిజన్ మిసెస్ పియర్సన్, డోంట్ గో సాఫ్ట్ ఆన్ దెమ్ అగైన్. సో ఇంకోసారి వాళ్ళ పట్ల చాలా సాఫ్ట్గా, వాళ్ళు ఏమన్నా కూడా సరే అన్నట్టు బిహేవ్ చేయొద్దు. ఎల్స్ ఇట్ విల్ ఆల్ హ్యావ్ బీన్ వేస్టెడ్. ఒకవేళ నువ్వు మళ్ళీ సాఫ్ట్గా బిహేవ్ చేసినావు అనుకో, మనం ఇప్పటిదాకా చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. మిసెస్ పియర్సన్, ఐ విల్ ట్రై నాట్ టు. నో, నేను అట్లా సాఫ్ట్గా ఏమి ఉండను అని చెప్పింది. మిసెస్ ఫిట్జ్గెరాల్డ్, దే హ్యావ్ నాట్ హ్యాడ్ యాజ్ లాంగ్ యాజ్ ఐడ్ లైక్ టు హ్యావ్ గివెన్ దెమ్ అనదర్ అవర్ ఆర్ టూస్ రఫ్ ట్రీట్మెంట్ మైట్ హ్యావ్ మేడ్ ఇట్ సర్టెన్. సో నేను ఎక్కువసేపు ఉందాం అనుకున్నాను, కానీ ఈ నీ క్యారెక్టర్లో ఉండలేకపోయినాను. వాళ్ళని ఎక్కువసేపు ఆడుకుందాం అనుకున్నా. జస్ట్ ఇంకొక గంటో 2 గంటలో ఈ రఫ్ ట్రీట్మెంట్ ఇచ్చిందంటే అప్పుడు కరెక్ట్గా ఉండేవాళ్ళు వాళ్ళు అని. మిసెస్ పియర్సన్, ఐఎమ్ షూర్ దే విల్ డూ బెటర్ నో. నో, నాకు నమ్మకం ఉంది వాళ్ళు మంచిగా చేస్తారు ఇప్పుడు, అంటే మారింటారు అంతో ఇంతో. దో ఐ డోంట్ నో హౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అనింది మళ్ళీ. మిసెస్ ఫిట్జ్గెరాల్డ్ సివియర్లీ సీరియస్గా, డోంట్ యూ స్టార్ట్ ఎనీ ఎక్స్ప్లెయినింగ్ ఆర్ అపాలజైజింగ్. సో ఇప్పుడు జరిగిన దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడము, అపాలజీస్ చెప్పడం అటువంటివన్నీ చేయొద్దు. ఆర్ యు ఆర్ డన్ ఫర్. ఒకవేళ నువ్వు మళ్ళీ ఇప్పటిదాకా నేను సీరియస్గా మాట్లాడినాను కదా, సో ఐఎమ్ సారీ అని చెప్పేసి అపాలజీస్ చెప్పినావో లేదా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకున్నావు అనుకో, మళ్ళీ మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. నువ్వు ప్రాపర్ మా ఇంతకుముందు ప్రీవియస్ స్టేజ్ ఎలా ఉండిందో అలా అయిపోతుంది, నువ్వు వాళ్ళకి సేవలు చేసుకుంటూ కూర్చోవాల్సిందే అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది సీరియస్గా. దానికి ఈమె విత్ స్పిరిట్, ఇట్స్ ఆల్ రైట్ ఫర్ యూ మిసెస్ ఫిట్జ్గెరాల్డ్. సో ఇదంతా కరెక్టే మిసెస్ ఫిట్జ్గెరాల్డ్, నీ దృష్టిలో అంటే నువ్వు చెప్తున్నావు నీకు ఈజీ. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ఎంట్ యువర్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్. వాళ్ళు నీ భర్త నీ పిల్లలు కాదు కదా, నువ్వు చెప్తావు ఈజీగా. నా భర్త నా పిల్లలు కాబట్టి నాకు కొంచెం కష్టం అని చెప్పి అనింది. దానికి ఈమె ఇంప్రెసివ్లీ, నవ్ యూ లిసన్ టు మీ. సో ఇప్పుడు నేను చెప్పేది విను. యూ అడ్మిటెడ్ యువర్ సెల్ఫ్ యువర్ స్పాయిలింగ్ దెమ్. సో వాళ్ళని నాశనం చేస్తున్నామని చెప్పేసి నువ్వు ఒప్పుకున్నావు కదా, అండ్ దే డిడెంట్ అప్రిషియేట్ యూ. సో వాళ్ళని నువ్వు ఎంత కష్టపడినా నేను అప్రిషియేట్ చేయట్లే. ఎనీ అపాలజీస్, ఎనీ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ యూ విల్ బి స్ట్రైట్ బ్యాక్ వేర్ యు ఆర్. సో అపాలజీస్ చెప్పినా, ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకున్నా ఇప్పుడు జరిగిన దానికి, నువ్వు ఇంతకుముందు ఎలాంటి పొజిషన్లో ఉన్నావో ఆ పొజిషన్కి వెళ్తావు. ఐఎమ్ వార్నింగ్ యూ డియర్. సో వార్నింగ్ ఇస్తున్నాను డియర్. జస్ట్ గివ్ దెమ్ అ లుక్. సో జస్ట్ ఒక లుక్ ఇవ్వంతే. టోన్ ఆఫ్ వాయిస్, ఆ వాయిస్ కొంచెం రఫ్ టోన్లో మాట్లాడు. నవ్ అండ్ అగైన్. సో అప్పుడప్పుడు టు సజెస్ట్ యూ మైట్ బి టఫ్ విత్ దెమ్ ఇఫ్ యూ వాంటెడ్ టు బి. సో వాళ్ళకి తెలియాలన్నమాట, నువ్వు అనుకుంటే నువ్వు టఫ్గా కూడా బిహేవ్ చేయగలవు వాళ్ళ పట్ల అని వాళ్ళకి తెలియాలా. అండ్ ఇట్ ఆట్ టు వర్క్. సో ఇది పని చేస్తుంది ఖచ్చితంగా. ఎనీ హౌ వీ కెన్ టెస్ట్ ఇట్. సో ఇది పని చేయాలి మనం చేసిందంతా. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాము అనింది. మిసెస్ పియర్సన్, హౌ, ఎలా టెస్ట్ చేద్దాం, ఇదంతా వర్కౌట్ అవుతుందా లేదా అని. మిసెస్ ఫిట్జ్గెరాల్డ్, వెల్ వాట్ ఈస్ ఇట్ యుడ్ లైక్ దెమ్ టు డూ అండ్ దే డోంట్ డూ. సో నువ్వు వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి నువ్వు అనుకుంటా ఉంటావు, వాళ్ళు ఏం చెయ్యరు. అంటే వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటా ఉంటావు అని చెప్పి అడిగింది. స్టాప్ అట్ హోమ్ ఫర్ వన్స్. సో ఇంటి దగ్గరే వాళ్ళు బయటికి వెళ్ళకోకుండా ఇంటి దగ్గరే ఆపేద్దామా వాళ్ళని అని చెప్పి అనింది. మిసెస్ పియర్సన్, ఎస్ అండ్ గివ్ మీ ఏ హ్యాండ్ విత్ సపర్. అవును, వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలా. అంటే పని మీద బయటికి వెళ్ళొచ్చు, బట్ ఎనీ టైం బయటే ఉండకూడదు. అండ్ సప్పర్ ప్రిపేర్ చేయడంలో గివ్ మీ ఏ హ్యాండ్ అంటే హెల్ప్ చేయాలా, నైట్ ఫుడ్ తయారు చేయడంలో హెల్ప్ చేస్తే బాగుంటుంది అని. మిసెస్ ఫిట్జ్గెరాల్డ్, ఎనీథింగ్ యూ వుడ్ లైక్ దెమ్ టు డూ దట్ యు ఎంజాయ్ వెదర్ దే డూ ఆర్ నాట్. ఇంకా వాళ్ళు ఏం చేయాలి అంటే ఏం చేస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటా ఉంటావు, వాళ్ళు ఆ పని చేసేటప్పుడు ఎంజాయ్ చేసినా చేయకపోయినా నీకు చేస్తే బాగుంటుందని ఇంకేమని అనుకుంటున్నావా అని చెప్పి అడిగింది. దానికి ఈమె హెజిటేటింగ్, అంటే కొద్దిగా తడబడుతూ, అంటే చెప్పాలా వద్దా అన్నట్టు, వెల్ ఎస్, అవును కొన్ని ఉన్నాయి. ఐ లైక్ ఎ నైస్ గేమ్ ఆఫ్ రమ్మీ. అవును, నా ఫ్యామిలీతో నేను రమ్మీ ఆడాలనుకుంటా. బట్ అఫ్ కోర్స్ ఐ హార్డ్లీ ఎవర్ హ్యావ్ వన్ ఎక్సెప్ట్ అట్ క్రిస్మస్. కానీ వాళ్ళు ఆడరు నాతో, బయటికి వెళ్ళి ఆడుకుంటారు ఎక్కడో. అట్లా ఎప్పుడో క్రిస్మస్కి ఒకసారి ఆడుకుంటారు, కానీ జనరల్గా ఫ్రీ టైంలో అస్సలు ఆడరు అని చెప్పి చెప్పింది. దానికి మిసెస్ ఫిట్జ్గెరాల్డ్ గెటింగ్ అప్, పైకి లేస్తూ, దట్ విల్ బి డూ దెన్. సో ఆ పని చేద్దాం ఇప్పుడు, దట్ విల్ డూ దెన్.
షీ మూవ్స్ టువర్డ్స్ ద డోర్, లెఫ్ట్ ద టర్న్స్. బయటికి వెళ్తూ, బట్ రిమెంబర్ కీప్ ఫర్మ్, కానీ నీ డెసిషన్ మాత్రం మార్చుకోవద్దు, స్టడీగా ఉండు, చాలా హార్డ్గా ఉండు అని. ఆర్ యూ హ్యావ్ హ్యాడ్ హ్యాడ్ ఇట్. సో నువ్వు నీ డెసిషన్ మీద గట్టిగా నిలబడాలన్నమాట. నువ్వు మళ్ళీ సాఫ్ట్ అయినావు అనుకో, నార్మల్ పొజిషన్కి వచ్చేస్తావు, నీ మాట వినరు వాళ్ళు అని చెప్పింది. షీ ఓపెన్స్ ద డోర్ కాలింగ్, ఇంకా డోర్ ఓపెన్ చేసి పిలిచింది అనమాట. బయట వెయిట్ చేస్తున్నారు కదా వాళ్ళు, పక్కకి వెళ్ళమని చెప్పింది కదా, వాళ్ళని పిలిచింది. హోయ్, యూ కెన్ కమ్ ఇన్ నౌ. హోయ్ అనేది ఒక స్లాంగ్ టర్మ్ అనమాట, హే అని. సో హే, మీరు ఇప్పుడు లోపల రావచ్చు అని. కమింగ్ అవే ఫ్రమ్ ద డోర్ అండ్ మూవింగ్ రైట్ స్లైట్లీ. సో వాళ్ళు వస్తూ రైట్ కొద్దిగా స్లైట్లీ కొంచెం కదిలి క్వైట్ సైలెంట్గా ఉన్నారు. ఈమె చెప్పిందనమాట, బట్ రిమెంబర్ ఏ ఫర్మ్ హ్యాండ్, అంటే చాలా కఠినంగా ఉండు, నువ్వు నీ డెసిషన్ చేంజ్ చేసుకోవద్దు అని చెప్పి. జార్జ్, డోరిస్ అండ్ సిరిల్ ఫైల్ ఇన్ త్రూ ద డోర్వే. సో ఫైల్ ఇన్ అంటే ఒకరి తర్వాత ఒకరు లైన్లో వచ్చినారనమాట లోపలికి. లుకింగ్ అప్రిహెన్సివ్లీ అట్ మిసెస్ పియర్సన్. సో డౌట్ఫుల్గా చూస్తూ ఉన్నారు, తన కేర్ఫుల్గా తన భార్య వైపు, మిసెస్ పియర్సన్ వైపు చూస్తూ ఉన్నారు వాళ్ళు ముగ్గురు. ఐఎమ్ జస్ట్ ఆఫ్ టు లెట్ యూ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. సో మిసెస్ ఫిజ్గెరాల్డ్ చెప్పింది, నేను ఇంకా బయటకు వెళ్తున్నాను, మీరు ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీ అని. ద ఫ్యామిలీ లుక్స్ యాంగ్జియస్లీ అట్ మిసెస్ పియర్సన్, హూ స్మైల్స్ మచ్ రిలీవ్డ్. దే స్మైల్ బ్యాక్ అట్ హర్. సో ఇప్పుడు భయంగా చూస్తున్నారు మిసెస్ పియర్సన్ వైపు, ఇంకేం మాట్లాడుతుంది, ఇంతసేపు కఠినంగా మాట్లాడింది కదా, సో ఏం మాట్లాడుతుందో అని. సో మిసెస్ పియర్సన్ ఇప్పుడు నవ్వుతా ఉంది. సో రిలీఫ్ ఫీల్ అయ్యి వీళ్ళు కూడా తిరిగి నవ్వారనమాట ముగ్గురు. డోరిస్ అంటా ఉంది యాంగ్జియస్లీ, ఎస్ మదర్, ఓకేనా మదర్ అని చెప్పి పిలిచింది మిసెస్ పియర్సన్ నవ్వుతూ. సీయింగ్ దట్ యూ డోంట్ వాంట్ టు గో అవుట్. సో నువ్వు బయటికి వెళ్ళకూడదని అనుకుంటున్నావు కదా, ఐ టెల్ యూ వాట్ ఐ థాట్ వీ డూ. సో మనం ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్తాను, ఆ పని చేద్దాము అనింది మిసెస్ ఫిజ్గెరాల్డ్, గివింగ్ ఏ ఫైనల్ వార్నింగ్. రిమెంబర్, మళ్ళీ వెళ్తూ అనిందనమాట, రిమెంబర్ గుర్తుపెట్టుకో అని. దానికి ఈమె మిసెస్ పియర్సన్ నాడింగ్, తలూపుతూ, దెన్ లుకింగ్ షార్ప్లీ అట్ ద ఫ్యామిలీ, సరే అని తలూపింది తన ఫ్యామిలీ వైపు చూస్తూ. నో అబ్జెక్షన్స్ ఐ హోప్. సో మీకు ఇంకా అబ్జెక్షన్స్ లేవనుకుంటాను అని చెప్పి అడిగింది. జార్జ్ హంబ్లీ, నో మదర్, వాట్ ఎవర్ యూ సే. నో నో మదర్, ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు అన్నాడు తన హస్బెండ్. మిసెస్ పియర్సన్ స్మైలింగ్, నవ్వుతూ, ఐ థాట్ వుడ్ హ్యావ్ ఎ నైస్ ఫ్యామిలీ గేమ్ ఆఫ్ రమ్మీ. సో మనం ఇప్పుడు ఒక మంచి ఫ్యామిలీ గేమ్ ఆఫ్ రమ్మీ ఆడదాం, మన ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఎంజాయ్ చేద్దాం. అండ్ దెన్ యూ చిల్డ్రన్ కుడ్ గెట్ ద సప్పర్ రెడీ వైల్ ఐ హ్యావ్ ఎ టాక్ విత్ యువర్ ఫాదర్. సో నేను మీ నాన్నతో మాట్లాడే ఈ గ్యాప్లో మీరిద్దరు అండ్ సిరిల్ అండ్ డోరిస్ మీరిద్దరు కలిసి సప్పర్ రెడీ చేయాలా అని చెప్పి ఆర్డర్ వేసింది అనమాట. ఎప్పుడు వాళ్ళు ఆర్డర్స్ చేస్తుంటారు, ఈసారి మిసెస్ పియర్స్ అని ఆర్డర్ వేసింది వాళ్ళకు. జార్జ్ ఫార్మ్లీ, సూట్స్ మీ, అంటే ఇది నాకు ఓకే అని చెప్పి. హీ లుక్స్ ఛాలెంజింగ్లీ అట్ ద చిల్డ్రన్, పిల్లల వైపు చూశాడు అనమాట, ఛాలెంజింగ్, మీరు చేయగలుగుతారా సప్పర్ అని చెప్పి. వాట్ అబౌట్ యూ టూ. సో సూట్స్ మీ అంటే ఇట్స్ ఓకే ఫర్ మీ అని అర్థం. సో నాకు ఓకే, మీకు ఓకేనా అని చెప్పి వాళ్ళిద్దరిని అడిగాడు. సిరిల్ హేస్టీలీ, వెంటనే ఎస్ దట్స్ ఆల్ రైట్, ఓకే నాకు ఓకే, నేను చేస్తాను అన్నాడు. డోరిస్ కూడా హెసిటేటింగ్, వెల్ ఐ వెల్ ఐ అని చెప్పబోతా ఉందన్నమాట, అంటే చేయాలా వద్దా అన్నట్టు. మిసెస్ పియర్సన్ షార్ప్లీ, వెంటనే వాట్, స్పీకప్, ఏంటి మాట్లాడు, ఏంటి మధ్యలోనే ఆపేస్తున్నావు అని చెప్పి గట్టిగా అరిచింది. దానికి డోరిస్ హేస్టీలీ, ఓ ఐ థింక్ ఇట్ వుడ్ బి లవ్లీ, చాలా బాగుంటుంది, నేను కూడా చేస్తాను, ఈ సప్పర్ రెడీ చేస్తాను, గేమ్ ఆడదాం అందరం కలిసి రమ్మీ అని చెప్పి ఓకే చెప్పింది అనమాట. మిసెస్ పియర్సన్ స్మైలింగ్, నవ్వుతూ, గుడ్ బై మిసెస్ ఫిజ్గెరాల్డ్, కమ్ అగైన్ సూన్. సో బాయ్ చెప్పింది అనమాట మిసెస్ ఫిజ్గెరాల్డ్కి, మళ్ళీ నువ్వు రావాలి మా ఇంటికి అని ఇన్వైట్ చేసింది. మిసెస్ ఫిజ్గెరాల్డ్, ఎస్ డియర్, గుడ్ నైట్ ఆల్, హ్యావ్ ఎ నైస్ టైమ్. సో అందరికీ గుడ్ నైట్ చెప్పి హ్యావ్ ఎ నైస్ టైమ్ అని చెప్పి విష్ చేసి ఆమె వెళ్ళిపోయింది అనమాట వాళ్ళ ఇంటికి. మిసెస్ ఫిజ్గెరాల్డ్ ఎగ్జిట్స్ లెఫ్ట్ అండ్ ద ఫ్యామిలీ క్లస్టర్ రౌండ్ మదర్ యాస్ ద కర్టన్ ఫాల్స్. సో ఫ్యామిలీ అంతా ఈ మదర్ చుట్టూ చేరుకున్నారు. ఇక్కడ లవ్ అండ్ అఫెక్షన్ అనమాట. మొత్తం వాళ్ళ మదర్ నార్మల్, ఇప్పుడు బాగా మంచిగా మాడుతూ ఉందని చెప్పేసి వాళ్ళు కూడా ఆర్డర్లు వేయడం మార్చి, అంటే ఈ కామన్గా సింపుల్గా లేదా వాళ్ళందరూ చెప్పినట్లు వినేటువంటి సాఫ్ట్ నేచర్ ఉన్న మిసెస్ పియర్సన్ని మిసెస్ ఫిజ్గెరాల్డ్ హార్డ్గా మార్చేసింది అనమాట. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈ మదర్ వాల్యూని గుర్తించి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళంతా. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ ప్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.